Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. So now in today onwards, we are going to discuss the problems on alligation. Okay? ఇది చూసుడుతోనే మీకు అర్థమై ఉండాలి ఏంటి alligation and mixtures. ఓకే సో మిక్చర్స్ అండ్ అలిగేషన్ అన్న అలిగేషన్ అండ్ మిక్చర్స్ అన్న ఒకటే. ఓకే నౌ లెట్స్ సీ అలిగేషన్ ఆర్ మిక్చర్స్ ఎలా చేయాలి సార్. ఓకే అలిగేషన్ ఆర్ మిక్చర్స్. So this is the allegation and ఇవి డిఫరెంట్ క్వాంటిటీస్ ఇక్కడ మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఈ రెండు కలిపి మనం ఏమంటాం అంటే అలిగేషన్ అండ్ మిక్చర్స్ అంటాం. అంటే మనం ఈ ప్లేస్లో దీన్ని మొత్తం కలిపి మనం అలిగేషన్ అంటాము, ఇక్కడ వీటిని మిక్స్ చేస్తామా. సో దీన్ని ఏమంటాము అలిగేషన్ ఆర్ మిక్చర్స్ అని అంటాము. రైట్. సో వాట్ ఈస్ ద కండిషన్స్ ఫర్ అలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ సార్. రైట్. So there are certain conditions to do the problems in the alligation or mixtures. So please note it down students. So first చూడండి అమ్మా రూల్స్ అంటే ఏవో పెద్ద ఉండేయమ్మా చిన్న రూల్సే. సో ఫస్ట్ రూల్ అంతా ఏంటంటే దేర్ షుడ్ బి ఏ మిక్చర్. ఓకే దేర్ షుడ్ బి ఏ మిక్చర్ అంటే మిక్సింగ్ అని ఉండాలి, లేకపోతే టోటల్ అని ఉన్న పర్లేదు, అండ్ నెక్స్ట్ మనం ఓవరాల్లీ అని ఉన్నా పర్లేదు, ఆర్ యావరేజ్ ఉన్నా పర్లేదు. ఓకే మనం ఏ వర్డ్స్ కనబడినా మనము అలిగేషన్ అప్లై చేయవచ్చు. సో రెండవది ఏంటంటే చూడమ్మా వన్ షుడ్ బి స్మాలర్ దెన్ మిక్చర్ అండ్ other should be bigger than mixture. అంటే ఏంటమ్మా ఇక్కడ ఒకటేమో మిక్చర్ కంటే మిశ్రమం కంటే ఒకటేమో చిన్నగా ఉండాలి, ఇంకోటేమో పెద్దగా ఉండాలి. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం సార్. సో హౌ టు ఇండికేట్ దిస్ చూడండిమా, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామో ఇంతకుముందు డయాగ్రామ్ చూసాం కదా, ఫిగర్ చూసాం కదా. సో ఆ ఫిగర్ని బట్టే మనం ఇండికేట్ చేస్తాం. చూడండిమా ఇక్కడ స్మాల్, ఇక్కడ బిగ్, లేకపోతే వైస్ వర్సా, ఇక్కడ బిగ్ ఆర్ ఇక్కడ స్మాల్. సో ఇక్కడ ఏంటి మిక్చర్. ఓకే రైట్. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ కండిషను ఒకటేమో మిక్చర్ కంటే పెద్దగా ఉండాలి, ఇంకోటేమో మిక్చర్ కంటే చిన్నగా ఉండాలి. రైట్. ఒకటేమో మిక్చర్ కంటే పెద్దగా ఉండాలి, ఒకటేమో మిక్చర్ కంటే చిన్నగా ఉండాలి. సో అప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందంటే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే మనకు రేషియో వస్తుంది. రూల్ త్రీ ఏంటి మనకు ఎండ్ రిజల్ట్ రేషియో వస్తుంది. సో మనం ఈ రేషియోను ఎలా పడితే అలా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే సో అప్పుడప్పుడు మన క్వశ్చన్ ఈ రేషియో ఇచ్చి ఇదన్నా కనుక్కోమంటాడు, లేకపోతే ఈ రేషియో ఇచ్చి ఈ మిక్సర్ ఇచ్చి బిగ్ నెంబర్ ఇచ్చి స్మాల్ నెంబర్ కనుక్కోమంటాడు, లేకపోతే రేషియో ఇచ్చి మిక్సర్ ఇచ్చి స్మాల్ నెంబర్ ఇచ్చి బిగ్ నెంబర్ కనుక్కోమంటాడు. సో ఎనీ వే ఈజ్ పాసిబుల్. ఓకే సో ఏ వేలోనన్నా అడగచ్చు మనం. సో వి కన్వర్టెడ్ దీస్ వేస్ ఇంటూ కేసెస్. ఓకే మనం కేసెస్గా కన్వర్ట్ చేసాం వీటిని. రైట్. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ కేసెస్. రైట్. సో లెట్స్ డూ రైట్. సో ఫైండింగ్ ద రేషియో, దిస్ ఇస్ ద కేస్ 1. సో రైట్ ఇట్ దిస్ యాజ్ కేస్ 1. ఫైండింగ్ ద రేషియో, నిష్పత్తి కనుక్కోవడం. తెలుగులో ఏమంటామంటే మనము నిష్పత్తి కనుక్కోవడం. రైట్. సో రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్. నేను చెప్పాను కదమ్మా మనకు అలిగేషన్ మిక్సర్స్లో ఎండ్ రిజల్ట్ ఈ కేస్ 1లో రేషియో అని ఉంటుంది. రైట్. ఆ రేషియో ఎలా ఉంటుంది చూడండి. ఫర్ సపోజ్ ఇన్ వాట్ రేషియో apple with in what ratio 14 kg apple should mix with 16 kg banana to get mixture
to get mixture 21 kgs. To get mixture 21 kgs. రైట్, ఇక్కడ ఏమంటాడమ్మా, వీటిని యాపిల్ 14 కిలోలను మరియు అరటిపండు 16 కిలోలను ఏ నిష్పత్తిలో కలిపినట్టయితే ఆ మిశ్రమము 21 కేజీలు వస్తుంది అంటాడు. రైట్, సో చూడండిమా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్, దీన్ని 36 అని రాసుకోండి. మన కండిషన్ అప్లికేబుల్ కాదు, దీన్ని 36 అని రాసుకోండి మా. ప్లీజ్ రైట్ దిస్ యాజ్ 36. ఓకే, ఎందుకంటే మనకు రూల్ 2 ఫెయిల్ అవుతాం మనం, రెండు సమానంగా రాస్తే. నౌ లెట్స్ సీ హియర్ మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అలిగేషన్ ఏమన్నాడు ఇక్కడ, స్మాల్ నెంబరు, బిగ్ నెంబరు, మిక్స్చర్ కదా. సో ఎండ్ రిజల్ట్ ఏంటి మా, మనకు రేషియో. సో అలానే ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్మాల్ నెంబర్ ఏంటి మా, వాట్ ఈస్ ద స్మాల్ నెంబర్? ఓకే, 14 kgs. నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి, 36 kgs. ఓకే, సో మిక్చర్ ఏంటి, 21 kgs. రైట్, సో వీటిని మైనస్ చేసామనుకోండి, మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 21 మైనస్ 14. 21 మైనస్ 14 ఎంతమ్మా, 7. ఓకే, 21 మైనస్ 14 7. నెక్స్ట్ 36 మైనస్ 21 ఎంతమ్మా, 36 మైనస్ 21 ఎంత వస్తుందమ్మా, 36 మైనస్ 21 15. సో వాట్ ఈస్ ద రేషియో, 15:7. వాట్ ఈస్ ద రేషియో అమ్మా, 15:7. ఓకే, క్వశ్చన్స్ అనేటిది ఇలా ఉంటుంది మనకు. వాడు రేషియో కనుక్కోమని చెప్తాడు, రేషియో కనుక్కుంటే సరిపోతుంది. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ మా. ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, ఇన్ వాట్ రేషియో should apple 4 rupees per kg, 4 rupees per kg and ఏం తీసుకున్నానమ్మా, అండ్ కివి 12 rupees per kg, 12 rupees per kg should mix with 25 rupees per kg. Sorry, should mix with 10 rupees per kg. Should mix with 10 rupees per kg. ఇక్కడ ఏమన్నామా, ఇన్ వాట్ రేషియో షుడ్ యాపిల్ 4 rupees per kg అండ్ కివి 12 rupees per kg should mix with 10 rupees per kg. ఓకే, ఇన్ వాట్ రేషియో షుడ్ యాపిల్ 4 kgs అండ్ కివి 12 kgs, రైట్. సో షుడ్ మిక్స్ విత్ 10 rupees per kg. రైట్, చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ కనుక్కోవాలి, అంతే కదా. రైట్, ఇంకా చూడండి, స్మాల్ నెంబర్ 4, బిగ్ నెంబర్ 12. ఈ 12 అన్న రాసుకోవచ్చు, ఇట్లా 4 అన్న రాసుకోవచ్చు. బట్ ఇక్కడ యాపిల్ అడిగాడు, ఇక్కడ ఏమడిగాడు, కివి ఇచ్చాడు. ఈ 12 ఇటు రాస్తే కివి కూడా ఇటు రాయాలమ్మా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, మిక్సర్ ఎంత అన్నాడు, 10 అన్నాడు. ఓకే, సో 10 మైనస్ 4 6, 12 మైనస్ 10 2. ఇదేంటమ్మా, 1:3. ఎంతమ్మా, 1:3. సో వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి మనం, 1:3 రేషియోలో మిక్స్ చేయాలి. 1:3 రేషియోలో మనం చేసినట్టయితే మనకు ఆ మిక్చర్ అనేది ఎంత వస్తుంది, 10 rupees per kg అనేది వస్తుంది. రైట్, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆన్ అలిగేషన్. రైట్, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటమ్మా, చూడండిమా, ఇన్ ది రేషియో ఇన్ విచ్ ఏ మ్యాన్ మస్ట్ మిక్స్ రైస్ 10.20 per kg and in 14.40 per kg so as to make a mixture worth 12.60 per kg అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంట, ఒక మనిషి అంట 10.20 per kg మరియు 14.20 per kgని
ఏ రేషియోలో మిక్స్ చేస్తే దాని వర్త్ 12.60 per kg అని వస్తుంది. ఓకే, సో అప్లై ద అలిగేషన్. అలిగేషన్ అప్లై చేయండి మా. ఇక్కడ ఏమన్నాడు 10.20, నెక్స్ట్ ఇక్కడ ఎంత 14.20. ఇది రైస్ 1 అనుకుంటా, ఇది రైస్ 2 అనుకుంటా. సో ఇక్కడ ఎంత 12.60. ఓకే, 10.20, 14.20, 12.60. సో చూడండి మా, ఇది దీనికి ఇది ఈ 12 కంటే ఇది చిన్న ఉంది, 12.60 కంటే 10.20 చిన్న ఉంది, 12.60 కంటే 14.40 పెద్ద ఉంది. అంటే మన అలిగేషన్ అప్లై అవుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో మైనస్ చేయాలి. 12.60 మైనస్ 10.20 ఎంత వస్తుందమ్మా? 2.40, అంతే కదా. సో నెక్స్ట్ 14.40 మైనస్ 12.60 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 1.80నా, 1.80. ఓకే, సో దీనికి రైట్. సో రేషియో కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది మనకు అప్పుడు 180:240 వస్తుంది, దట్ ఈస్ 3:4 వస్తుంది. సో ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు 12.60 వస్తుంది మా? 3:4. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 3:4. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ 4:3 కూడా ఉంది. ఏముందమ్మా? ఇక్కడ 4:3 కూడా ఉంది. జాగ్రత్తగా మనం రేషియో రాయాలి, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. యాక్చువల్లీ ఎంత ఉందమ్మా? 3:4 ఉంది. ఓకే, బట్ ఆన్సర్లో కూడా మనకు ఏమి ఇచ్చాడు? 4:3 కూడా ఇచ్చాడు. కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడు మా? ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దే రేషియో ఇన్ విచ్ డార్జిలింగ్ టీ 960 per kg mixed with Assam tea 750 per kg, Assam tea 750 per kg, so as to gain profit 20% by selling the mixture at 972 per kg is అన్నాడు. ఓకే, ఇది డిస్కస్ చేసుకునే ముందు విల్ డూ సమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఫర్ సపోజ్ ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడమ్మా, ఒక ఫ్రూట్స్ వెండర్ ఉన్నాడు. సో వాడు ఏం చేశాడంటే, ఏం తీసుకుంటారు మా? పోమోగ్రానేట్స్ తీసుకోండి. సో పోమోగ్రానేట్స్ వారు 34 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు. ఓకే, 34 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు. నెక్స్ట్ ఏది తీసుకుంటారమ్మా? పోమోగ్రానేట్, ఇంకోటికి ఆరెంజెస్ ఎంత తీసుకుంటున్నాడు అంటే 25 రూపీస్ పర్ కేజీ తీసుకుంటున్నాడు. ఓకే, 25 రూపీస్ పర్ కేజీకి అమ్ముతున్నాడు. అయితే వానికి ఏ రేషియోలో అమ్మితే 20% ప్రాఫిట్, వాడు ఏ రేషియోలో 20% ప్రాఫిట్తో అమ్మితే, ఏ రేషియోలో 20% ప్రాఫిట్తో అమ్మాడు అనుకోండి, వాడికి సో 20% ప్రాఫిట్తోని ఏ రేషియోలో అమ్మితే వాడికి ఎంత వస్తుందంటే, ఫర్ సపోజ్ ఎంత తీసుకుంటారు? 36 తీసుకోండి. ఏ రేషియోతో అమ్మితే వానికి 36 రూపీస్ వస్తాయి అంటున్నాడు. 20% ప్రాఫిట్తోని ఏ రేషియోలో అమ్మితే 36 రూపీస్ వస్తాయి అంటున్నాడు. రైట్, చూడండి మా, అందరు డైరెక్ట్ ఇక్కడ 36 రూపీస్ రాసేస్తారమ్మా, బట్ అది రాంగ్. ఎందుకు సార్ అంటే చూడండి మా, మనకిచ్చిన క్వాంటిటీసు ఇది కాస్ట్ ప్రైస్లో ఉంది, ఇది కూడా కాస్ట్ ప్రైస్లో ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఏముండాలి? కాస్ట్ ప్రైసే ఉండాలి కదా. ఇక్కడ కూడా ఏముండాలి? కాస్ట్ ప్రైసే ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? సెల్లింగ్ ప్రైస్ 20% ప్రాఫిట్తో 36కి అమ్ముతున్నాడంట. ఓకే, సో అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ప్రాఫిట్తో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్తోని సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. రైట్, సో మనం దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం సార్? చూడండి మా, దీన్ని సింపుల్ కన్వర్ట్ చేయాలంటే
20%ని వాడు 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు కదా, 20% ఎలా రాస్తాం మనం? యాక్చువల్లీ 1/5 అని రాస్తాం. ఓకే, ఈ 1/5 ఏంటి మా? కాస్ట్ ప్రైస్. ఇదేంటి? ప్రాఫిట్. ఓకే, 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు కాబట్టి 36 అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చెప్పండి? సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? ఇక్కడ ఈ కేసులో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, ఎంత? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఎంత? 5 + 1 6. కాస్ట్ ప్రైస్ ఎంత? 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి మా, మనకి యాక్చువల్లీ వాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు క్వశ్చన్లో. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. సో మన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు? 30 అవుతుంది. 6 × 6 5 × 6 ఎంత అవుతుందమ్మా? 30 అవుతుంది. ఆ 30 ఇక్కడ రాసేసేయండి. ఓకే, సో అంటే నథింగ్ బట్ ప్రాఫిట్ లేకుండా చూసుకోండి మా. ప్రాఫిట్ లేకుండా చూసుకుంటే ఏ నెంబర్ వస్తుందో ఇక్కడ రాసేయండి. రైట్, ఇక్కడ చూడండి మా, మన కండిషన్ అప్లికేబుల్ అవుతుందా? సో 30 అనేది దీనికంటే చిన్నది, 30 దీనికంటే పెద్దది. సో కండిషన్ అప్లికేబుల్ అవుతుంది. 30 - 25 ఎంతమ్మా? 5 = 34 - 30 ఎంత? 4. వాట్ ఈజ్ ఆన్సర్ మా? 5:4. ఓకే, సో ఈ కేసు కొంచెం పెక్యులర్ తీసుకోవాలమ్మా. ఓకేనా, ఇది కేసు 1లో వచ్చింది, అంటే బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి నేను కేసు 1లో పెట్టేసాను దీన్ని. ఓకే, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్ నా. చూడండి మా, అయితే ఒక చెప్పుల వ్యాపారి, ఓకే, చెప్పుల వ్యాపారి ఏం చేస్తున్నా అంటే వాడు నైక్ చెప్పులని 230 రూపీస్ ఓకే పర్ పేర్ అమ్ముతున్నాడు. చెప్పులు ఎప్పుడు పేర్లను అమ్ముతారు అంటే పేర్లను అమ్ముతారు, ఊరికే రాస్తున్నాం అంతే. 230 రూపీస్ పర్ పేర్. నెక్స్ట్ పూమా అనుకోండి. సో పూమా వాడు ఏం చేస్తున్నాడు అంటే 180 రూపీస్ పర్ పేర్ అమ్ముతున్నాడు. 180 రూపీస్ పేర్ అమ్ముతున్నాడు. అయితే వీటిని ఏ రేషియోలో కలిపినట్టయితే మనకు 20 తీసుకున్నాం కదా, దీన్ని ఏ రేషియోలో కలిపినట్టయితే మనకు 25% ప్రాఫిట్ ఇస్తూ 25% ప్రాఫిట్ ఇస్తూ దాన్ని మనము 20% ప్రాఫిట్ ఇస్తూ సో దాన్ని మనము ఎంత తీసుకుందామా, దాన్ని మనము 225కి అమ్మినట్టయితే, దాన్ని మనము 225కి అమ్మినట్టయితే మనకు రైట్. సో 225కి అమ్మినట్టయితే మనకు ఏ రేషియోలో వాటిని కలపాలి అంటాడు. ఓకేనే, సో ఏ రేషియోలో వాటిని కలిపినట్టయితే 25% ప్రాఫిట్ ఇస్తూ 225కి అమ్మినట్టయితే రైట్ మనకు ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఓకేనా, సో యాక్చువల్ మెయిన్ మోటివ్ ఏంటి ఇక్కడ, మనం రేషియో కనుక్కోవాలి. ఓకే, రేషియో కనుక్కోవాలి. నైక్ ఏమో 230 ఇచ్చాడు, పూమా 180 ఇచ్చాడు. అయితే వాటిని ఏ రేషియోలో కలిపినట్టయితే 25% ప్రాఫిట్ ఇస్తూ 225కి అమ్ముతాడు వాటిని. రైట్, చూడండి మా, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? యాక్చువల్లీ 25% ఇచ్చాడు. సో 25% ఎలా రాస్తాము? ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, అంతే కదా. 25% ఎలా రాస్తాము? కెన్ వి రైట్ దిస్ యాజ్ 1/4? 25/100 ఎలా రాస్తాము మనము? 1/4 అని రాస్తాము. ఓకే, ఈ 4 ఏంటి మా ఇక్కడ? కాస్ట్ ప్రైస్. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. రైట్, సారీ, కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్. ఏంటి ఇక్కడ? కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్. చూడండి మా, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా, కొన్న వెల మరియు లాభము. రైట్, ఎంత? 5. సో ఈ 5 ఎంత ఇచ్చాడు ఇక్కడ? 225 ఇచ్చాడు. అయితే 4 అనుకోమంటున్నాడు. అంటే చూడండి, సో 5 4s 25s. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 45s. 180 వస్తుందా? ఇక్కడ కూడా 180 తీసుకున్న కాబట్టి దీన్ని కొంచెం చేంజ్ చేసుకోండి అంతే. 170 అని రాసుకోండి. ఓకే, 170 అని రాసుకోండి. రైట్, సో 180 వచ్చింది మనకు. సో 180 అనేది ఇక్కడ రాసేసేయండి, ఎందుకంటే మనకు రూల్ 180 తీసుకుంటే 0 వస్తుంది కదా, 0 రాదు ఎప్పుడైనా. చూడండి, సో డిఫరెన్స్ చూడండి మా, 180 - 170 ఎంత? 10 ఈజ్ టు, సో 230 - 180 ఎంత? 50. అంటే రేషియో ఎంత వస్తుంది?
వాడు 1:5 రేషియోలో వీటిని కలిపినట్టయితే వాడికి ప్రాఫిట్ 25% వస్తూ 225 రూపీస్కి అమ్ముతాడు వాడు. ఓకే, సో దిస్ ఈస్ ద మోడల్. ఓకే, దీన్ని KS2 కింద కన్సిడర్ చేసుకుంటారో లేకపోతే నార్మల్ బేసిక్ క్వశ్చన్స్లో రాసుకుంటారో మీ ఇష్టం. రైట్, సో లెట్ సీ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఇక్కడ ఏమన్నాడు మా వాడు క్వశ్చన్, యాక్చువల్లీ ఇక్కడ ఏమన్నాడు వాడు, డార్జిలింగ్ టీ ఎంత ఉందంట మా ఇక్కడ 960 పర్ కేజీ ఉందంట. అస్సాం టీ ఎంత ఉందట 750 పర్ కేజీ ఉందట. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, 20% ప్రాఫిట్తో నమ్మితే 972 వస్తుందట. రైట్, సో అంటే చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, ఇదంతా కాస్ట్ ప్రైస్ కదా. ఓకే, ఇవన్నీ కాస్ట్ ప్రైస్. సో చూడండి 20% కెన్ బి రిటర్న్ యాజ్ 20% మనం ఎలా రాయొచ్చు ఫ్రాక్షన్స్లో 20/100 దట్ ఈజ్ 1/5. ఓకే, సో ఈ 5 అనేది కాస్ట్ ప్రైస్, ఇదేంటి ప్రాఫిట్. సో లాభం అన్నాడు కాబట్టి మనం ప్రాఫిట్ అని రాస్తున్నాం. ఒకవేళ నష్టం అంటే ఇక్కడ లాస్ అని రాసిస్తాం, పైన లాస్. చూడండి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా 5 + 1 6. ఈ 6 అనేది ఎంత ఇచ్చాడు మనకు 972 ఇచ్చాడు. ఓకే, అప్పుడు 5 కనుక్కోవాలి అంతే కదా. చూడండి 6 ఇంటూ ఎంతమ్మా 16 6 96. ఓకే, రిమైనింగ్ ఏముంటుంది 2 ఉంటుంది, ఇక్కడ ఎంత రిమైనింగ్ 1 ఉంటుంది అంటే 12 అవుతుంది. సో ఇక్కడ ఎంత 6 × 2 12. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది సేమ్ 162. సో 162 5 అంటే 0 1, సో 810 ఎంత వస్తుందమ్మా ఇక్కడ 810. రైట్, సో మన సెకండ్ రూల్ చూడండి ఒకసారి, సెకండ్ రూల్ ట్రై చేయండి. ఇది దీనికంటే పెద్దది ఉంది, ఇది దీనికంటే చిన్నగా ఉంది, క్లోజ్. నెక్స్ట్ చూడండి 750, 810 - 750 ఎంతమ్మా 810 - 750 వాట్ విల్ గెట్ 60, రైట్ 60. నెక్స్ట్ 810 - 960, 960 - 810 అంటే ఎంత వస్తుంది 150. 0 0 క్యాన్సల్, ఎంత 2 3s 5s. సో దట్ ఈస్ 2:5. ఎంతమ్మా 2:5. అంటే వాడు 2:5 రేషియోలో వాటిని కలిపినట్టయితే 20% ప్రాఫిట్ వస్తూ వాడు 972 రూపీస్కి అమ్ముతాడు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఒక కేసుమా, ఇది ఒక డిఫరెంట్ కేసు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ది రేషియో ఆఫ్ ద స్పిరిట్ అండ్ వాటర్ ఇన్ 2 mixers of volume 20 liters and 36 liters are in the ratio 3:7 and 7:5 respectively. The 2 mixers are mixed together. Now the ratio of the spirit and water in the new mixture is అన్నాడు. సో ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి నేను ఏ కేసు కిందకి యాడ్ చేయలేదమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడు మా అమ్మ, 2 మిశ్రమాలు ఉన్నాయట, ఒకటేమో 20 లీటర్స్, ఒకటేమో 36 లీటర్స్. అయితే ఇప్పుడు ఇదేంటిమా ఆత్మ అని వచ్చింది కాదు కదా, స్పిరిట్, సారీ రైట్, ఇక్కడ స్పిరిట్ అంటే ఆత్మ అని వచ్చింది. జస్ట్ రైట్ స్పిరిట్ అని రాసేసుకోండి. ఓకే ఓకే రైట్, తెలుగులో కన్వర్జేషన్ రాంగ్ ఉంది, స్పిరిట్. రైట్, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో మిక్చర్ 1 ఇచ్చాడు, మిక్చర్ 2 ఇచ్చాడు. ఓకే, మిక్చర్ 1 ఎంత ఉందమ్మా 20 లీటర్స్ ఉంది, మిక్చర్ 2 36 లీటర్స్ ఉంది. సో అయితే మిక్చర్ 1 ఎంత నిష్పత్తి ఉందట 3:7 ఉందట. ఇక్కడ ఎంత ఉంది 7:5 ఉంది. అయితే 2 కలిపినట్టయితే ఎంత రేషియో వస్తుంది అంటున్నాడు. చూడండి మా 3:10 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ మా ఇవి 10 పార్ట్స్ కదా, 7 + 3 10. సో 10 పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 20 ఇచ్చాడు. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది 6 అవుతుంది, 7 పార్ట్స్ ఎంత అవుతుంది 14 అవుతుంది, అంతే కదా. సో 10 × 2 3 × 2 7 × 2. ఓకే, అంటే చూడండి మా ఇక్కడ చూడండి ఇది టోటల్ ఎంత 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 36 ఇచ్చారు. 7 పార్ట్స్ ఎంత అవుతుంది 12 × 3 21. సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 5 × 3 15. ఓకే, సో
వీటిని మనం ఏం చేస్తాం చూడండి, రైట్. సో వీటిని ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ చూడండి మా, స్పిరిట్ అన్నాడు వాడు, నెక్స్ట్ ఏమన్నాడు, వాటర్ అన్నాడు, అంతే కదా. స్పిరిట్ అన్నాడు, వాటర్ అన్నాడు. మనకు క్వశ్చన్లో ఫస్ట్ ఏది ఇచ్చాడు, స్పిరిట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ స్పిరిట్ వాటర్, ఇక్కడ కూడా స్పిరిట్ వాటర్. చూడండి మా, స్పిరిట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, స్పిరిట్ వాటర్, స్పిరిట్ 6 ఇచ్చాడు ప్లస్ మిక్చర్ 1లో ఇందులో ఎంత ఇచ్చాడు, స్పిరిట్ 21 ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో వాటర్ ఎంత ఇచ్చాడు, 14 ఇచ్చాడు. ఇందులో ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. రైట్, ఇవి యాడ్ చేయండి, అప్పుడు మనకు రేషియో వస్తుంది, అంతే కదా. సో రేషియో ఎంత, 27:29. రేషియో ఎంతమ్మా, 27:29. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, సో దీన్ని ఇలా చేయాలమ్మా. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏం చేయాలి, మనకు ఆల్రెడీ ఇస్తాడు, బట్ ఈ రేషియోని స్ప్లిట్ చేస్తే సరిపోతుంది. మనకు రేషియోని స్ప్లిట్ చేసి ఏ మిక్చర్కి ఆ మిక్చర్కు, అంటే మనకు వాటర్ అడిగితే వాటర్, స్పిరిట్ అడిగితే స్పిరిట్, ఆల్కహాల్ అడిగితే ఆల్కహాల్, అవి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఏ షాప్ కీపర్ బైస్ ఏ రైస్ ఆఫ్ వెరైటీ 75 per kg and the rice of 100 per kg. In what ratio should mix the two varieties so that the resultant mixture rupees 100 per kg అన్నాడు, 100 per kg and makes 25 profit అన్నాడు. అక్కడ ఏమన్నాడు మా, ఒక రైస్ మిక్సర్ అంటే 75 ఉందట, అంటే వాడు బై అన్నాడు. సో బైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటండి, రైస్ను 75 per kgని, రైస్ బీని 100 per kgని కొంటూ వాడు దాన్ని ఏంటంటే 100కి అమ్ముతాడు, 100 per kg అమ్ముతాడు. ఎంత ప్రాఫిట్తో, 25 ప్రాఫిట్తో. అయితే ఏ రేషియోలో కలిపినట్టయితే మనకు 100తో అమ్మినట్టయితే 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. రైట్, చూడండి మా, ఇదేంటి మనకు, సో కేస్ 2 అని చెప్పాను కదా, లేకపోతే టైప్ 2 అని పెట్టుకోండి. ఓకే, సో మేక్ దిస్ యాజ్ టైప్ 2. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, ఫస్ట్ రైస్ ఏ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చాడు. రైస్ బి ఎంత ఇచ్చాడు, రైస్ బి ఎంత ఇచ్చాడు, రైస్ ఏ 75, రైస్ బి ఎంత ఇచ్చాడు మా, రైస్ బి 100 ఇచ్చాడు. ఓకే, రైస్ బి కూడా 100 ఇచ్చాడు. రైట్, రైస్ బి ఎంతమ్మా, 100. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడమ్మా, 25% ప్రాఫిట్ అంట. 25% అంటే దీన్ని ఏం రాస్తాం మనము, 1/4. సో అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 4 + 1 5. సో 5 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 100 ఇచ్చాడు. అంటే 25 ప్రాఫిట్ వస్తూ వాడు 100 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు 5 పార్ట్స్ 100 అయినప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 80 అవుతుంది. 5 × 20, 4 × 20 ఎంత వస్తుంది మా, 80. సో చూడండి మా, ఇక్కడ 80 వస్తుంది కదా, మిక్చర్ అనేది 80 వస్తుంది. సో 100, 80, 20. ఇక్కడ చూడండి మా, ఇది దీనికంటే చిన్నగా ఉంది కాబట్టి 80 - 75 5. సో ఎంత, 4:1. సో రేషియోలో ఏ రేషియోలో మిక్స్ చేయాలి వాడు, 4:1 రేషియోలో మిక్స్ చేసినట్టయితే వాడికి 100 రూపీస్కి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్ ఏ. ఓకే, ఈ విధంగా చేయాలమ్మా. రైట్, ఆన్సర్ ఎంత వచ్చింది, ఆప్షన్ ఏ వచ్చింది. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ 2 వెరైటీస్ ఆఫ్ రైస్ కాస్టింగ్ 4 per kg అండ్ 10 per kg మిక్స్డ్ విత్ ద రిజల్టెంట్ మిక్చర్ 8 per kg. సో మనం ఏ రేషియోలో 4 per kg 8 per kgని 4 per kgని 10 per kgని 8 per kgతో మిక్స్ చేస్తే మనకి ఏ రేషియోలో వస్తుంది అంటున్నాడు. రైట్, చూడండి మా, ఇక్కడ 4, ఇక్కడ 10, ఇక్కడ 8. సో అలిగేషన్ రూల్ ఏంటి, ఇది దీనికంటే చిన్నగా ఉండాలి, ఇది దీనికంటే పెద్దగా ఉండాలి. సో పాసిబుల్ ఉంది. సో 10 - 8 ఎంతమ్మా, 2. ఇక్కడ 8 - 4 4. సో వాట్ ఈస్ ద రేషియో, 1:2. సో ఏ రేషియోలో ఈ 4 per kgని 10 per kgని మిక్స్ చేసినట్టయితే మనకు 8 per kg వస్తుంది.
ఎంత 1:2. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కెమిస్ట్రీ స్టూడెంట్ హ్యాస్ 95% ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అండ్ 20% కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. ఇన్ వాట్ రేషియో షుడ్ హీ మిక్స్ AB టు ఫార్మ్ ఏ యాసిడ్ విత్ 45% కాన్సన్ట్రేషన్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒకటేమో 95% కాన్సన్ట్రేషన్ యాసిడ్ ఏ ఉందట, నెక్స్ట్ యాసిడ్ బి 20% ఉందట. ఓకే, గాఢత. సో ఆ రెండు ఏ రేషియోలు మిక్స్ చేసినట్టయితే 45% కాన్సన్ట్రేషన్ వస్తుంది అంటున్నాడు. రైట్, చూడండి. ఫస్ట్ ఏ ఎంత ఉందమ్మా, 95%. సో బి ఎంత ఉంది, 20%. సో ఇక్కడ ఎంత వస్తుంది, 45%. మిక్చర్ కదా. సో రూల్ చెక్ చేయండి. 45 గ్రేటర్ దెన్ 25, సారీ 45 గ్రేటర్ దెన్ 20, 45 లెస్ దెన్ 95. ఒకటేమో బిగ్గర్ ఉండాలి, ఒకటేమో స్మాలర్ ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, 45 - 20, 25. నెక్స్ట్ 95 - 45, 50. సో వాట్ ఈస్ ద రేషియో హియర్, 1:2. ఏ రేషియోలో వాడు మిక్స్ చేస్తే 45% కాన్సన్ట్రేషన్ వస్తుందమ్మా, 1:2 రేషియోలో వాడు మిక్స్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 1:2. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ case 1 మా. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ case 1. రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ case 1. ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ నంబర్స్ అండ్ వెయిట్. ఓకే, ఫైండింగ్ నంబర్స్ వెయిట్ ఎప్పుడంటమ్మా, వెన్ హీ మెన్షన్స్ ఓవరాల్లీ ఆర్ టోటల్. ఓకే, ఓవరాల్లీ టోటల్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, మనము ఈ లాజిక్ వాడతాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా, దీన్ని మనం ఎక్కడెక్కడ వాడవచ్చు అంటే, ఆల్రెడీ మనము సింపుల్ ఇంట్రెస్ట్లో వాడాము దీన్ని. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడాము, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్లో కూడా వాడాము అలిగేషన్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్లో కూడా వాడాము, మర్చిపోయాం. యావరేజ్లో వాడలేదులే. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్లో వాడాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్లో దీన్ని ఎలా వాడాము చూడండి. 16,000 rupees, 16,000 rupees given to 2 persons. So person A at the rate of, so 10% per annum. Okay, person B at the rate of 15% per annum, 15% per annum. So his overall profit is 5% per annum. Sorry, his overall profit is 12% per annum. His overall profit is 12% per annum. Then find money given at 10%. Then find money given at 10%. సో ఓవరాల్గా మనకి 12% వచ్చిందంట, మనీ గివెన్ ఎట్ 10% కనుక్కోమని చెప్తున్నాడు. సో దీన్ని యాక్చువల్లీ ఎలా చేస్తామమ్మా, ఎలా చేస్తాను చూడండి. అలిగేషన్ అలా అప్లై చేస్తాం. సో ఏ, సో బి, సో ఏ ఎంత 10%, బి ఎంత 15%, ఇక్కడ ఎంత 12%. సో అలిగేషన్ అప్లై చేయొచ్చా చూడండి. సో దిస్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్, దిస్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్, అంతే కదా. 12 అనేది 10 కంటే పెద్ద, 12 అనేది 15 కంటే చిన్న. రైట్, చూడండి అమ్మా. 15 - 12 ఎంత, 3. నెక్స్ట్ 12 - 10 ఎంత, 2. ఓకే, సో 15 - 12 ఎంత, 3. 12 - 10 ఎంత, 2. రైట్, సో ఎంత వచ్చింది మనకు రేషియో, 3:2 వచ్చింది. యాక్చువల్ వాడు ఎంత ఇచ్చాడు, 16,000. ఓకే, 16,000 ఇచ్చాడు. సో ఇది జస్ట్ రివిజన్ కోసం చెప్తున్నాను మా మీకు, ఎందుకంటే మీకు ఈ మెథడ్ ఎలా వాడుతున్నామో తెలియాలి కదా ఇక్కడ కూడా. సో టోటల్ పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్. ఓకే, సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా ఇక్కడ మన క్వశ్చన్లో, 16,000 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు, 10%కి ఇచ్చింది కనుక్కోమంటున్నాడు కాబట్టి 10%కి ఎంత ఉంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్ కనుక్కోవాలి. ఓకే, చూడండి.
సో 5 ఇంటూ 3200, 5 ఇంటూ 3200 ఈజ్ 16,000. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ 3200 ఎంత? 9600, 9600. అంటే చూడండి మా, వాడు 10%కి ఎంత ఇచ్చాడు? 9600 ఇచ్చాడు. ఓకేనా, 9600 ఇచ్చాడు. రైట్, సో ఇది అర్థమైంది అనుకుంటా అందరికీ. ఓకేనా, 9600 ఇచ్చాడు. ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి మా, సేమ్ క్వశ్చన్ని సేమ్ మోడల్లో వాడు కేజెస్లో అయినా వెయిట్స్లో అయినా వెయిట్స్లో అయినా లేకపోతే ఇయర్స్లో అయినా ఇస్తాడు. సో సేమ్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ చూడండి. there are సో చూడండి ఇక్కడ ఏమంటాడు, there are 160 students, right? There are 160 students in a college. Okay, 160 students in a college, right? So boys are 10% and girls are 15%. Boys are 10%, girls are 15%. There is a growth in the college. So because of that, so average increased by, లేకపోతే ఇక్కడ ఏమన్నాడు, their number is increased by 12% అంటాడు. their number is increased by 12% అంటాడు. సో అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇనిషియల్గా కనుక్కోమని చెప్తాడు. ఓకే, చూడండి మా, ఆ 12% ఇక్కడ రాయొచ్చు కదా, ఓవరాల్గా పెరిగింది కాబట్టి. ఓకే, చూడండి 15 మైనస్ 12 ఎంత? 3. 12 మైనస్ 10 2. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత? ఇక్కడ 160 కదా. ఇక్కడ మనం బాయ్స్ అనుకుందాం. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారో అనుకున్నాం. బాయ్స్ ఎంత? 3 పార్ట్స్. ఓకే, సో 5 ఇంటూ 32, 3 ఇంటూ 32, 96. నెక్స్ట్ గర్ల్స్. సో గర్ల్స్ చూడండిమా, 2 పార్ట్స్. సో 2 ఇంటూ 32, 64. ఓకే, సో మనం ఏం కనుక్కోమంటాడు? ఓవరాల్గా ఇచ్చినప్పుడు ఎవరిది ఒక నంబర్ అన్న కనుక్కోమంటాడు. ఇక్కడేమన్నా నంబరే కనుక్కోమన్నాడు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే నంబర్ కనుక్కోమన్నట్టే కదా. ఓకే, సో ఇలా ఇస్తారు క్వశ్చన్స్. ఓకే, రైట్. సో మనము ఇలాంటి మెథడ్ వాడి మనకి ఈ ప్రీవియస్ ఇచ్చిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. రైట్, సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు మా, ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ 120 kgs rice at 6% profit and the remaining part at 14% profit. On the whole, he gains a profit of 10%. What quantity of rice does he sell at a 14% అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, వాని దగ్గర 120 kgs రైస్ ఉందట. అయితే అందులో కొంత పార్ట్ ఏమో 6%, ఇంకో పార్ట్ ఏమో 14% ప్రాఫిట్తో నమ్ముతున్నాడట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనకి ఆన్ ద హోల్ అన్నాడు. ఇక్కడ ఆన్ ద హోల్ అంటే ఓవరాల్లీ అన్నట్టు, టోటల్గా. ఓకే, టోటల్గా. సో టోటల్గా వాడికి ఎంత వచ్చింది? 10% ప్రాఫిట్ వచ్చింది. అయితే వాడు ఏమంటున్నాడు, 14% ప్రాఫిట్ దగ్గర ఎన్ని కేఎస్ అమ్మాడు అంటున్నాడు. రైట్, చూడండి మా, యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ టాపిక్? ప్రాఫిట్ అండ్ లాస్. దిస్ క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్. అంటే సో కెన్ వీ యూజ్ అలిగేషన్ షార్ట్ కట్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్? ఎస్, అంతే కదా. సో లెట్స్ ఫోకస్ హియర్. యాక్చువల్లీ ఎన్ని కేజెస్ ఉన్నాయమ్మా? 120 kgs ఉన్నాయి. సో పుట్ దెమ్ అపార్ట్, ఒక పక్క పెట్టేసేయండి. చూడండి మా, ఫస్ట్ పార్ట్ ఎంతకు అమ్మాడు? 6% ప్రాఫిట్. సెకండ్ పార్ట్ ఎంతకు అమ్మాడు? 14% ప్రాఫిట్. మనకి ఓవరాల్గా ఎంత వచ్చింది మా? ఓవరాల్గా 10% వచ్చింది ప్రాఫిట్ కదా. ఓవరాల్గా ఎంత వచ్చింది? 10% వచ్చింది. రైట్, అప్పుడు ఏమంటున్నాడు అయితే 14%కి
14%కి ఎంత అమ్మాడు అంటున్నాడు. రైట్, చూడండి మా 6%, 14%, 10%. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 4%. అంతే కదా, 10 - 6. సో ఇక్కడ మనకు అలిగేషన్ అప్లికేబుల్ అవుతుంది కదా. చూడండి, 10 దీనికంటే పెద్దది, 10 దీనికంటే చిన్నది. రైట్, నెక్స్ట్ ఏంటి? 14 - 10. సో 4%. క్యాన్సల్. 1:1. ఓకే, 1:1. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? 2 parts. సో 2 parts యాక్చువల్లీ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? 120 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని? 14%కు అమ్మినా ఎన్ని కేఎస్ అంటున్నాడు. 14%కి ఎన్ని కేఎస్ అమ్మిన అంటున్నాడు. సో 1 part తీసుకోవాలి. ఇక్కడ 1 part ఎంత? అప్పుడు 2 parts 120 అయినప్పుడు 1 part ఎంత? సో 2 × 60, 1 × 60 ఎంత? 60 kgs. 60 kgs. సో ఈ విధంగా చేయాలి. ఓకేనా? సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మా ఇక్కడ? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ 90 kg రైస్ ఎట్ 22.5% ప్రాఫిట్, ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 20.5% ప్రాఫిట్. ఆన్ ద హోల్ హీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18.5%. వాట్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 22.5 అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒక షాప్ కీపర్ దగ్గర 90 kgs ఉన్నాయట. అయితే వాడు ఏం చేశాడు? 22.5 ప్రాఫిట్, 22.5%తో ఒక ప్రాఫిట్తో కొంత అమ్మాడు. సో రిమైనింగ్ 20.5% ప్రాఫిట్తో అమ్మాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఆన్ ద హోల్ హీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18.5%. ఎంత వచ్చింది? ఆన్ ద హోల్ హీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18.5%. సో ఇక్కడ ఏమన్నాడు? ద క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ 22.5% అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? 22.5% దగ్గర ఎంత రైస్ అమ్మాడో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి చూడండి. సో ఫస్ట్ వాట్ వీ డూ, వి రైట్ ఇన్ ద అలిగేషన్ ఫామ్. రైట్ దట్ ఇన్ ద అలిగేషన్ ఫామ్. రైట్, ఓకే. సో టేక్ అలిగేషన్. ఇక్కడ ఏమన్నాడు? 90 kgs కదా. సో ఫస్ట్ పార్ట్ ఎంత? 22.5%. సో సెకండ్ పార్ట్ ఎంత? 20.5%. సో ఓవరాల్గా ఎంత ఉందమ్మా ఇక్కడ? 18.5%. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 2. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? యాక్చువల్లీ ఇక్కడ 20.5 వచ్చిందమ్మా. దీన్ని ఏం రాస్తారంటే 17.5 అని రాయండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే కానీ మరి రాంగ్ ఇచ్చినట్టున్నాడు క్వశ్చన్లో. ఎందుకు 17.5 రాయమంటున్నా అంటే ఇది దీనికంటే పెద్దగా ఉండాలి, ఇది దీనికంటే చిన్నగా ఉండాలి కదా. రైట్, సో దీన్ని ఏం చేస్తారంటే 20.5ని 17.5 అని రాయండి. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బట్ ఎందుకో రాంగ్ పోయింది. ఓకే చూడండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? 18.5, 17.5. డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ ఎంత వస్తుంది? 18.5, 22.5, 4. ఓకే, సో టోటల్ చూడండి మా, మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ 5 parts. టోటల్ 5 parts ఉన్నాయమ్మా. 5 parts ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. ఓకే, మనం ఏం అనుకోమంటున్నాడు? 22.5 దగ్గర ఎంత అమ్మాడు అంటున్నాడు. ఓకే, 22.5 అంటే చూడండి 1 part ఎంత ఇచ్చాడు? 1 part ఎంత ఇచ్చాడు మా? సో 5 × 18, 1 × 18. సో ఆన్సర్ ఎంత? 18 kgs. ఓకే, సో 18 kgs. రైట్, సో టేక్ ఇట్ యాజ్ 18 kgs. ఆప్షన్ ఈ. ఎందుకంటే మనం చేంజ్ చేసాం కాబట్టి ఆప్షన్ రాదు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ 100 kg ఆఫ్ రైస్ ఎట్ 10% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఎట్ 20% ప్రాఫిట్. ఆన్ ద హోల్ హీ గెయిన్స్ 14% ప్రాఫిట్. వాట్ క్వాంటిటీ ఆఫ్ రైస్ డస్ హీ సెల్ ఎట్ 10% ప్రాఫిట్ అన్నాడు. అక్కడ ఏంటంటమ్మా, ఒక రైస్ కీపర్, ఒక రైస్ అమ్మే అతని దగ్గర ఎంత? 100 kgs ఉన్నాయంట. సో వాడు ఏం చేశాడంటే ఒకటేమో 10%కి, ఇంకొకటేమో సో ఇంకోటి ఎంతకి అమ్మాడు? 20%కి అమ్మాడు. అయితే ఆన్ ద హోల్ వాడికి ఎంత వచ్చిందట అంటే ప్రాఫిట్ 10% వచ్చిందట. అయితే వాడు ఏమంటున్నాడు క్వశ్చన్లో మనల్ని
10% దగ్గర ఏమన్నాడు, ఆన్ ద హోల్ వాడికి ఎంత వచ్చిందట, 14% వచ్చిందట. ఎంత కమ్మింది అనుకోమంటున్నాడు, 14% కమ్మింది అనుకోమంటున్నాడు. రైట్, చూడండి మా, ఇక్కడ 100 ఉంది మా. ఓకే, సో ఫస్ట్ 10%కి అమ్మాడట, సెకండ్ ఎంతకు అమ్మాడంట, 20%కి. సో ఓవరాల్గా వాడికి ఎంత వచ్చింది, 14% వచ్చింది. రైట్, సో 20 - 14 ఎంత, 6. నెక్స్ట్ 14 - 10 ఎంత, 4. సో దట్ ఈస్ 3:2 కదా, 3:2. ఇక్కడ ఏమన్నాడు, 100 kgsలో వాడు ఈ 10% ఎంత తగ్గిందో కనుక్కోమంటున్నాడు. అంటే ఏం కనుక్కోమంటున్నాడు, 3 కనుక్కోమంటున్నాడు. రైట్, సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా మనకి ఇక్కడ, సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. ఓకే, ఏం కనుక్కోవాలి మనము, 3 పార్ట్స్ కనుక్కోవాలి. సో 3 పార్ట్స్ ఎంత, సో 5 × 20, సో 3 × 20 ఎంత, 60 kgs. సో 60 kgsకి, ఓకే, 60 kgs వాడు 10% దగ్గర అమ్మాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటాయి, ఇంకా 40 kgs. ఈ 40 kgs ఎక్కడ అమ్ముంటాడమ్మా, 40 kgs 20% ప్రాఫిట్ దగ్గర అమ్ముంటాడు. ఓకేనా. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ case 2, దట్ ఈస్ వెన్ ఎవర్ ఈ మెన్షన్ ఓవరాల్లీ. ఓకే, ఓవరాల్లీ మెన్షన్ చేసినప్పుడు మనము ఈ అలిగేషన్ మెథడ్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం. నంబర్స్ ఆర్ కేజెస్ ఆర్ ఏజెస్ ఏదైనా కనుక్కుంటాం. ఇన్ కాన్సెప్ట్ 2 వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనల్ క్వాంటిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మా. రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే ఒక 50% క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుండి పడతాయి. ఓకే, దీనికి కొంచెం మనము డీప్గా డిస్కస్ చేసుకుందాం. రైట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో యాక్చువల్లీ ఫైనల్ క్వాంటిటీ అంటే ఎలా కనుక్కుంటాం సార్. ఓకే, సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశా అంటే, ఒక టబ్ ఉంది మా అన్న దగ్గర. ఓకే, ఒక టబ్ ఉంది. సో ఆ టబ్లో ఒక 30 లీటర్స్ ఉన్నాయనుకోండి. ఆ టబ్లో 30 లీటర్స్ ఉన్నాయి. సో ఆ 30 లీటర్స్లో సో వాటర్ 16 ఉంది, ఆల్కహాల్ 10 ఉంది. వాటర్ 16 ఉంది, ఆల్కహాల్ 10 ఉంది. లేకపోతే 30 లీటర్స్ డైరెక్ట్ తీసుకోండి. 30 లీటర్స్ని డైరెక్ట్గా తీసుకుందాం చూడండి. ఓకే, 30 లీటర్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక 10 లీటర్స్ తీసేసా. ఫస్ట్ ఏం చేసా, ఒక 10 లీటర్స్ తీసేసా. తర్వాత 10 లీటర్స్ వాటర్ తీసేసి 10 లీటర్స్ ఆల్కహాల్ యాడ్ చేసా. మళ్ళీ 10 లీటర్స్ వాటర్ తీసేసి మళ్ళీ 10 లీటర్స్ ఆల్కహాల్ యాడ్ చేసా. అట్లా ఒక 2 టైమ్స్ చేశాను. చేసిన తర్వాత మనకు ఇంకా ఫైనల్ క్వాంటిటీ మనకు ఆల్కహాల్ ఎంత ఉంది అని అడుగుతాడు, లేకపోతే ఫైనల్ క్వాంటిటీ వాటర్ ఎంత ఉంది అని అడుగుతాడు. ఓకే, సో అప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఫేస్ చేస్తారు స్టూడెంట్స్. సో దానికి ఏం చేస్తామంటే, దాన్ని ఓవర్కమ్ కావడానికి, సో లెట్స్ యూజ్ దిస్ ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా అమ్మేది. సో లెట్స్ యూజ్ దిస్ షార్ట్కట్ ఫార్ములా. యాక్చువల్లీ ఏంటి మా, ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే, అంటే ఆఫ్టర్ ఆపరేషన్స్ 2 ఆపరేషన్స్ చేసిన 3 ఆపరేషన్స్ అంటే మనము వాటర్ని 2-3 టైమ్స్ రిమూవ్ చేసిన తర్వాత మనకు ఒక ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో దానికి కనుక్కోవాలనుకుంటే, సో చూడండి, ఇనీషియల్గా ఎంత ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఇనీషియల్గా ఎంత ఉంది, 30 ఉంది. నెక్స్ట్ ఇంటూ 1 - R. R అంటే ఏంటమ్మా, ఇక్కడ చూడండి, రిమూవ్డ్ క్వాంటిటీ. రిమూవ్డ్ అంటే రిమూవ్డ్ క్వాంటిటీ బై I అంటే ఇనిషియల్ క్వాంటిటీ, అంటే లేకపోతే టోటల్ కెపాసిటీ అనుకుంటాం. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. వాట్ ఈస్ ఎన్ వాల్యూ ఈస్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. రైట్, సో ఫైనల్ క్వాంటిటీ ఎలా అనుకుంటామమ్మా. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ 1 - R by I into the whole power of n. So this is the actual scenario. So how we do the problems on final quantity. Okay, so let's go to some questions. So question జాగ్రత్త చూడండి మా. సో క్వశ్చన్స్లో ఏంటంటే, సో క్వశ్చన్స్లో చూడండి, మనకు ఒక బకెట్లో 10 లీటర్స్ ఉన్నాయమ్మా. ఓ బకెట్లో 10 లీటర్స్ ఉన్నాయి. అందులో ఆల్కహాల్ ఉంది, వాటర్ ఉంది.
సో నేను 10 లీటర్స్ ఏం చేశానంటే వాటర్ తీసేశాను, 10 లీటర్స్ ఆల్కహాల్ కలిపాను, మళ్ళీ 10 లీటర్స్ వాటర్ తీసేశాను, 10 లీటర్స్ ఆల్కహాల్ కలిపాను. రైట్. సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఎంత అని అడుగుతాడు. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఎంత అని అడుగుతాడు. సో ఫైనల్ క్వాంటిటీ అంటే చూడండి మా, ఫైనల్ క్వాంటిటీ అడిగాడు అనుకోండి మనల్ని. సో వాట్ వి డూ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఫార్ములా రాసేయండి. సో ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా రాసేయండి, మీకు గుర్తు రావాలి, తొందరగా గుర్తుకు రావాలి ఫార్ములా అంటే. సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు, సో ఇనీషియల్ క్వాంటిటీ 1 మైనస్ సో రిమూవ్డ్ క్వాంటిటీ, అంతే కదా, బై సో ఇనీషియల్ క్వాంటిటీ టు ద ఓల్ టు ది పవర్ ఆఫ్ n, అంతే కదా. సో చూడండి, ఇనిషియల్ ఎంత ఉందమ్మా, 10 ఉంది, అంటే కెపాసిటీ 10 ఉంది. 1 మైనస్ ఎంత రిమూవ్ చేశాము, సో ఇక్కడ 1 అనుకోండి, దీన్ని 10 బదులు 1 అనుకోండి, ఎంత 1 రిమూవ్ చేశాము, 1/1 లీటర్ రిమూవ్ చేశాము. ఓకే, 1/10 ఇంటూ ద హోల్ టు ద పవర్ ఆఫ్ n, మళ్ళీ 10/10 అంటే -0 అవుతుంది, మొత్తం తీసేస్తే ఏముంటుంది, 0 ఉంటుంది, అంతే కదా. సో నెక్స్ట్ చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఎంత వస్తుందో చూద్దాం. రైట్. సో చూడమ్మా, సో 10 ఇక్కడ ఎంతమ్మా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ చేసాం మనం, ఇక్కడ 2 టైమ్స్ చేసాం. ఎన్ని టైమ్స్ చేసాము, 2 టైమ్స్ చేయం కాబట్టి స్క్వేర్. సో ఇక్కడ ఏంటి, 10 మైనస్ 1/10 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయచ్చు మనము, 10 ఇంటూ 9/10 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. దీన్ని ఏం రాయచ్చు, 10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. సో దిస్ 10 క్యాన్సల్. సో ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు, 81/10. సో దీని వాల్యూ ఎంత, 8.1. సో ఇంకెన్ని లీటర్స్ ఉన్నాయమ్మా, ఆల్కహాలు 8.1 లీటర్స్ ఉన్నాయి. ఓకే, ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది, 8.1 లీటర్స్ ఉంది. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటేటమ్మా, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఒక టబ్ ఉంది మా, ఆ టబ్లో 40 లీటర్స్ ఉన్నాయి. రైట్. అందులో ఇక్కడ ఏం చేశానంటే, సో ఏం రాద్దాం, 40 లీటర్స్లో మనకు షుగరు ప్లస్ వాటర్ అనుకోండి, షుగరు ప్లస్ వాటర్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఫస్ట్ ఏం చేశాను, ఒక 10 లీటర్స్ తీసేశాను షుగరు, మళ్ళీ 10 లీటర్స్ వాటర్ నింపాను, మళ్ళీ సో 10 లీటర్స్ షుగర్ తీసేశాను, మళ్ళీ 10 లీటర్స్ వాటర్ నింపాను. రైట్. సో అప్పుడు ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఎంత ఉంటుంది అంటున్నాడు. రైట్. చూడమ్మా, సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు యాక్చువల్లీ మనకి ఎంత ఉంది, ఫస్ట్ ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా, 40 ఉంది కదా, 41 మైనస్ యాక్చువల్లీ ఎంత తీసేసాం, 10 తీసేసాం, బై 40 ఇంటూ హోల్ టు ద పవర్ ఎన్ని టైమ్స్, 1 2 టైమ్స్ చేసాం. ఓకే, 0 0 క్యాన్సల్. సో 40 ఇంటూ దీన్ని ఎలా రాస్తాము, 3/4 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్, అంతే కదా, 4 మైనస్ 1/4. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, 40 ఇంటూ ఏమవుతుంది, 3 ఇంటూ 3/4/4. సో దిస్ వన్ క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తాయమ్మా, సో 5 2s 2 2s ఎంత వస్తుంది ఇక్కడ, 15 45. సో 45/5 వస్తుంది, 45/2 వస్తుంది. సో 45/2 అంటే కెన్ వి రైట్ ఇట్ యాజ్ 22.5. ఎస్. సో మనకు ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా, షుగర్ 22.5 లీటర్స్ ఉంది. ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది, 22.5 లీటర్స్ ఉంది. సో మన క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు వాడు చూడండి. ఇన్ ఎ వెజల్ దెర్ ఆర్ 40 లీటర్స్, రైట్, షుగర్, there is a 40 liter mixture of sugar and water. Okay, so 10 liters of sugar is removed and 10 liters of water is poured into the vessel, and again 10 liters is removed and 10 liters of water is poured into the vessel. Then find the final quantity of sugar in that vessel అంటాడు. ఓకేనా.
రైట్. సో అప్పుడు ఏమవుతుంది 22.5. ఓకేలా వాటర్ కనుక్కుందాం అనుకోండి. సో వాటర్ ఫైనల్ క్వాంటిటీ ఏమవుతుంది వాటర్ది, అంతే కదా. సో ఏ వేస్లో అయినా కనుక్కోవచ్చు వాడు. చూడండి వాటర్ అంటే 40 మైనస్ 22.5. వాటర్ కూడా కనుక్కోవచ్చు కదా దీని నుండి. 40 మైనస్ 22.5 అంటే 17.5 లీటర్స్. ఎంత? 17.5 లీటర్స్. ఓకేనా. సో షెల్ వి సీ ద ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దిస్. రైట్. సో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్ మా. సో ఒక 2, 3, 4 క్వశ్చన్స్ చేద్దాం దీని మీద. కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది మీకు. రైట్. చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు, ఏ కంటైనర్ కంటైన్స్ 40 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఫ్రమ్ దిస్ కంటైనర్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. దిస్ ప్రాసెస్ వాజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్ అన్నాడు. సో ఇక్కడ కీవర్డ్ చూడండి మా, క్యాచ్ వర్డ్ ఏంటంటే ఫర్దర్ 2 times అన్నాడు. ఫర్దర్ 2 times అంటే ఫస్ట్ ఒకసారి చేశాడు. ఓకేనా. ఫర్దర్ 2 times అంటే ఏంటి, ఫస్ట్ ఒకసారి చేశాడు మా, తర్వాత ఫర్దర్ 2 times అంటే ఇంకో 2 times, అంటే టోటల్ ఎన్ని 3 times చేశాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక అతను ఒక కార్ను యాక్సిడెంట్ చేశాడు, తర్వాత ఫర్దర్ 2 times కూడా యాక్సిడెంట్ చేశాడంటే ఏమవుతుంది 1 + 2 అంటే టోటల్ 3 times యాక్సిడెంట్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఆపరేషన్ చేశారు, మళ్ళీ ఫర్దర్ 2 times కూడా చేశారు, అంటే మొత్తం టోటల్ టైమ్స్ ఎన్ని 3 times. సో ఈ 3 times అంటే ఏంటి మా, ఎన్ వాల్యూ. 3 times అంటే ఏంటి, ఎన్ వాల్యూ. సో ఇక్కడ వెజల్ ఇచ్చాడు, వెజల్ ఎంత ఉందంట, కెపాసిటీ 40 ఉందంట. సో ప్రతిసారి వాడు ఏం చేస్తున్నాడు, 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసేస్తున్నాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు, మిల్క్ తీసేస్తున్నాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమంటున్నాడు, ఆ మిల్క్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు మిల్క్ ప్రజెంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు, అంటే ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటున్నాడు. ఓకేనా. రైట్. చూడండి మా, ఇక్కడ వెజల్ ఉంది. సో ఎన్ని లీటర్స్, 40 లీటర్స్ ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ వాడు ఏం చేశాడు, మిల్క్ తీసేశాడు, ఎంత 4, తర్వాత వాటర్ యాడ్ చేశాడు, ఎంత యాడ్ చేశాడు 4 లీటర్స్. నెక్స్ట్ 2 times చేశాడంట, అంటే 4 లీటర్స్ తీసేశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు, మళ్ళీ 4 లీటర్స్ తీసేశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు, మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. చూడండి. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఎంతమ్మా 40 × 1 మైనస్ ఎంత రిమూవ్ చేశాము మనము 4 బై, సో ఇనిషియల్ క్వాంటిటీ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 తీసుకోవాలా 2 తీసుకోవాలా సార్ అంటే 2 more times అన్నాడు కాబట్టి 1 + 2. ఇంకా 2 times అన్నాడు అనుకోండి పర్లేదు, 2 more times అన్నాడు కాబట్టి 1 + 2 3. సో దీన్ని సాల్వ్ చేయండి. సో 40 ఇంటూ యాక్చువల్ ఎంత వస్తుంది ఇక్కడ 36/40 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, అంతే కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 40 ఇంటూ 36/40 36/40 ఇంటూ 36/40. కొంచెం క్యాన్సలేషన్ చూసుకోవాలి మనం. ఓకేనా. సో ఇది క్యాన్సలేషన్తో కూడుకుంది కదా, కొంచెం క్యాన్సలేషన్ చూసుకోవాలి చూడండి. రైట్. ఓకే. రైట్. ఇక్కడ చూడండి మా, 40 క్యాన్సలా. ఓకేనా. సో 4 × 4 ఎంత 16 కదా. సో క్యాన్సల్ అవుతుందా కాదు కాబట్టి పని చేయండి. సో 40 కదా. సో 10 4 40, ఇక్కడ 9 4 36, ఇక్కడ కూడా 4 10 40, ఇక్కడ 9 4. ఓకే. సో 36 × 81, 36 × 81/40. సో చూడండి మా, అంటే యూనిట్ డిజిట్ ఏముండాలి 6 ఉండాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎక్కడెక్కడ 6 ఉంది మా, ఇది రాదు ఎందుకంటే /0 ఉంది, /100 ఉంది కాబట్టి రాదు. ఓకే. సో యూనిట్ డిజిట్ ఎక్కడ 6 ఉంది చూడండి డెసిమల్స్లో. ఓకే. ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది, అంతేనా, ఓన్లీ ఆప్షన్ బిలో ఉంది. ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. రైట్. మన ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు 2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో మొత్తం చేయని అవసరం లేదు మా. ఓకే. మొత్తం క్యాల్కులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. రైట్. మొత్తం క్యాల్కులేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఎప్పుడు చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ కూడా 6 ఉందనుకోండి, ఇక్కడ 6 ఉన్నప్పుడు చేయండి పర్లేదు.
బట్ లేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టేసినా సరిపోతుంది. చూద్దాం 36 ఇంటూ 81 ఎంత వస్తుంది చూద్దాం. సో 36, సో 48 అంటే 4 ఎంత 288. సో చూడండి 6 1 9 2. సో బై 100 అంటే 29.16 అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది కదా. బట్ ఏమవుతుందమ్మా అంటే చూడండి, కొందరు ఈ కింద 100 కూడా కొట్టేసి దాన్ని 25 లాగా మారుస్తారు. ఇప్పుడు సో ఇక్కడ చూడమ్మా 36, ఇక్కడ 36 ఇంటూ 9 ఇంటూ 4 రాయొచ్చు, ఇక్కడ 25 ఇంటూ 4 రాయొచ్చు. సో బట్ డివైడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దీని కింద ఎప్పుడైనా జీరోస్ అలానే ఉంచాలి ఎప్పుడైనా కూడా, ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ డిజిట్ తీసుకొని మనకు ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఉందో చూడండి. ఒకవేళ సింగిల్ యూనిట్ డిజిట్ ఉందనుకోండి, వేరే ఆప్షన్తో కంపేర్ చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 30 liters of milk. From this container 3 liters of milk was taken out and replaced by water. This process was repeated further one time అన్నాడు. అంటే చూడండి మా, ఫర్దర్ వన్ టైం అంటే ఎన్నిసార్లు చేసినట్టు, 2 times చేసినట్టే కదా. ఫస్ట్ ఒక టైం చేశాడు, ఇప్పుడు ఫర్దర్ వన్ టైం అంటే 2 times చేసినట్టు. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై ద కంటైనర్. సో మన ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా అప్లై చేయొచ్చా? చేయొచ్చు, రైట్. చూడండి, ఫస్ట్ ఒక కంటైనర్ ఉందంట, ఓకే. సో కంటైనర్లో ఎంత ఉందటమ్మా కెపాసిటీ 30 ఇచ్చాడు. అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ పాలను 3 లీటర్లు ఇస్తుండు, తర్వాత ఏం చేస్తుండు, దాని స్థానంలో వాటర్ని యాడ్ చేస్తుండు, ఎంత 3, ఓకే. సో మళ్ళీ ఏం చేశాడు, ఫర్దర్ వన్ టైం అంటే ఇంకొకసారి. సో ఏం చేశాడు, 3 liters మిల్క్ తీశాడు, మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మిల్క్ ఎంత మిగిలిపోతుంది అంటున్నాడు ఫైనల్ క్వాంటిటీలో. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎంత, ఇనిషియల్ క్వాంటిటీ 1 మైనస్ రిమూవ్డ్ క్వాంటిటీ బై ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n, అంతే కదా. సో మనకు ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉందిమా 30 liters, అంతే కదా. ఇక్కడ రాసండి ఇనిషియల్ క్వాంటిటీ 30, 1 మైనస్ ఎంత తీసేసామా 3 తీసేసాం, బై 30 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్, ఎన్ని టైమ్స్ ఆపరేషన్ చేశాము 2 times చేసాం, రైట్, స్క్వైర్, ఓకే. చూడండి, సో 30 1 మైనస్ 1/10 అని రాయొచ్చు, దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 10 ఈజ్ 30 హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వైర్, ఓకే. సో ఆ 10 అలా ఉంచండి మా, 10 ఏం చేంజ్ చేయకండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి, రైట్. సో దాన్ని మనము ఆపరేషన్ 2 times చేసాం కాబట్టి 30 ఇంటూ 9/10 ఇంటూ 9/10. సో 10 మైనస్ 1/10 అంటే 9/10 అవుతుంది. 2 times కాబట్టి 2 times రాశాను. 0 0 క్యాన్సల్, ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 81 ఇంటూ 3 ఎంతమ్మా 243, 243/10 అంటే ఎంత 24.3. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంతమ్మా 24.3. ఓకే, ఇలా వాటర్ అడిగాడు అనుకోండి సార్ మరి వాటర్ అడిగితే ఎలా మీరు తీసేసింది చెప్తున్నారు యాడ్ చేసింది ఎలా కనుక్కోవాలి సార్ అంటే చూడండి. సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి 30 ఉంది, ఓకే. సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది మనకి 30 ఉంది. సో ఈ 30లో యాక్చువల్ మిల్క్ ఎంత ఉంది మరి, ఇప్పుడు 30 ఉంది, అందులో మిల్క్ ఎంత ఉంది 24.3 ఉంది కదా, మిల్క్ ఉంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, వాటర్ కనుక్కోవాలంటే ఎంత 30 మైనస్ 24.3, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 5.7 కదా, 5.7 liters. ఒకవేళ వాటర్ కనుక్కోమంటే ఎంత 5.7 liters, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 20 liters of milk. A container contains 20 liters of milk. From these 4 liters of milk was taken out and replaced by water. This process was repeated further 2 times. సో ఇక్కడ ఏమన్నాడు ఫర్దర్ 2 times అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఒకసారి చేశాడు, సెకండ్ చేశాడు, మొత్తం ఎంత 3 times. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై కంటైనర్. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ బై కంటైనర్, ఓకే, రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి మా, ఏమంటున్నాడు మనల్ని, ఒక కంటైనర్ ఉందట,
ఓకేనా. 1 కంటైనర్ ఈజ్ దే టోటల్ 20 లీటర్స్ ఉన్నాయి అందులో. అయితే ఫ్రమ్ దిస్ కంటైనర్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీశాడంట. తర్వాత ఏం చేశాడంట, వాటర్ యాడ్ చేశాడంట. ఓకే, సో ఎంత, 4 తీసేసి 4 యాడ్ చేశాడు. సో దీన్ని ఫర్దర్ 2 టైమ్స్ చేశాడంట. అంటే మొత్తం ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. అంటే చూడండి, సో ఫర్దర్ 3 టైమ్స్ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ తీసేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఫర్దర్ 3 టైమ్స్ వాటర్ యాడ్ చేశాడు. ఓకే, వాటర్ యాడ్ చేశాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని, మిల్క్ ఎంతనో, హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ ఇన్ ద కంటైనర్ అంటున్నాడు. రైట్. సో చూడండి మా, దీన్ని ఏం చేస్తాము, రైట్. సో మనకి ఇలా కనబడుతూనే డైరెక్ట్ ఫైనల్ క్వాంటిటీ ఫార్ములా గుర్తురావాలి మనకు. ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, ఇనిషియల్ క్వాంటిటీ 1 మైనస్ రిమూవ్డ్ క్వాంటిటీ బై ఇనిషియల్ క్వాంటిటీ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో వాట్ ఈస్ ద n వాల్యూ హియర్, 3. ఎందుకంటే ఒకసారి చేశాడు, ఫర్దర్ 2 టైమ్స్ చేశాడు, ఎంత, 3 టైమ్స్ అవుతుంది. రైట్. సో I ఈక్వల్స్ ఎంతమ్మా, ఇనిషియల్ అంటే ఇనిషియల్గా 20 ఉంది, 1 మైనస్ ఎంత రిమూవ్ చేశాడు వాడు, 4 బై 20 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అంటే 3 టైమ్స్. సో దీన్ని చేయండి, 21 మైనస్ ఇది ఎంతమ్మా, 5 అవుతుంది కదా, 1/5 హోల్ క్యూబ్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 20 ఇంటూ 4/5 20 ఇంటూ 4/5 ఇంటూ 4/5 ఇంటూ 4/5. ఓకే, సో 5 4s అంతేనా. సో 5 4s, రైట్. సో నెక్స్ట్ ఏం రాస్తాం చూడండి. సో 5 4s అంటే చూడండి మా, సో క్యాల్కులేషన్ ఇబ్బంది అనిపిస్తుంది కదా, దీన్ని షార్ట్ కట్ చెప్తాను చూడండి మీకు. కొంచెం స్లైడ్ మూవ్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇలా వచ్చినప్పుడు మరి ఎలా సార్ క్యాల్కులేషన్ ఇబ్బంది అవుతుంది అంటే చూడండి మా, ఇక్కడ ఏమొస్తుంది, 4 4 4 4 ఎంత, 4 4 4 అంటే 64. సో 16 64 64 4s ఎంత, 256 అంతేనా. సో 256. సో 256 బై ఎంత, 125. 256 బై 125, సారీ 25 వస్తుంది. 256 బై 25. ఓకే, సో దీన్ని సింపుల్గా రాసేయండి. 25 10s ఎంతమ్మా, 250. రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 6 ఉంటుంది, 60 ఉంటుంది. అంటే దీన్ని మనము అప్రాక్సిమేట్లీగా 10.10 అని రాయొచ్చు కదా, అప్రాక్సిమేట్గా 10.10 అని రాశాను. సో మనకు ఆన్సర్స్లో ఈ 10.10కి దగ్గర ఏది ఉందిమా, ఇది ఉంది. రైట్, ఎంత ఉందిమా ఆన్సర్ ఇప్పుడు, 10.24. వాట్ ఈజ్ ఆన్సర్, 10.24. ఓకే, సో దీని ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు సార్ అంటే, మామూలుగా దీన్ని 25 ఉంది కదమ్మా. సో దీన్ని మనము బై 4 పెట్టి ఇక్కడ 100 కూడా రాయొచ్చు. సో అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మనకు. ఇంటూ 4 పెట్టి కింద 10 కూడా రాయొచ్చు. ఓకేనా, రైట్. చూడండి మా, దీన్ని ఏం చేస్తా అంటే 256 ఇంటూ 4/100 అని రాస్తాను కదా. సో 4/100 అంటే 1/25 అవుతుంది కదా. సో 256 ఇంటూ 4 ఎంతమ్మా, 4 2 20 22, ఇక్కడ ఎంత 10. సో 10/1024/100 అంటే ఎంత వస్తుంది మనకు, 10.24 వస్తుంది. అలా కూడా చేయొచ్చు కదా. ఓకే, సో మనకి ఇక్కడ క్యాన్సలేషన్ ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి సరిపోతుంది. సో ఎలా చేసైనా కూడా కింద 100 1000 10 ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, ఆప్షన్ బి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏముంది. ఏ కంటైనర్ కంటైన్స్ 60 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఫ్రమ్ హిస్ కంటైనర్ 4 liters of milk is taken out and replaced with water. If the process is repeated 3 times. ఓకే, ఈ ప్రాసెస్ని 3 times రిపీటెడ్ చేశాడంట. మోర్ 3 times అనలేదు ఇక్కడ, 3 times రిపీట్ చేశాడు అంటున్నాడు. సో 3 times, దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద కంటైనర్ లెఫ్ట్ ఈజ్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, సేమ్ మళ్ళీ మిల్క్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. రైట్, ఓకే. సో చూడండి, మనకు ఒక కంటైనర్ ఉంది, దాని కెపాసిటీ ఎంత, 60 లీటర్స్ మా. ఓకే, సో దాని కెపాసిటీ ఎంత, 60 లీటర్స్.
సో ఫస్ట్ ఎంత తీస్తున్నాడు వాడు 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ని తీస్తున్నాడు. 4 లీటర్స్ తీసేసి 4 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ 4 లీటర్స్ తీసేసి మళ్ళీ 4 లీటర్ యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ 4 లీటర్ తీసేసి మళ్ళీ 4 లీటర్ యాడ్ చేస్తున్నాడు. అయితే ఏమంటున్నాడంటే దీని తర్వాత ఈ 4 ఇట్లా తీసేసిన తర్వాత ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇలా చూడండి మా. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు ఇనీషియల్ 1 మైనస్ రిమూవ్డ్ బై ఇనిషియల్ ఇంటూ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇనీషియల్ ఎంత ఉంది మా 60 ఉంది, 1 మైనస్ ఎంత తీసేశాను 4 బై ఇక్కడ ఎంత ఉంది మా 60 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే రైట్. సో చూడండి మా దీన్ని ఏం రాయొచ్చు మనము 1/15 అని రాయొచ్చా, అంతేనా? చూడండి 60 ఇంటూ ఎంత వస్తుంది 14/15, 14/15 ఇంటూ 14/15 కదా. రైట్. సో రైట్, క్యాల్కులేషన్ కొంచెం లెంతీ అవుతుంది కదా, దీన్ని షార్ట్ కట్ చేసేద్దాం ఇక్కడనే. చూడండి 15 4 60 కదా. రైట్, చూడండి 4 ఇంటూ ఇది ఎంతమ్మా 196 ఇంటూ 14/225. ఓకే, సో 225. సో 225 ఇంటూ 4 ఎంతమ్మా 900 కదా. 225 ఇంటూ 4. ఓకే రైట్. సో చూడండి ఇప్పుడు 14 ఇంటూ 4 ఎంతమ్మా 56 అంతే కదా. సో 56 ఇంటూ 196 బై యాక్చువల్ ఎంత 225. ఓకే, 196/225. సో దీన్ని ఏం రాయొచ్చు మనము 225 ఏం రాయొచ్చు మా 225 ఇంటూ 4. సో ఎంత వస్తుంది మనకి 01, సో 900 వస్తుంది అంతేనా. సో 900 పెట్టేద్దామా కింద, సింపుల్ అవుతుంది కదా ఇంకా 900 పెడితే. సో పుట్ 900. రైట్, సో పుట్ 900 హియర్. సో 56 ఇంటూ 196/900 ఇంటూ 4. సో మళ్ళీ డివైడ్ చేస్తే అదే వస్తుంది. ఓకే, సో జీరోస్ అలానే ఉంటుంది. 9, సో 9 ఎంత వస్తుందమ్మా 9 2s 18 అంతే కదా. ఇంకేమంత ఉంటుంది 16 ఉంటుంది. అప్రాక్సిమేట్గా 21 రాసేసుకోండి, అప్రాక్సిమేట్గా 21.5 అలా రాయండి. సో ఇక్కడ ఎంత వస్తుంది 21.5 ఇంటూ 4 అంటే 21.5. సో ఇక్కడ చూడండి 18 అంటే 16 ఉంటుంది. సో 160 అంటే ఓకే, సో రాసేసండి. ఇక్కడ ఎంత వస్తుంది 21.5 ఇంటూ 4 అంటే 42. 42 ఇంటూ 2 ఈజ్ 84 అంతేనా. సో 86. 215 ఇంటూ 4, సో 026. సో 86 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 56 ఇంటూ 86/100. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం 56 ఇంటూ 86 అంటే ఎంత రాయొచ్చమ్మా. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 6 3 336 48 4, సో 44. సో 6 ఇక్కడ ఎంత 11, సో 47.16 అని రాయొచ్చు. రైట్, అంతే కదా. బై 100 అంటే 47.16. సో 47.16కి అయినా దగ్గర ఉందమ్మా. ఎస్, ఏది దగ్గర ఉందమ్మా ఆప్షన్ సి దగ్గర ఉంది. ఓకే, వాట్ ఈజ్ ద ఆన్సర్ 47. దీనికి దగ్గర ఉంది ఇదే కదమ్మా మనకు 47 అప్రాక్సిమేట్గా తీసుకుంటే 47.16కి అప్రాక్సిమేట్గా ఉంది 48 ఉంది. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా, ఎందుకంటే ఇది చాలా టఫ్ అని చెప్పేసి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 60 kgs ఆఫ్ మిల్క్ ఫ్రమ్ దిస్ కంటైనర్ 6 kg ఆఫ్ మిల్క్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. దిస్ ప్రాసెస్ వాజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times అన్నాడు. అంటే ఫర్దర్ 2 times అంటే ఏంటమ్మా 3 times వేసింది అన్నట్టు. ఫర్దర్ 2 times అంటే ఎంత చేశాడు, ఇంకా 3 times చేశాడు. ది అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. ద అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. చూడండి మా, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ రైట్ ఇక్కడ ఎంత ఉంది మా కంటైనరు 60 లీటర్స్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఎన్ని చేశారు 60 లీటర్స్
ఇక్కడ లీటర్స్ మా కిలోలు కాదు, 6 లీటర్స్. తర్వాత మళ్ళీ 6 లీటర్స్ యాడ్ చేశాడు, మళ్ళీ ఫర్దర్ 2 టైమ్స్ అంటే 6 లీటర్స్ తీసేశాడు, మళ్ళీ 6 లీటర్స్ యాడ్ చేశాడు. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు మనని, ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ ఏమంటున్నాడు, కంటైనర్లో మిగిలి ఉన్న పాలు ఎంత అంటున్నాడు. రైట్. సో ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈక్వల్స్ టు, ఓకే, సో 60 into 1 minus 6/60 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, ఎందుకంటే 3 టైమ్స్ అయింది కాబట్టి. రైట్. సో 60 1 మైనస్ ఇక్కడ ఎంతమ్మా 1/10 టు ద హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో 60 into 9/10 9/10 into 9/10. సో ఎంత వస్తుంది మా మనకి. ఓకే రైట్. చూడండి 0 0 క్యాన్సల్. సో ఇది ఎంతమ్మా 729 కదా, 81 into 9 is 729, 729 into 6 అంటే మనకు డెసిమల్స్లో 4లలో ఉంటుంది ఆన్సర్. ఇక్కడ చూడండి మా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మనం క్యాల్కులేట్ చేయాల్సిందే. సో 9 into 6 ఎంత 54 5, సో 12 7 2, సో 1 ఇక్కడ 1 రాసేయండి, 7 6 42 43. ఓకే. సో 4374/100, 4374/100 ఎంత వస్తుందమ్మా 43.74. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మా 43.74. ఓకే, ఇలా వాటర్ అడిగాడు అనుకోండి, వాటర్ ది ఫైనల్ క్వాంటిటీ అడిగితే యాక్చువల్ ఎంత ఉంది మా 60 లీటర్స్ ఉంది, మైనస్ 43.74. సో ఎంత వస్తుంది 44 అంటే 6.26 ఎంత, సో 16.26 వస్తుంది వాటర్. ఓకే, వాటర్ ఎంత వస్తుంది 16.26. మన ఏం అడిగాడు క్వశ్చన్లో, మిల్క్ అడిగాడు. సో మిల్క్ ఎంత ఉంది మా 43.74, దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఫైనల్ క్వాంటిటీ, that is concept 2. The problems on finding original quantity, removed quantity, how many times the operation is performed. Okay, so original quantity అనుకుంటాము, నెక్స్ట్ రిమూవ్డ్ క్వాంటిటీ అనుకుంటాము, నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఇంతకుముందేమో ఫైనల్ క్వాంటిటీ అనుకున్నాం, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఒరిజినల్ క్వాంటిటీ, రిమూవ్డ్ క్వాంటిటీ, హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఓకే, సో పుట్ దిస్ యాజ్ కేస్ 1. ఓకే, దిస్ ఈజ్ కేస్ 2 అండ్ దిస్ ఈజ్ కేస్ 3. సో అంటే ఈ కాన్సెప్ట్లో ఎన్ని కేసెస్ ఉన్నాయమ్మా 3 కేసెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్స్ గో టు ద కేస్ 1, ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. ఓకే, సో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక తొట్టి ఉంది మా, ఒక టబ్ ఉంది మా. సో వీ హ్యావ్ 1 టబ్. అయితే ఆ టబ్లో నుండి 4 లీటర్స్ వాటర్ తీసేసాము, మళ్ళీ 4 లీటర్స్ కలిపాము, మళ్ళీ 4 లీటర్స్ తీసేసాము, మళ్ళీ 4 లీటర్స్ మిల్క్ యాడ్ చేసినాం అనుకోండి. 4 లీటర్స్ తీసేసి 4 లీటర్ యాడ్ చేసాము, 4 లీటర్స్ తీసేసి 4 లీటర్స్ యాడ్ చేసాము. అయితే అప్పుడు ఆ మిల్క్ మరియు వాటర్ రేషియో ఎంత ఉందట అంటే 16:9 ఉందట. ఇప్పుడు మిల్క్ మరియు వాటర్ రేషియో ఎంత ఉందట అంటే 16:9 ఉందట. అప్పుడు ఏం కనుక్కోమంటాడు మనల్ని, ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అంటారు. ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ టబ్ అంట, టబ్ ఆర్ వెజల్. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే ఒక తొట్టి ఉంది మా, ఒక తొట్టెల నుండి 4 లీటర్ల నీళ్లను తీసివేసి తర్వాత 4 లీటర్ల పాలను కలిపాడు, మళ్ళీ 4 లీటర్ల నీళ్ళని తీసేసి 4 లీటర్ల పాలను కలిపాడు. అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎంత అయిందట అంటే 16:9 అయిందట. అప్పుడు ఏమంటాడు, ఆ తొట్టిలో నిజంగా ఎన్ని లీటర్స్ ఉండే అంటాడు, ఆ తొట్టిలో నిజంగా ఎంత క్వాంటిటీ ఉందే అంటాడు. రైట్, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ మా, చాలా సింపుల్గా చేయాలి చూడండి మా. సో డోంట్ గో ఫర్ నో లార్జ్ మెథడ్స్. ఓకే, చాలా సింపుల్గా చేయాలి చూడండి. సో ఫస్ట్ మా ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. 16 + 9
16 + 9 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 16 + 9, 16 + 9 ఎంతమ్మా? 25, రైట్? 25, ఓకే. సో మేక్ దిస్ యాజ్ ఎక్స్. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలి కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. చూడండి మా, 25, హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్? 2 times. నో, ఫస్ట్ 2 times తీసాము, 2 times వేసాము, మళ్ళీ 2 times తీసేసాము, 2 times మిల్క్ వేసాము. అంటే యాక్చువల్ ఎన్ని టైమ్స్ అయింది? 2 times అయింది, 2 times తీసేసాం కాబట్టి. సో 2 times అంటే ఇఫ్ హీ మెన్షన్ 2 times, రైట్ యాజ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్, సో దట్ ఈస్ స్క్వైర్ రూట్, ఓకే, నాట్ క్యూబ్డ్ రూట్. సో రైట్ యాజ్ స్క్వైర్ రూట్. నెక్స్ట్ 3 times అంటే సో క్యూబ్డ్ రూట్, ఓకే. సో క్యూబ్డ్ రూట్ ఆర్ స్క్వైర్ రూట్. చూడండి మా, దీన్ని ఏం చేస్తున్నా అంటే 2 times అన్నాడు కాబట్టి నేను ఎక్స్ స్క్వైర్ అని రాస్తున్నాను. ఓకే, 2 times అన్నాడు కాబట్టి ఎక్స్ స్క్వైర్ రాస్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అయితే చెప్పండి అప్పుడు? ఎక్స్ స్క్వైర్ 25 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ 2 అవుతుంది కదా. ఈ స్క్వైర్ ఇటు వెళ్తే రూట్ అవుతుంది, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 అయింది. సో మనం ఏం కనుక్కోమన్నాడు? ఫైనల్ అంటే ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. ఎంతమ్మా? ఒరిజినల్ క్వాంటిటీ. సో ఒరిజినల్ క్వాంటిటీ అంటే చూడండి మా, యాక్చువల్లీ మనం ఎన్ని లీటర్స్ తీసేసాము ప్రతిసారి? 4 liters. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? 5. అంటే యాక్చువల్లీ ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? 20 liters. సరే, ఇక్కడ 25 liters ఉంది, ఇక్కడ 20 liters ఉందంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. సో డోంట్ కన్సిడర్ దిస్, ఓకే. సో యాక్చువల్లీ ఇది ఎక్కువ రావాలి, కానీ దీనికంటే ఇది ఎక్కువ రావాలి. బట్ సో మనము ఇక్కడ రూట్ అప్లై చేస్తాం కాబట్టి మనకు ఈ వాల్యూ తక్కువ వస్తుంది దీనికంటే. ఈ వాల్యూ తక్కువ ఉండాలి ఎప్పుడైనా దీనికంటే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనికంటే ఈ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉండాలి, ఎక్స్ వాల్యూ తక్కువ ఉండాలి, రైట్. ఎక్కువ ఎప్పుడు రాదు, రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఫైనల్ క్వాంటిటీ 20 liters. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా, ఓకే. సో there is a vessel, 7 liters of water is removed and 7 liters of water is poured. Again 7 liters of water is removed, again 7 liters of water is poured. Again 7 liters of water is removed, again 7 liters of milk. ఇక్కడ వాటర్ అన్నానా? సో మిల్క్ రాసేయండి, ఓకే. 7 liters of milk is poured. Then the ratio between the milk and water, becomes 3:5. The ratio between the milk and water becomes 3:5. Then find the original quantity అంటాడు. Then find original quantity అంటాడు. Then find original quantity అంటాడు, ఓకే. సో లెట్స్ సీ హియర్. ఫస్ట్ చూడండి మా, దెన్ ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ రేషియో ఎంత ఉంది? 3:5 ఉంది, ఓకేనా. సో టోటల్ ఎంత? ఇది 8, ఓకే. ఎన్ని టైమ్స్ మా? 1 2 3, 3 times కదా. ఏం రాస్తాం ఇక్కడ? ఎక్స్ క్యూబ్. 2 times అంటే ఎక్స్ స్క్వైర్. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 8 అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మా? 2, ఇజంట్ ఇట్? ఎక్స్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ 2 అయినప్పుడు కెన్ వి ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ క్వాంటిటీ? ఎస్. ఇక్కడ ఎంత ఉంది మా? ప్రతిసారి ఎంత తీసేసాము? 7 తీసేసాం. 7 ఇంటూ ఎంత ఉంది మా? 2. సో ఒరిజినల్గా ఎన్ని లీటర్స్ ఉన్నాయి మా? 14 liters ఉన్నాయి. ఒరిజినల్గా ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 14 liters ఉన్నాయి, ఓకేనా. సో లెట్స్ డూ సమ్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ దిస్, ఓకే. సో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, 8 liters are drawn from a cask of full wine and is then filled with the water. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask to that of water is 16:65. How much wine did the cask is originally hold అంటాడు. How much wine did the cask is originally hold అంటాడు, రైట్. చూడండి మా, యాక్చువల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ ఎంత తీసాడటమ్మా? 8 liters are drawn from the cask of full of wine అన్నాడు, ఓకే.
సో వాడు ఏం చేశాడంట, ఫస్ట్ 8 లీటర్స్ డ్రా చేశాడట. ఓకే చూడండి, 8 లీటర్స్ డ్రా చేశాడట. అట్లా తర్వాత ఏం చేశాడు, 8 లీటర్స్ వాటర్తో నింపాడు. ఓకే, సో వైన్ తీసేసి వాటర్తో నింపాడు. అట్లా ఎన్ని టైమ్స్ చేశాడు, 3 more times, మరో 3 సార్లు అన్నాడు. అంటే టోటల్ 4 times ఎంత అయ్యి కదా, టోటల్ ఎన్ని టైమ్స్ అవుతాయమ్మా, 4 times. ఇక్కడ కూడా మళ్ళీ 4 times అవుతాయి. 4 times నింపేస్తాడు వాడు. ఓకే, అలా చేయడం వల్ల ఇప్పుడు అందులో ఆ సీసాలో ఏమైందట, వైన్ మరియు వాటర్ పరిమాణం ఎంత ఉందట, 16:65 ఉందట. ఓకే, వైన్ మరియు వాటర్ ఎంత ఉందటమ్మా, 16:65 ఉందట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, వైన్ ఎంత ఉంటుంది అంటున్నాడు అందులో. రైట్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా ఫస్ట్. రైట్, సో ఇక్కడ టోటల్ ఎంతమ్మా, ఎక్స్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత ఉంది, 81 ఉంది. 16:65 అంటే టోటల్ 81. రైట్, మొత్తము ఎన్ని టైమ్స్ చేశాడు వాడు, 4 times చేశాడు. 1 2 3 4. ఓకే, ఎక్స్ పవర్ 4 ఈజ్ 81. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 3/81 కెన్ బి రిటన్ యాజ్ 3/4, రైట్, అంతే కదా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, 3. టు ఫైండ్ ద, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, టు ఫైండ్ ద వైన్. యాక్చువల్లీ వైన్ ఒరిజినల్గా ఇందులో ఎంత ఉందో కనుక్కోవడానికి ఏం చేస్తాము, సో ఒరిజినల్ వైన్ సో ఒరిజినల్ వైన్ కనుక్కోవడానికి ఏం చేస్తాము, 3 into, యాక్చువల్లీ ఎంత డ్రా చేసాం ప్రతిసారి, 8 లీటర్స్ డ్రా చేసాం. 3 into 8, సో 3 into 8 ఎంతమ్మా, 24 లీటర్స్. ఎంత డ్రా చేసాం ప్రతిసారి, 24. సో టోటల్ క్వాంటిటీ ఎంత, 24 లీటర్స్ ఆఫ్ వైన్. ప్రతిసారి ఎంత డ్రా చేసాము, 8. సో మనకు ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు 81 వచ్చింది, ఎక్స్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. రైట్, సో 3 into మనకి ఎంత డ్రా చేసామో ప్రతిసారి మల్టిప్లై చేస్తే మనకు ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వైన్ వచ్చింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 24 లీటర్స్. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 liters are drawn from a cask full of wine and is then filled with the water. This operation is performed 2 more times అన్నాడు ఇక్కడ. అంటే చూడండి మా, ఫస్ట్ 2 times చేశారు, తర్వాత 1 time చేశాడు, అంతే. ఎంత, 3 times చేశాడు మొత్తం. గుర్తుపెట్టుకోండి, ఇది కీ. ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు దట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 28:36 అన్నాడు. ఎంత అన్నాడు, 28:36. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినలీ హోల్డ్, అన్నాడు. రైట్, సో ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, రైట్, సో ఫస్ట్ వాడు ఎంత తీసేస్తున్నాడు ప్రతిసారి, ఎన్నిసార్లు తీశాడు, అట్లా 3 times తీశాడు. ప్రతిసారి 7 liters తీసేస్తున్నాడు. ఓకే, రైట్. సో వైన్ చూడండి, వైన్ 3 times తీసేస్తున్నాడు. ఎంత, 7 7 7. ఇక్కడ 7 7 7. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో, 28:36. వాట్ ఈస్ ద రేషియో అమ్మా, 28:36. సో చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా, ఇప్పుడు 28:36 అంటే 64. ఎన్ని టైమ్స్, 3 times కాబట్టి ఎక్స్ క్యూబ్ అని రాస్తాము. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 64. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మా, ఎంత అవుతుంది, 4 అవుతుంది, అంతే కదా. 4 cube is 64. మనం ఏం కనుక్కోవాలి, వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినల్లీ హోల్డ్ అన్నాడు. ఓకేనా, సో ఒరిజినల్ వైన్ ఎంతమ్మా, 4 into ప్రతిసారి ఎంత తీసేసాము, 7 తీసేసాము, అంటే 28 liters. ఎంతమ్మా, 28 liters. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 28 liters. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కేస్, టైప్ 1 అనుకోండి, లేకపోతే కేస్ 1 అనుకోండి. సో 9 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 2 more times. 2 more times అన్నాడు కాబట్టి 2 + 1 ఎంత, 3 times. ఓకే, ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు ద రేషియో 126:90. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినల్లీ హోల్డ్ అన్నాడు. సో దీన్ని సింపుల్గా చేయొచ్చు కదా.
సో ప్రతిసారి ఎంత తీసేస్తున్నాడు మా 9 తీసేస్తున్నాడు. ప్రతిసారి ఎంత తీసేస్తున్నాడు 9 లీటర్స్ తీసేస్తున్నాడు. అంటే 2 more టైమ్స్ అన్నాడు కాబట్టి మొత్తం ఎంత 3 టైమ్స్ ఎంత 9 లీటర్స్ తీసేస్తున్నాడు వైను. మళ్ళీ ఎంత కలుపుతున్నాడు వాటరు 3 టైమ్స్ కలుపుతున్నాడు. ఓకే, సో ప్రతిసారి వాటర్ కలుపుతున్నాడు ఇక్కడ. రైట్, సో దానివల్ల రేషియో ఏమైందట వాళ్ళది వైన్ వాటర్ది వైన్ వాటర్ ఎంత అయింది 126:90 అయింది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని ఒరిజినల్గా ఎంత వైన్ ఉందంటే అంటున్నాడు. రైట్, చూడండి మా ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 216 కదా, 126 + 90 216. సో ఎంత 3 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 6. సో ఒరిజినల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒరిజినల్ వైన్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఎంతమ్మా 9 ఎంత 54 లీటర్స్. ఎంత ఉందటమ్మా 54 లీటర్స్ ఉందంట. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ 54 లీటర్స్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ కేస్ 1 దట్ ఈస్ ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. ఓకే, సో ఇది ఎంతలో అమ్మా కాన్సెప్ట్ 2లో మన కేస్ 1 ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో వాట్ వి డిస్కస్డ్ మామూలుగా మనము సో కేస్ 2లో ఏమేమనుకున్నాము, ఒకటేమో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అనుకున్నాము. సో కేస్ 1 ఏమనుకున్నాము ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవడం అనుకున్నాము. సెకండ్ ఏంటి చూడమ్మా ఎంత రిమూవ్ చేశాడో క్వాంటిటీ కనుక్కుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఇది అర్థమైంది కాబట్టి ఇది ఈజీ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా ఒక కాస్క్ ఉంది మా, లేకపోతే ఒక టబ్ ఉంది, లేకపోతే ఒక బకెట్ ఉంది అనుకోండి. సో ఒక బకెట్ నుండి కంటిన్యూస్గా నేను ఆల్కహాల్ను రిమూవ్ చేస్తున్నాను, వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఆల్కహాల్ని రిమూవ్ చేస్తున్నాను, వాటర్ని యాడ్ చేస్తున్నాను. అట్లా 2 టైమ్స్ చేశాను. అట్లా 2 టైమ్స్ చేయడం వల్ల రేషియో ఎంత అయిందట అంటే అట్లా 2 టైమ్స్ చేయడం వల్ల రేషియో మనకు 13:12 అయిందంట. రేషియో ఆల్కహాల్ది వాటర్ది ఏమైందట అంటే 1 మినిట్. సో అలా చేయడం వల్ల మనకు ఆల్కహాల్ది వాటర్ది 12:13 అయిందంట. ఎంత అయింది 12:13. అయితే యాక్చువల్లీ దీని కెపాసిటీ 80 లీటర్స్ అనుకోండి. యాక్చువల్గా దీని కెపాసిటీ 80 లీటర్స్ అయితే మనము ప్రతిసారి ఎంత తీసేసామో కనుక్కోమంటాడు. ఏమంటాడు ప్రతిసారి ఎంత తీసేసామో కనుక్కోమంటాడు. చూడండి మా క్వశ్చన్ మీద కాన్సెప్ట్ చేయండి. క్వశ్చన్ ఏమంటాడంటే there is a vessel which contains the capacity 80 liters, right? So some amount of alcohol is removed and some amount of water is added, and some amount of alcohol is removed, some water is added. After that the alcohol and water ratio becomes 12:13. Then find how much alcohol is removed each time from the tub or vessel. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు తెలుగులో అయితే ఒక తొట్టె యొక్క సామర్థ్యము 80 లీటర్లు అయితే ప్రతిసారి కొంత ఆల్కహాల్ తీసి కొంత నీరు యాడ్ చేస్తున్నారు, కొంత ఆల్కహాల్ తీసి కొంత నీరు యాడ్ చేస్తున్నారు. అప్పుడు వాటి ఆల్కహాలు నీరు మధ్య నిష్పత్తి ఎంత అయిందట అంటే 12:13 అయింది. అయితే ఆ తీసేసిన ఆల్కహాలు ఎన్ని లీటర్సు అంటాడు. ఓకే రైట్, ఇక్కడ చూడండి మా మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసుకున్నాము. నో నీడ్ టు గివ్ టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. యాక్చువల్లీ ఇది ఎంతమ్మా, ఇది ఎంత చెప్పండి. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 25. ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. x ఈక్వల్స్ టు 5. చూడండి మా టు ఫైండ్ ద మనం ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి తీసుకుందాం. సో ఇంటూ ఎక్స్ కదా. టు ఫైండ్ ద ఫైనల్ క్వాంటిటీ, సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. చూడండి మనకు ఆల్రెడీ ఫైనల్ క్వాంటిటీ ఇచ్చాడు ఇక్కడ, అంటే ఒరిజినల్ క్వాంటిటీ రాసుకోండి దీన్ని.
ఒరిజినల్ రాసుకుంటే బెటర్. ఫైనల్ అంటే మళ్ళీ సో ప్రీవియస్ వస్తుంది కాన్సెప్ట్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. ఇంటూ ఎక్స్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అంటే రిమూవ్డ్ క్వాంటిటీ అంటే ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తున్నాం మనము, 80/5 అంటే 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం ప్రతిసారి. ఎంత రిమూవ్ చేస్తున్నామమ్మా, ప్రతిసారి 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం. సో మనం ఏం కనుక్కోమంటాడు, ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తున్నారంటే 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం. రైట్, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి మా జాగ్రత్తగా. ఒక వెజల్ ఉందమ్మా, దెర్ ఈజ్ ఎ వెజల్, ఇట్స్ కెపాసిటీ ఈజ్ 40 లీటర్స్. ఇట్స్ కెపాసిటీ ఈజ్ 40 లీటర్స్. సమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ రిమూవ్డ్ అండ్ వాటర్ ఈజ్ యాడెడ్. దిస్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ 2 more times. Okay, this operation is performed 2 more times. After that alcohol and water ratio becomes 3:5, and after that alcohol and water ratio becomes 3:5. Then find how much amount of alcohol is removed అంటాడు. దెన్ ఫైండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ రిమూవ్డ్ అంటాడు. సో తెలుగులో చూసినట్టయితే ఒక తొట్టె యొక్క సామర్థ్యము 40 లీటర్లు అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆ తొట్టెలో నుండి కొంత ఆల్కహాల్ను తీసివేసి నీరును యాడ్ చేశారు. ఇది మరో రెండు సార్లు చేయడం వలన వాటి యొక్క నిష్పత్తి ఎంత అయిందట అంటే 3:5 అయిందట. అయితే మన క్వశ్చన్ని ఏమంటాడు, ప్రతిసారి ఎంత ఆల్కహాల్ని తీసేశారంటాడు. రైట్, చూడండి మా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్. సో మనకి ఇక్కడ రేషియో ఇచ్చాడు అంతే కదా, రేషియో ఇచ్చాడు, నంబర్ ఆఫ్ 2 more times అన్నాడు. రేషియో ఇచ్చాడు, 2 more times అన్నాడు. చూడండి, ఇది ఫస్ట్ టైం మా, నెక్స్ట్ సెకండ్ టైము, థర్డ్ టైము అంతే కదా. సో 2 more times అంటే మొత్తం 3 times, ఇక్కడ కూడా 3 times అవుతాయి. ఓకే, సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎన్ని టైమ్స్, 3 times, టోటల్ ఎంత 8. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 2. సో మనము ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాశాము, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత, 2 వచ్చింది. సో ప్రతిసారి మనం ఎంత తీసేసామా అమ్మ, 20 లీటర్స్ తీసేసాం. ప్రతిసారి ఎంత తీసేసామంటే 20 లీటర్స్ తీసేసాం. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. ఓకే, ఫైండింగ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. Some liters are drawn from a cask full of wine and is then filled with the water. This operation is performed 2 more times. 2 more times అంటే ఎన్ని టైమ్స్ చేసినట్టు మా, 2 more times అంటే 3 times చేసినట్టు. ఓకే, 3 times చేసినట్టు. The ratio of the quantity of wine now left in the cask is to the water is 126:90. Find the removed quantity if the capacity of the tank is 60 అన్నాడు. ఓకే, రైట్. సో దీన్ని జాగ్రత్తగా చేద్దాం. చూడండి, మొత్తం టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత, 60 లీటర్స్. ఓకే, రైట్. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 60 లీటర్స్. రైట్, వాడు ఏం చేశాడు, వైన్ వాటర్ తీసేయడం వల్ల ఎంత వచ్చింది, 126:90 వచ్చింది. ఓకే, సో అయితే వాడు ఎన్ని టైమ్స్ చేశారంట, 3 times చేశారంట అంతే కదా. 3 times వైన్ తీశాడు, 3 times యాడ్ చేశాడు. అప్పుడు ప్రతిసారి ఎంత తీశాడో కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి, 126:90 ఎంతమ్మా, 216. సో ఎంతమ్మా, ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 3 times కాబట్టి 216. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, 6. రైట్, సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. ఓకే, ఒరిజినల్ క్వాంటిటీ ఎంత, 60, రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ ఎంతమ్మా, 6. సో ఇక్కడ ఎంత వస్తుంది, 10. ఇక రిమూవ్డ్ క్వాంటిటీ ఎంతమ్మా, 10. ఓకే, 10 liters ఆర్ రిమూవ్డ్ ఈచ్ టైమ్. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్.
దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times. 3 more times అంటే 1 + 3 అన్నట్టు 4 times చేశాడు అన్నట్టు. ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు ద వాటర్ ఈజ్ 181:444. దీన్ని కొంచెం జాగ్రత్త చూడండి. 181:444. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 80. ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 80 అన్నాడు. చూడండి మనకి యాక్చువల్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ, వైన్ నిండి ఉన్న పేటిక నుండి కొన్ని లీటర్లు డ్రా చేయబడతాయి మరియు తర్వాత నీటితో నింపబడతాయి. ఈ ఆపరేషన్ మరో 3 సార్లు అంటే 4 times. ఇప్పుడు కాస్కులో ఉంచిన వైన్ పరిమాణానికి నీటికి ఉన్న నిష్పత్తి 181:444. ట్యాంకు సామర్థ్యం 80 అయితే తీసివేయబడిన పరిమాణాన్ని కనుక్కోండి. సో తెలుగులో ఇది రైట్. సో చూడండి, యాక్చువల్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రేషియో, 181:444. ఓకే, ఎన్నిసార్లు తీసేశాడు, మొత్తం 4 times. 3 more times అన్నాడు కాబట్టి 4 times. ఓకే రైట్. చూడండి, x⁴ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 444 181. సో 5 12 1 625 కదా, 625. సో x ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అప్పుడు, 5 అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది, 5 అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి, రైట్, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఎలా కనుక్కుంటాం చూడండి. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 5 వచ్చింది. యాక్చువల్ ఎంత ఉంది, 80 ఉంది. సో రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 80/5 ఎంత, 16 లీటర్స్. ఓకే, ఎంత రిమూవ్ చేశాడమ్మా, 16 లీటర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ లాజిక్ మా. ఓకే, అంటే ఒక లాజిక్ వల్ల మనము త్రీ కేసెస్ చేస్తున్నాం ఇక్కడ. డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్. ఎక్స్ మెథడ్ పోకండి, కాంప్లెక్స్ చేసుకోకండి మెథడ్ని. రైట్, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కేస్ 2. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్ 2 more times. 2 more times. 2 more times అంటే 1 + 2 అంతే కదా, ఒకసారి చేసి ఇంకో 2 times చేశాడు అన్నట్టు. సో ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్ టు దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 252:91. ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఆఫ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 140. ఓకే, మనం ఏమంటున్నారు, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ దీని కెపాసిటీ ఎంత ఉందట, వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. సో ది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 140. ఓకే, సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 140. ఎన్ని టైమ్స్ చేశారంట, 2 more times అంటే 3 times అన్నట్టు. అంటే x³ ఈక్వల్స్ టు రేషియో ఎంత వచ్చింది, 3 more times చేసిన తర్వాత, సో 2 more times చేసిన తర్వాత 252:91 వచ్చింది. సో వైన్ వాటర్. ఓకే కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు, రైట్, సో ఇది టోటల్ ఎంతమ్మా, సో 91 అంటే 341 343 ఎంత, 343. x³ ఈజ్ 343. రైట్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, √343 అంటే 7³ ఈజ్ రాయొచ్చు కదా. రైట్, 7² ఈజ్ 49. 49 × 3 ఈజ్ 343. సో మన క్యూబ్స్ కూడా తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, సో x ఈక్వల్స్ టు ఎంత, 7. ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఎంత క్వాంటిటీ రిమూవ్ చేశాడు అంటున్నాడు. రైట్, సో ఎంత క్వాంటిటీ రిమూవ్ చేశాడంటే యాక్చువల్ మనకి x వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. రైట్, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉంది, 140 ఉంది. రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా కనుక్కోవాలి మనం. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 7. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 140/7, దట్ ఈస్ ఎంతమ్మా, 20 లీటర్స్. ఓకే, ఎంత ఉందమ్మా, 20 లీటర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్, 20 లీటర్స్. ఓకే, ఈ విధంగా మనము
కేస్ 1లో ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కుంటాము, కేస్ 2లో ఏం కనుక్కుంటాం మనము, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కుంటాము. ఓకే, సో ఇంకొకటి ఏం మిగిలిందమ్మా, నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, మనకు మిగిలింది ఏంటి, కేస్ 3 నంబర్ ఆఫ్ టైం, ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాడు అనేది కూడా కనుక్కోవాలి మనం. ద ప్రాబ్లమ్స్ ఆన్ కేస్ 3 ఇన్ కాన్సెప్ట్ 2. రైట్, సో కాన్సెప్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, కాన్సెప్ట్ 2లో ఫస్ట్ వి డిస్కస్డ్, ఏం డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్. సో కాన్సెప్ట్ 2 అందులో కేస్ 1. సో కేస్ 1లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, కేస్ 1లో ఒరిజినల్ క్వాంటిటీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో కేస్ 2లో వాట్ వి డిస్కస్డ్, కేస్ 2లో రిమూవ్డ్ క్వాంటిటీ డిస్కస్ చేసుకున్నాము. సో నౌ ఇన్ కేస్ 3 విల్ డిస్కస్ హౌ మెనీ టైమ్స్ డ్రాన్ డిస్కస్ చేస్తాం. హౌ మెనీ టైమ్స్ డ్రాన్, మనం ఏం డిస్కస్ చేస్తామంటే హౌ మెనీ టైమ్స్ డ్రాన్ డిస్కస్ చేస్తాం కేస్ 3లో, ఆర్ హౌ మెనీ టైమ్స్ రిమూవ్డ్. ఓకే, సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ చూడండి మా, దెర్ ఈజ్ ఏ వెసల్ ఆర్ దెర్ ఈజ్ ఏ ట్యాంక్. సో ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంk is 40 liters. The capacity of the tank is 40 liters. The capacity of the tank is 40 liters. Right, so 10 liters of alcohol is removed, 10 liters of water is poured. Okay, 10 liters of alcohol is removed, 10 liters of alcohol is poured. It is repeated for some time. So because of that, so the ratio becomes 9:7. Because of that, the ratio becomes 9:7. Then find how many times, the operation is performed. How many times the operation is performed. ఓకే, సో ఇలా అడుగుతారు. మామూలుగా ఏంటారమ్మా, ఇక్కడ ఒక తొట్టి యొక్క సామర్థ్యం ఎంత అంటే 40 లీటర్లు. ఒకసారి 10 లీటర్ల ఆల్కహాల్ని తీసి 10 లీటర్ల నీళ్ళు కలిపాడు. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆ ఆల్కహాల్ మరియు నీరు మధ్య నిష్పత్తి ఎంత వచ్చిందట అంటే 9:7 వచ్చిందట. అప్పుడు ఏం కనుక్కోమంట అంటే ఎన్నిసార్లు ఆ ఆపరేషన్ని చేశాడంటాడు. రైట్, ఇక్కడ చూడండి మా, మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనము క్వాంటిటీ ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవాలంటే ఏం చేశామమ్మా, టు ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఏం చేశాము, రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. టు ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ, సో వి డూ రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇది చేశాం కదా మనం. సో ఇక్కడ చూడండి మా, రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉంది మా ప్రతిసారి. రైట్, జస్ట్ మనము క్వశ్చన్ రివర్స్కి వెళ్తున్నాం అంతే. రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉంది, 10 ఉంది. యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఉంది, 40 ఉంది. సో 40 ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ ఎంతమ్మా, 4 ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. రైట్, ఇక్కడ చూడండి మా, 9:7 అన్నాడు. సో 9:7 అంటే ఎంత వస్తుందమ్మా, 16. 9:7 అంటే 16. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 4 వచ్చింది మా, ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. 9 ఇక్కడ ఎంత వచ్చింది, 16 వచ్చింది. మనము ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కున్నామమ్మా, ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కున్నాము, ఇవి యాడ్ చేసాం కదా, యాడ్ చేసి రైట్. సో మనము నెంబర్ ఆఫ్ 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ అప్లై చేసాము, 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ అప్లై చేసాము. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ 4 ఉంది కాబట్టి కెన్ వి అప్లై √2, అంతే కదా. √16 ఈజ్ 4 కదా. రైట్, సో అప్పుడు x² ఈక్వల్స్ టు 4 అవుతుంది కదా. x² ఈక్వల్స్ టు 4 అంటే ఎన్నిసార్లు ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టుమా, హౌ మెనీ టైమ్స్ హీ పర్ఫార్మ్డ్ ద ఆపరేషన్, 2 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా, 2 టైమ్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టు. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 2 టైమ్స్. ఆన్సర్ ఏంటి మా, 2
టైమ్స్. సో మనం డైరెక్ట్గా ఇక్కడ కూడా చేయొచ్చు. సో 10 తీసి 10 యాడ్ చేశాడు కాబట్టి రైట్. సో 40/10 అంటే ఎంత? 4 వస్తుంది అంతే కదా. సో ఇక్కడ 4 వచ్చింది. యాక్చువల్ కూడా ఇక్కడ కూడా 4 రావాలంటే మనము రూట్ అప్లై చేయాలి అంతే కదా. రూట్ అప్లై చేస్తే ఇక్కడ 4 వస్తుంది. అంటే మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చేసుకున్నాం. రూట్ 2 అంటే 2 టైమ్స్, ఓకే. క్యూబ్త్ రూట్ అంటే 3 టైమ్స్ అని డిస్కస్ చేసుకున్నాం రైట్. షార్ట్ కట్గా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే అలా చేస్తాం మనం, ఓకేనా రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఏ వెజల్ కంటైన్స్ 16 liters. Sorry. A vessel contains 16 liters. Okay, a vessel contains 16 liters. So 8 liters are removed, 8 liters are poured. This operation is performed for some time. After that, the ratio between the alcohol and water. So the ratio between the alcohol and water ఏమైతే అంటే the ratio between the alcohol and water is 3:5. The ratio between the alcohol and water is 3:5. Then find in how many times the operation is performed అంటాడు. సో తెలుగులో చూసినట్టయితే తెలుగులో ఏమంటారు? ఒక తొట్టి యొక్క సామర్థ్యము 16 లీటర్లు కాగా 8 లీటర్లు ఆల్కహాల్ తీసేసి 8 లీటర్ల వాటర్ని యాడ్ చేశాడు. ఇలా కొంత సమయం చేసిన తర్వాత ఆ తొట్టెలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 3:5 ఉంది. అయితే ఆ ఆపరేషన్ని ఎన్నిసార్లు చేశాడు అంటాడు. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు, షార్ట్కట్లో రాసేస్తున్నాం, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? 16. ఓకే, రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత? 8 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 16/8. ఎక్స్ ఈక్వల్స్ టు 16/8. ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2 వచ్చింది రైట్. ఇక్కడ చూడండి మా, టోటల్ ఎంత ఉంది? 8 ఉంది. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ 2 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. సో కెన్ వి రైట్ 8 యాజ్ 2 క్యూబ్ అంతే కదా. ఇక్కడ 2 వచ్చినట్టు చూసుకోవాలి. కెన్ వి రైట్ 8 యాజ్ 2 క్యూబ్? లేకపోతే ఎక్స్ ఈక్వల్స్ టు 8 తీసుకుంటే ఎక్స్, సో ఎక్స్ క్యూబ్ అంటే దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 8 రాసినప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది కదా కదా. అంటే మనకు ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ఎంత వస్తుంది మా? వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ? 3 టైమ్స్. వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ? 3 టైమ్స్ అంతే కదా. ఎక్స్ క్యూబ్ అన్నాడు. సో ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ అంతే కదా. ఎక్స్ పవర్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత తీసాడో అది. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 3 టైమ్స్. వాడు 3 టైమ్స్ తీయగా ఆ రేషియో నిష్పత్తి ఎంత అయిందట అంటే 3:5 అయిందంట. సో దీస్ ఆర్ ద examples on case 3 in concept 2 right. So let's find out the questions now right. So first question చూడండి మా. So what is the first question right? First question ఏమి ఇచ్చాడు? in 40 liters mixture 10 liters are drawn and added again. This process is done for few more times. Then the ratio of the milk and water 7:9. Then the ratio of the milk and water 7:9. Then find how many times the operation is performed అన్నాడు. Then find how many times this operation is performed అన్నాడు. ఓకేనా. సో చూడండి మా, జాగ్రత్తగా ఇక్కడ ఒక తొట్టి ఉంది మా. సో తొట్టి ఉంటే ఎంత కెపాసిటీ? 40 లీటర్స్ ఉంది. ఓకే, దీని కెపాసిటీ 40 లీటర్స్ అనుకున్నాం. అయితే ఎన్ని లీటర్స్ తీసేస్తున్నాడట? 10 లీటర్స్ తీసేస్తున్నాడు, 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడట అంతే కదా. ఓకే, ఎంత తీసేస్తున్నాడు? మిల్క్ 10 లీటర్స్ తీసేస్తున్నాడు, పాలు 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు. మిల్క్ 10 లీటర్స్ తీసేసి వాటర్ 10 లీటర్స్ యాడ్ చేస్తున్నాడు
రైట్. సో దానివల్ల రేషియో ఏమైందట అంటే 7:9 అయిందంట. దానివల్ల రేషియో 7:9 అయిందంట. రేషియో ఎంత అయిందంట? 7:9. సో ఆ 7:9 కావడానికి అతను ఎన్నిసార్లు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటున్నాడు. 7:9 కావడానికి ఆపరేషన్ అనేది ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలి అంటున్నాడు. రైట్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత? 10, ఒరిజినల్ క్వాంటిటీ 40 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 4. ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్స్ టు 4. బట్ ఇక్కడ ఎంత ఉందమ్మా? 16. ఓకే. సో ఇది స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4 లేకపోతే క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4 అని తెలిసిపోతాయి మనకు. సో చూడండి, ఇక్కడ 4 ఉంది చూడండి. రైట్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో మనకు 4లోకి వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 16 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? స్క్వైర్ రూట్ ఆఫ్ సో ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అంతే కదా? మనకు జస్ట్ దీన్ని కంపేర్ చేస్తున్నాం అంతే. సో ఎక్స్ స్క్వైర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ చేశాడమ్మా? 2 టైమ్స్ చేశాడు. వాట్ ఈజ్ ఆన్సర్? 2 టైమ్స్. ఓకేనా? యాక్చువల్లీ మనకు ఎక్స్ వాల్యూ 4 వస్తుంది, బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 16 వచ్చింది. ఓకే. యాక్చువల్లీ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అంటే ఈ డిఫరెన్స్ ఎన్ని టైమ్స్ చేయడం వల్ల వచ్చిందంటే 2 టైమ్స్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 70 లీటర్స్ ఉన్నాయంట. ఓకే. సో ఇన్ 70 లీటర్స్ ఆఫ్ మిక్చర్ 10 లీటర్స్ ఆర్ డ్రాన్. In 70 liters of mixture 10 liters are drawn and added again. This process is done for few more times than the ratio of milk and water 22:27. Then the ratio of milk and water is 22:27. Then find how many times the operation is performed అంటాడు. Then find how many times the operation is performed అంటాడు. ఓకే. సో ఇక్కడ జాగ్రత్త చూడండి మా. యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయంట లీటర్సు? దాని కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. కెపాసిటీ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. సో 10 లీటర్స్ ఆర్ డ్రాన్ యాడెడ్ అగైన్ అన్నాడు. ఓకే. సో 10 లీటర్స్ తీసేశారంట. 10 లీటర్స్ మిల్క్ తీసేసి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశారట. ఓకే. సో 10 లీటర్స్ తీసేసి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశారట. 10 లీటర్స్ మిల్క్ తీసేసి వాటర్ యాడ్ చేశాడు. అయితే ఏమైంది ఇక్కడ? అలా చేయడం వల్ల వాటి రేషియో ఎంత వచ్చిందట అంటే 22:27 వచ్చిందట. వాటి రేషియో ఎంత వచ్చిందట అంటే 22:27 వచ్చిందంట. రైట్. సో చూడమ్మా, ఇది ఎంత? ఇక్కడ ఎంత అవుతుంది? 49. ఇది ఎంత అవుతుంది? 70/10 అంటే 7. చూడమ్మా, మనకి ఎక్స్ వాల్యూ 7 వచ్చింది కదా. యాక్చువల్లీ అక్కడ 49 ఉంది, అంతే కదా. సో ఎక్స్ 7 స్క్వైర్ ఈజ్ 49, లేకపోతే సో స్క్వైర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7. ఎనీథింగ్ కెన్ బి డన్. సో 7 స్క్వైర్, ఇక్కడ 49 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 49 రావాలంటే 7 స్క్వైర్ చేస్తే 49 వస్తుంది కదా. లేకపోతే ఆర్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ స్క్వైర్ రూట్ ఆఫ్ 49 వస్తుంది కదా. ఈ రెండు ఈక్వల్ చేయాలంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఇట్లా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో అంటే ఇక్కడ చూడండి, సో 7 స్క్వైర్ 49 కాబట్టి ఎన్ని టైమ్స్ అన్నట్టు? 2 టైమ్స్. ఎన్ని టైమ్స్ అన్నట్టు? 2 టైమ్స్. అర్థమైనా? 2 టైమ్స్ చేశాడు. ఓకే. రైట్. సింపుల్ వే అమ్మా. దిస్ ఇస్ అ సింపుల్ వే టు డూ దీస్ ప్రాబ్లమ్స్. రైట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి ఇక్కడ జాగ్రత్తగా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్ 50 లీటర్స్ ఆఫ్ మిక్చర్ 10 లీటర్స్ ఆర్ డ్రాన్ అండ్ యాడెడ్ అగైన్. దిస్ ప్రాసెస్ ఈజ్ డన్ ఫర్ ఫ్యూ మోర్ టైమ్స్ దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 311:314. దెన్ ద హౌ మెనీ టైమ్స్ దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? 50 లీటర్స్ ఉన్నాయంటమ్మా. ఓకే. ఒక తొట్టిలో 50 లీటర్స్ ఉన్నాయట. అయితే వాడు ప్రతిసారి 10 లీటర్స్ డ్రా చేస్తున్నాడట. సో 10 లీటర్స్ డ్రా చేయడం వల్ల కొంత సమయం అంటే కొంత సమయము ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత వాటి రేషియో ఏమైందట? మిల్క్ వాటర్ రేషియో 311:314 అయిందట. మిల్క్ వాటర్ రేషియో 311:314 అయిందట. అప్పుడు ఏమంటున్నాడు? ఎన్నిసార్లు ఈ ఆపరేషన్ చేశాడు అంటున్నాడు. రైట్. సో చూడండి, యాక్చువల్ రేషియో ఎంత ఇచ్చాడు? మిల్క్ వాటర్ 311:314. ఓకే. సో యాక్చువల్ ఎంత ఉంది ఇక్కడ? 50 లీటర్స్. రైట్. సో ఎంత చేసేసాడు?
10 లీటర్స్, ఎంత పోసాడు 10 లీటర్స్, రైట్ క్లోజ్. సో చూడండి ఇక్కడ ఎంత మా యాక్చువల్లీ టోటల్ 625, ఎంత 625. ఇక్కడ ఏమొస్తుంది 50/10 అంటే ఎక్స్ వాల్యూ అంటే డైరెక్ట్ రాస్తున్నా, ఒరిజినల్ బై రిమూవ్డ్ అని రాస్తున్నా. ఓకే, సో 5 వస్తుంది. ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి మా యాక్చువల్లీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 625 ఉంది. అంటే చూడండి మా కెన్ వి రైట్ 5/4 ఈజ్ 625? కెన్ వి రైట్ 5/4 ఈజ్ 625? సో అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది 4 టైమ్స్ అవుతుంది, అంతేనా? దీని ఇలా మనం నార్మల్ కన్వర్షన్ కూడా రాసుకోవచ్చు. అంటే మనకు మెథడ్ తెలిస్తే ఏ విధంగానే రాయొచ్చమ్మ దీన్ని. చూడండి, సో 5/n = 625 అలా కూడా రాసుకోవచ్చు. అంటే చూడండి 5/n = 625 అంటే 5/4 కదా. అప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మన n = 4 వస్తుంది. ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ 625 రావాలంటే ఇక్కడ పైన ఎంత ఉండాలి 5/4 ఉండాలి. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద ఆన్సర్ 4 టైమ్స్. కాన్సెప్ట్ 4, దట్ ఈస్ ఫైండింగ్ న్యూ రేషియో. ఫైండింగ్ న్యూ రేషియో. ఓకే, చూడండి మా ఇక్కడ ఏమన్నాడు ఫైండింగ్ న్యూ రేషియో వెన్ 2 రేషియోస్ ఆర్ గివెన్. సో ఈ ఫైండింగ్ న్యూ రేషియోలో 2 టైప్స్ ఉంటాయి మా. ఫైండింగ్ న్యూ రేషియోలో 2 టైప్స్ ఉంటాయి. ఫైండింగ్ న్యూ రేషియోలో విల్ బీ హ్యావింగ్ 2 టైప్స్. సో టైప్ 1 ఏంటంటే మనకు 2 రేషియోస్ ఇచ్చినప్పుడు న్యూ రేషియో కనుక్కోమంటాడు, లేకపోతే 3 రేషియో ఇచ్చినప్పుడు న్యూ రేషియో కనుక్కోమంటాడు. మోర్ దెన్ 3 మ్యాక్సిమం ఇవ్వడు ఎగ్జామ్లో. ఇచ్చినా కూడా మీరు ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే, 2 రేషియో 3 రేషియోస్ ఉంటాయి మనకి ఇప్పటివరకు వచ్చిన ఎగ్జామ్స్లో. సో న్యూ రేషియో ఇచ్చి న్యూ రేషియో కనుక్కోమంటాడు. 2 రేషియో 3 రేషియోస్ ఇచ్చి, రైట్. సో ఇందులో మనము ఫస్ట్ 2 రేషియోస్ ఇచ్చినప్పుడు కనుక్కుందాం, రైట్. సో 2 రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుందాం చూద్దాం. ఫస్ట్ చూడండి మా, ఫర్ సపోజ్ 2 వెజల్స్ ఉన్నాయి మా. ఓకే, సో దెర్ ఆర్ 2 వెజల్స్. సో ఈ వెజల్లో మిల్క్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయి. ఇది వెజల్ 1. సో నెక్స్ట్ ఈ వెజల్లో మిల్క్ వాటరు 4:5 రేషియోలో ఉన్నాయి. మిల్క్ వాటరు 4:5 రేషియోలో ఉన్నాయి. అయితే వాడు ఏమంటాడంటే ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ థర్డ్ వెజల్లో పోసినప్పుడు, ఈ రెండు మిక్స్ చేసి థర్డ్ వెజల్లో పోసినప్పుడు వాటి రేషియో ఎంత అవుతుంది అంటాడు. ఈ రెండు మిక్స్ చేసి థర్డ్ వెజల్లో పోసినప్పుడు వాటి రేషియో ఎంత అవుతుంది అంటాడు, రైట్. సో చూడండి మా క్వశ్చన్ ఏమంటాడంటే వెజల్ ఏ కంటైన్స్ milk and water in the ratio 3:4 and vessel 2 contains milk and water in the ratio 4:5. These 2 vessels are mixed and poured into a new vessel. Then find what is the ratio between the milk and water antadu. Okay, so what is the ratio between the milk and water antadu. ఓకేనా, చూడండి మా తెలుగులో అయితే ఎలా అంటారంటే చూడండి, తెలుగులో మొదటి తొట్టెలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 3:4. అలాగే రెండవ తొట్టెలో పాలు మరియు నీరు యొక్క రేషియో 4:5. అయితే ఈ రెండు తొట్టెలను కలిపి మూడో తొట్టెలో పోసినప్పుడు వాటి రేషియో ఎంత ఉంటుంది అంటాడు. మూడో తొట్టెలో పోసినప్పుడు వాటి రేషియో ఎంత ఉంటుంది అంటాడు, రైట్. సో ఇక్కడ చూడండి మనకు రేషియో 3:4 ఇచ్చాడు, ఇక్కడ కూడా 4:5 ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ ఈ కేసు ఏంటి, కేస్ 1 ఇందులో 2 రేషియోస్ ఇచ్చాడని అర్థం. కేస్ 1 ఇందులో 2 రేషియోస్ ఇచ్చాడని అర్థం. 3:4, 4:5, రైట్. చూడండి 3:4, ఇక్కడ 4:5, రైట్. ఈ తొట్టెలే కలుపుతున్నాడు అనుకుందాం. చూడండి టోటల్ దీన్ని ఎలా చేయాలంటే చూడండి ఫస్ట్ మిల్క్ వాటర్ అని రాసేస్తాం, రైట్. ఫస్ట్ మిల్క్ తీసుకోండి. మిల్క్ యాక్చువల్లీ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 7 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్స్లో మిల్క్ ఎంత ఉంది వెజల్ 1లో 1 ఉంది,
ప్లస్ ఇది వెజల్ 1 అనుకుందాం. వెజల్ 2లో మిల్క్ ఎంత ఉంది 4. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 9 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో వెజల్ 1లో మిల్క్ ఎంత ఉంది 3/7 ఉంది. ఓకే, వెజల్ 2లో 4/9 ఉంది. రైట్, సో ఈ రెండు యాడ్ చేయండి. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 3 × 9 27 ప్లస్ 28/63 అంతే కదా. 27 ప్లస్ 28/63 ఎంత వస్తుంది 55/63. నెక్స్ట్ వాటర్ చూడండి, వాటర్ ఏమవుతుంది వాటరు 4/7 అంతే కదా. వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్, టోటల్ ఎంత 7 పార్ట్స్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎంత ఉంది 5/9. రైట్, ఏమవుతుంది అప్పుడు 36 ప్లస్ 35 35/63. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా 71/63 అవుతుంది. 71/63 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు ఈ రెండింటిని కలిపి మూడో వెజల్లో పోసారట. ఈ రెండింటిని కలిపి మూడో వెజల్లో పోసినట్టయితే మనకు వాటి రేషియో ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్, సో లెట్స్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. రైట్, ఒక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మా. చూడండి, సో మిల్క్ వాటర్ అంతే కదా, మిల్క్ వాటర్. సో ఇదంతా చెప్పండి, మిల్క్ 55/63, నెక్స్ట్ వాటర్ 71/63. 63 క్యాన్సల్. సో 55:71. 55:71 అంటే ఈ రెండు కలిపి ఈ మూడో వెజల్ ఎంత పోశారు 55:71 రేషియోలో పోశారు. ఏ రేషియోలో పోశారమ్మా 55:71 రేషియోలో పోశారు. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్స్ నౌ. 2 equal glasses filled with a mixture of water in the proportion 2:1 and 1:1 respectively and emptied into the third glass. What is the proportion of milk and water in the third glass అన్నాడు. అంతే కదా. సో ఒకటేమో గ్లాస్లో అంట మిల్క్ అండ్ వాటర్ 1:1, ఒకటేమో 1:1, ఇంకోటేమో 2:1 ఉందట. అంతే కదా. వాడు ఏమన్నాడు ఆ మిల్క్ అండ్ వాటర్ని థర్డ్ ప్రపోర్షన్లో వేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. రైట్, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఇక్కడ ఎంత ఉంది 2:1, ఇక్కడ ఎంత ఉంది 1:1. సో మిల్క్ వాటర్. రైట్, సో మిల్క్ ఈక్వల్స్ టు 2 ఎంత టోటల్ 3 ప్లస్ ఇక్కడ చూడండి 1/2, టోటల్ 2 కదా, ఇక్కడ టోటల్ 3. అంటే మనము మిల్క్ పార్ట్ తీసుకొని టోటల్ పార్ట్స్ తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ ఈక్వల్స్ టు ఎంత 1/3 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 1/2. సో మనకు టోటల్ చూడండి 2 × 2 ప్లస్ 3 × 1/6. ఇక్కడ చూడండి, సో 2 × 1 ప్లస్ 3 × 1/6. రైట్, సో టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ 7/6, ఇక్కడ 5/6. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు థర్డ్ వెజల్లో పోసాడంట. ఓకే, ఇవన్నీ థర్డ్ వెజల్లో పోస్తే రేషియో ఎంత వస్తుంది అంటున్నాడు. సో మిల్క్ వాటర్ రేషియో ఎంత అంటే 7/6:5/6. ఇది క్యాన్సల్ 7:5. వాట్ ఈస్ ఆన్సర్ మా 7:5, దట్ ఈస్ ఆప్షన్ 4. ఇక్కడ చూడండి మా సెకండ్ ఆప్షన్ 5:7 ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్ 7:5. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు A and B are two alloys of gold copper melting a mixing together 7:2 7:11 respectively. If equal quantities of these two alloys are mixed to form third alloy C, then the ratio of gold line copper in the C would be అన్నాడు. సో ఇక్కడ కూడా గోల్డ్ లైన్ కాపర్ ఇచ్చాడు, ఇక్కడ కూడా గోల్డ్ లైన్ కాపర్ ఇచ్చారు కాబట్టి సో మనం గోల్డ్ లైన్ కాపర్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ గోల్డ్ లైన్ కాపర్ ఇచ్చి ఇక్కడ కాపర్ గోల్డ్ అడిగితే మనం కాపర్ గోల్డ్ రేషియో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్వశ్చన్ లాగా. రైట్, సో చూడండి మా ఇక్కడ రెండు వెజల్స్ ఉన్నాయి అన్నాడు సేమ్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు ఒకటేమో గోల్డ్ కాపరు ఉన్నాయంట ఒక దాంట్లో, ఏ రేషియోలో ఉన్నాయి ఒక దాంట్లో గోల్డ్ కాపరు 7:2 రేషియోలో ఉన్నాయి, ఇంకోటేమో ఇక్కడేమో 7:11 రేషియోలో ఉన్నాయి. సో గోల్డ్ కాపర్. రైట్, సో చూడండి, సో గోల్డ్ ఈక్వల్స్ టు 7/9 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 7/18
ఓకే, సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమొస్తుంది, కాపర్ ఈక్వల్స్ టు 2/9 ప్లస్, సో 2/9 ప్లస్ 2 ఎంత వస్తుందమ్మా 11/18 ఎంత వస్తుంది 11/18 అంతే కదా. 7/9 ప్లస్ 7/18 ఈక్వల్స్ టు, సో 2/9 ప్లస్ 11/18. సో ఇక్కడ 7 అంటే 9 ఎక్కడ సార్ అంటే ఈ రెండు కలిపితే 9 వస్తుంది. ఈ 9లో గోల్డ్ తీసుకుంటున్నాం, ఈ 18లో గోల్డ్ తీసుకుంటాం. ఓకే, సో నా చూడండి మా, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. సో ఎల్సిఎం ఎంత వస్తుంది 18 వస్తుంది. 9కి 18 ఎల్సిఎంకు, 9కి 18కి ఎల్సిఎం ఎంత వస్తుంది 18 వస్తుంది. చెప్పాను కదా మల్టిపుల్స్ ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ వస్తుందని. చూడండి ఇక్కడ 7 ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ 7 × 2 ప్లస్ ఇక్కడ 8 ఉంది కాబట్టి 7 × 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో 2 × 2 ప్లస్ 11 × 1/18. ఓకే, సో 7 × 2 ఎంత 14 ప్లస్ 7 ఎంత 21. ఇక్కడ చూడండి 2 × 2 ప్లస్ 11 × 1 ఎంత 15/18. రైట్, సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, రేషియో కనుక్కోవాలి. ఓకే, రేషియో కనుక్కోవాలి. చూడండి, సో రేషియో కనుక్కుందాం. రైట్, సో గోల్డ్ కాపర్ ఎంత 21/18 ప్లస్ 15/18. సో దిస్ వన్ క్యాన్సిల్ అవుతుంది కదా, సో ఇక్కడ ప్లస్ రాదు, రేషియో వస్తుంది. ఓకే, టేక్ రేషియో. రైట్, ఇక్కడ ఏమొస్తుంది 7:5 వస్తుంది. సో వాట్ ఈస్ టోటల్ 7:5. సో గోల్డ్ కాపర్ ఎంత, గోల్డ్ కాపర్ ఎంత 7:5. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 7:5. ఓకే, సో ఆప్షన్ బి 7:5. ఓకే, సో కేసు 1లో ఈ విధంగా ఉంటాయమ్మా. వి గోయింగ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఆన్ అలిగేషన్ వెన్ 3 ratios గివెన్. రైట్, సో 3 ratios ఇచ్చినప్పుడు మనకు న్యూ మిక్చర్ రేషియో కనుక్కోమంటాడు మా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ vessel 1, this is vessel 2 and this is vessel 3. Right, so these the quantities from these 3 vessels are poured into this. Okay, so అప్పుడు ఇక్కడ సపోజ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంటుందో కనుక్కోమంటాడు. ఓకే, ఈ మూడిట్లోకి వెళ్ళి తీసి ఇందులో పోసినప్పుడు మిల్క్ వాటర్ రేషియో ఉంటుందో కనుక్కోమంటాడు. రైట్, చూడండి మా, ఇది వెజల్ 1 అనుకుందాం, ఇది వెజల్ 2 అనుకుందాం, ఇది వెజల్ 3 అనుకుందాం. ఓకే, సో వెజల్ 1లో మిల్క్ వాటర్, సో మిల్క్ వాటర్ రేషియో తీసుకుందాం. ఫర్ సపోజ్ 1:2. నెక్స్ట్ ఏం తీసుకుందాం, వెజల్ 2లో విల్ టేక్ 5:4. వెజల్ 3లో విల్ టేక్ 11:7. రైట్, సో ఈ 3 వెజల్ల నుండి ఇందులో ఈ 4th వెజల్లో వాడు మిక్స్ చేశాడంట, ఈ వీడన్నింటినీ మిక్స్ చేసి ఈ 4th వెజల్లో వేశాడంట. అప్పుడు న్యూ రేషియో ఏమొస్తుంది మిల్క్ వాటర్ అని అడుగుతాడు. సో లెట్స్ ఫార్మ్ ద క్వశ్చన్ నౌ. There are 3 vessels with the different quantities, right? So in the vessel 1 milk and water ratio is 1:2. In the vessel 2 the milk and water ratio is 5:4. In the vessel 3 the milk and water, right, ratio 11:7. Then find the new ratio between the milk and water when these 3 are poured into the new vessel అంటాడు. ఓకేనా, రైట్. సో ఇలాంటప్పుడు ఎలా చేయాలి క్వశ్చన్స్ అంటే చూడండి మా, ఇలాంటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము రేషియోస్ 2 ఇచ్చినప్పుడు ఏం చేశాము, వాటిని ఏం చేశామంటే ఫస్ట్ ఒక్కొక్క పార్ట్ తీసుకున్నాం. రైట్, ఇందులో కూడా చూడండి, ఫస్ట్ మిల్క్ ఈక్వల్స్ టు, మిల్క్ ఎంత ఉందమ్మా ఇక్కడ 1, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి టోటల్ 3 parts, ప్లస్ ఇక్కడ మిల్క్ ఎంత ఉంది 5, ఎన్ని పార్ట్స్ 9, ఇక్కడ మిల్క్ ఎంత ఉంది 11, టోటల్ ఎంత 18 parts. రైట్, సో లెట్స్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ వాటర్. సో వాటర్ చూడండి,
సో 2/3 ప్లస్ నెక్స్ట్ 4/9 ప్లస్ 7/18. Okay, so these are the right forms from the 3 vessels, right? So now what we do here is, so ఇవన్నీ యాడ్ చేస్తాం చూడండి. మనం ఇక్కడ ఏం చేస్తాం, మనము ఇవన్నీ యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే మనకు మిల్క్ క్వాంటిటీ వస్తుంది, వాటర్ క్వాంటిటీ వస్తుంది, మనం రేషియో కనుక్కోవచ్చు. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 3, 9, 18, రైట్? 3, 9, 18 యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? 18 వస్తుంది కదా. సో చూడండి, ఎప్పుడైనా మనకు మల్టిపుల్స్ ఉన్నప్పుడు, రైట్? సో 3 × 6 ఈజ్ 18, 9 × 2 ఈజ్ 18. అంటే మనకు ఎల్సిఎం ఏమవుతుంది అంటే బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. ఓకే, సో 18 అంటే చూడండి 3 × 6 అంతే కదా. 3 × 6 ఈజ్ 18 ప్లస్, సో 9 × 2, 9 × 2 ఈజ్ 18. ఇక్కడ ఎంత ఉంది? 5. సో దట్ ఈస్ 5 × 2, రైట్? ఇక్కడ 1 × 6, ఇక్కడ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ 11, రైట్? 11/18 అంటే ప్లస్ 11 × 11/18 అంటే అంతే కదా. 11/18 ఇంటూ ఎల్సిఎం ఎంత? 18. ఇది క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి మా, దీని ఎల్సిఎం కూడా 18 వస్తుంది. ఓకే, సో 2, రైట్? సో 2 ఇంటూ ఇక్కడ ఎంత? 18 అంటే 2/3 అంటే ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది? 6 వస్తుంది కదా, అంతే కదా. బై 3తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4/9 ఉంది అంటే ప్లస్ 4 × 2 వస్తుంది. 18/9 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 7 × 1, రైట్? సో ఫైండ్ అవుట్ దిస్ క్యాలిక్యులేషన్, రైట్? సో చూడండి మా, ఇక్కడ ఎంత వస్తుంది? 6 + 10 + 11, 6 + 10 + 11 బై, సో 18 ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత? 12 + 8 + 7/18, రైట్? సో ఇప్పుడు మిల్క్ ఎంత ఉందమ్మా మనకి? మిల్క్ 27/18. నెక్స్ట్ ఇది ఎంత ఉందమ్మా? 27/18. ఇది కూడా సేమ్, అంతేనా? 27/18. సో 6 + 10 16 + 21 27. సో 12 + 8 ఎంత? 20 + 7 27, రైట్? సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మిల్క్ ప్లస్ వాటర్. మిల్క్ ప్లస్ వాటర్ ఏమన్నా చూడండి, మిల్క్ ప్లస్ వాటర్ ఈక్వల్స్ టు, సో 27/18. సో 27/18 ఈజ్ టు 27/18, రైట్? సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఎంత వస్తుందమ్మా? 1:1 వస్తుంది. అంటే న్యూ రేషియో ఏంటిమా? 1:1, రైట్? సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మనకు. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 3 వెజల్స్ ఉంటాయి, అందులో మిల్క్ పార్ట్ తీసుకోవాలి, వాటర్ పార్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ అడిగింది అనుకోండి, ఆల్కహాల్ పార్ట్ తీసుకోవాలి, వాటర్ పార్ట్ తీసుకోవాలి. ఓకే, ఫైన్. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ విల్ గో టు ద క్వశ్చన్స్, రైట్? సో లెట్స్ సీ ఫస్ట్ హియర్. సో వెజల్ 1, రైట్? సో వెజల్ 2, నెక్స్ట్ వెజల్ 3. ఓకే, సో 4 వెజల్స్, వెజల్ 1, వెజల్ 2, వెజల్ 3, ఇక్కడ 4th వెజల్, రైట్? ఇక్కడ చూడండి మా, ఏం తీసుకుందాము? ఆల్కహాల్ ప్లస్ సాల్ట్ తీసుకుందాం. ఆల్కహాల్ సాల్ట్ తీసుకున్నాం, ఇక్కడ కూడా ఆల్కహాల్ సాల్ట్, ఇక్కడ ఆల్కహాల్ సాల్ట్, రైట్? సో ఇప్పుడు మనం ఈ రేషియో, న్యూ రేషియో కనుక్కోవాలి, రైట్? ఇక్కడ చూడండి, వెజల్ 1లో ఎంత ఉందంటే 3:7 ఉంది. నెక్స్ట్ వెజల్ 2లో 11:9 ఉంది. వెజల్ 3లో 21:19 ఉంది. వెజల్ 3లో 21:19 ఉంది. 3:7 ప్లస్ 11:9 ప్లస్, సో ఇక్కడ ఎంత ఉంది? 21:19, రైట్? సో ప్లస్ ఎందుకుంటున్నా అంటే ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసి పెడతాం కాబట్టి, రైట్? సో నెక్స్ట్ చూడమ్మా, సో ఇక లాజిక్ ఏంటి మనకి? ఫస్ట్ లాజిక్ ఏంటి? మనము ఫస్ట్ ఆల్కహాల్ కనుక్కోవాలి రేషియో, తర్వాత సాల్ట్ తీసుకోవాలి, అంతే కదా. సో ఆల్కహాల్ది మనము రేషియో కనుక్కోవాలి, టోటల్ దానికి ఉన్న ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందో కనుక్కోవాలి. నెక్స్ట్ సాల్ట్ది టోటల్ దాంట్లో సాల్ట్ ఎంత ఉందో కనుక్కోవాలి. దానికి రేషియో అప్లై చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది వీటి మధ్యలో, రైట్? సో లెట్స్ సీ నౌ. ఫస్ట్ చూడండి మా, సో ఫస్ట్ చూడండి ఇక్కడ, ఫస్ట్ సాల్ట్ తీసుకోండి.
సాల్ట్ రేషియో ఫస్ట్ సాల్ట్ తీసుకోండి, సాల్ట్ ఎంత ఉంది క్వాంటిటీ చూడండి. రైట్. సో సాల్ట్ కనుకుందామా, ఆల్కహాల్ కనుకుందాం. ఓకే, ఆల్కహాల్ అనుకుందాం, సాల్ట్ కాకుండా ఆల్కహాల్ అనుకుందాం. సో ఆల్కహాల్ ఈక్వల్స్ ఎంతమ్మా, 3/10 ప్లస్ ఇదెంత 11/20 ప్లస్ అదెంత 21/40. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాల్ట్ ఈక్వల్స్ టు 7/10 ప్లస్ ఎంత 9/20 ప్లస్ ఇదెంత 19/40. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్. సో సాల్ట్ ఆల్కహాల్ రెండు కనుక్కోండి, మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? సో 10, 20, 40 అంటే 40 వస్తుంది ఎల్సిఎం. ఓకే, సో 3 ఇంటూ, సో ఎంత వస్తుంది ఇక్కడ 3/10 ఇంటూ 40 అంటే ఎంత వస్తుందమ్మా? సో ఇక్కడ 4 వస్తుంది, ప్లస్ 11/20 ఇంటూ 40 ఎంత వస్తుంది? 11 ఇంటూ 2 వస్తుంది. నెక్స్ట్ 21/40 ఇంటూ 40 ఎంత వస్తుంది? 21 ఇంటూ 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా. రైట్. సో 40 ఈక్వల్స్ 40. సో చూడండి 7 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ ఎంత 9 ఇంటూ 2 ప్లస్ 19 ఇంటూ 1. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి మా. ఎంత వస్తుంది? 12 ప్లస్ 22 ప్లస్ 21/40 ఈక్వల్స్ టు, సో ఇది సాల్వ్ చేయండి మా, 28 ప్లస్ 18 ప్లస్ 19/40. ఓకే, సో మనకు ఆల్కహాల్ ఈజ్ టు సాల్ట్ రేషియో కనుక్కోమన్నాడు కదా. సో అక్కడ ఎంత అవుతుంది? 34 ప్లస్ 21. 34 ప్లస్ 21 అంటే ఎంతమ్మా? 55/40 ఈజ్ టు, అంతే కదా. 34 ప్లస్ 21 55. నెక్స్ట్ ఇక్కడ చూడండి 28 ప్లస్ 18 ఎంతమ్మా? 46. 46 ప్లస్ 19 ఎంత? 65. అంతేనా? 65/40. దిస్ వన్ క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తుంది? 55 ఈజ్ టు 65 అంటే, సో 11 5s 13 5s. సో 11 ఈజ్ టు 13 ఎంత వస్తుంది? 11 ఈజ్ టు 13. సో న్యూ రేషియో కనుక్కోమన్నాడు మా ఇక్కడ. సో న్యూ రేషియో ఎంత వస్తుంది? 11 ఈజ్ టు 13. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. సో లెట్స్ డూ ద ఫస్ట్ క్వశ్చన్. లెట్స్ ఫోకస్ ఆన్ ఫస్ట్ క్వశ్చన్. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఏమన్నాడు ఇక్కడ? ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ in the 3 samples 1:3, 3:5, 11:5, a mixture containing equal quantities of all 3 samples is made. What will be the ratio of milk and water in the new mixture అన్నాడు. ఓకేనా? సో 3 శాంపుల్స్ ఉన్నాయి మనకు, అందులో మిల్క్ అండ్ వాటర్ 1:3, నెక్స్ట్ 3:5 అండ్ 11:5 ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఆ 3 కలిసి ఇంకో శాంపుల్లో కలిపి ఇంకో శాంపిల్ చేస్తారట. ఆ శాంపిల్ చేసినప్పుడు వాటి రేషియో ఎంత ఉంటుంది అంటున్నాడు. మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంటుంది అంటున్నాడు. రైట్, చూడండి మా. సో ఇక్కడ రాసేయండి, ఇది శాంపుల్ 1 1:3 మిల్క్ వాటర్. నెక్స్ట్ ఇది శాంపుల్ 2 3:5 మిల్క్ వాటర్. ఇది శాంపుల్ 3 11:5 మిల్క్ వాటర్. ఓకే, సో 11:5. రైట్, ఇక్కడ చూడండి మా. సో ఫస్ట్ ఏం చేయాలి మనము? ఈ మూడింట్లో మిల్క్ వాటర్కు రైట్, సో రేషియో కనుక్కోవాలి, న్యూ రేషియో. ఇక్కడ చూడండి మా, ఇందులో ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఇందులో మిల్క్ క్వాంటిటీ కనుక్కుంటాం, అంతే కదా. ఫస్ట్ ఏం చేస్తాము? ఈ టోటల్ క్వాంటిటీలో మిల్క్ క్వాంటిటీ కనుక్కుంటాం. రైట్, సో మిల్క్ క్వాంటిటీ కనుక్కోండి. మిల్క్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 1/4 ప్లస్ ఎంత? 3/8 ప్లస్, సో 8 ఎందుకు వచ్చింది మమ్మ? 3 + 5 కదా. నెక్స్ట్ 11/16, సో 11 + 5. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాటర్. సో వాటర్ చూడండి, 3/4 ప్లస్ 5/8 ప్లస్ ఎంత? 5/16. ఓకే, సో రైట్, సాల్వ్ చేయండి. సో 4 8 16కి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 16 వస్తుంది. ఓకే, సో 4 8 16 అంటే 16 వస్తుంది. ఎందుకంటే సో ఈ 16 అనేది 4తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మల్టిపుల్ అమ్మ, డైరెక్ట్ 4 × 4 మల్టిపుల్, 8 × 2 ఈజ్ ద మల్టిపుల్. రైట్, నెక్స్ట్ చూడండి 4 ఇంటూ, ఇక్కడ చూడండి అమ్మా, సారీ 1 ఇంటూ
అంతే కదా. సో 1/4 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ప్లస్ 3 ఇంటూ 1/8 ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 11 ఇక్కడ ఎంత 11 ఇంటూ 1/16 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. సో 3 ఇంటూ 16 వస్తుంది కదా, ఇక్కడ కూడా ఇక్కడ ఎంత వస్తుంది, 3 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 5 ఇంటూ 1. రైట్, సో సాల్వ్ దెమ్ నౌ. వీటిని సాల్వ్ చేయండి, మనకి న్యూ మిక్సర్ రేషియో వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి అమ్మా. సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 11, అంతే కదా. 1 ఇంటూ 4, 3 ఇంటూ 2, 11 ఇంటూ 1. రైట్, సో టోటల్ ఎంత వస్తుంది మనకు, 21, isn't it? 21/16. సో ఇక్కడ చూడండి 12, 10, 5. సో టోటల్ హౌ మచ్, 27/16, isn't it? ఓకే, సో మిల్క్ ప్లస్ వాటర్ ఈక్వల్స్ టు 21:27. ఓకే, 7:9. సో మిల్క్ వాటర్ ఈక్వల్స్ టు 7:9 కదమ్మా. న్యూ రేషియోలో మనకి ఎంత, 7:9 అనేది. రైట్, సో మిల్క్ వాటర్ రేషియో. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, 7:9 ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ఓకే, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ చేయాలమ్మా. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు. రైట్, సో ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 3 samples ఈజ్ 2:1, 3:2, 5:3. ఏ మిక్చర్ కంటైనింగ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్ 3 samples ఈజ్ మేడ్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ 3 మిక్చర్స్ ఉన్నాయమ్మా. సో ఆ 3 మిక్చర్స్ నుండి 4th మిక్చర్లో కలిపినప్పుడంట మనకు న్యూ రేషియో ఏమొస్తుంది అంటున్నాడు. రైట్, ఫస్ట్ చూడండి మిక్చర్స్ రాసేయండి ఈజీగా. సో ఇక్కడ ఎంతమ్మా, సో మిల్క్ వాటర్ ఎంత ఉంది, 2:1. నెక్స్ట్ సెకండ్ వెజల్లో 3:2 మిల్క్ అండ్ వాటర్. నెక్స్ట్ థర్డ్ వెజల్లో ఎంత వస్తుంది, మిల్క్ వాటర్ 5:3. నెక్స్ట్ చూడండిమా, 5:3 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ మిల్క్ యొక్క క్వాంటిటీ కనుక్కోవాలి. టోటల్ దాంట్లో మిల్క్ క్వాలిటీ కనుక్కోవాలి. సో మిల్క్ క్వాంటిటీ కనుక్కోండి. మిల్క్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత 3, ఇక్కడ ఎంత 5, ఇక్కడ ఎంత 8 కదా. సో అందులో 2 ఎంత, మిల్క్ ఎంత ఉందమ్మా, 2 ఉంది. 2/3 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మిల్క్ 3/5 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా, 5:3 ఉంది అంటే 8. సో 8 ఉంది కాబట్టి 5/8 కదా, ఇది మిల్క్. నౌ సో వాట్ ఈస్ ద ఎల్సిఎం మా, ఎల్సిఎం డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో 3 into 5 ఈజ్ 15, 15 ప్లస్ 8 ఈజ్ 120. ఓకే, సో 2/3 into 120 ఎంత వస్తుందమ్మా, 2/3 into 120 ఈజ్ 80 ప్లస్ నెక్స్ట్ 3/5 into 120 ఎంత వస్తుందమ్మా. సో 3/5 into 120 72 ప్లస్ నెక్స్ట్ 5/8 into 120, 5/8 into 120 అంటే ఎంత వస్తుంది చెప్పండి. 5/8 into 120 అంటే 75, అంతేనా, 75. సో ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 72, 75, 87. సో ఇక్కడ ఎంత 14, 227. ఓకే, 227. సో 227/120. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మా, మిల్క్. సో సారీ మిల్క్ అనుకున్నాం కదా, వాటర్. నెక్స్ట్ వాటర్. సో వాటర్ చూడండి మా, సో 1/3 ప్లస్ 2/5 ప్లస్ 3/8. ఓకే, సో 1/3, 2/5. సో మళ్ళీ రాద్దాం చూడండి, 1/3 ప్లస్ 2/5 ప్లస్ 3/8. ఓకే, so what is the LCM here, 120 again, right, LCM 120. Next చూడండి 1/3 into 120 is 40. Next 2/5 into 120 ఎంతమ్మా, 2/5 into 120, so 48 plus 3/8 into 120, 45.
సో టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 48 + 45 93, 93 + 40 133, 133/120. ఓకే అమ్మా. సో ఇక్కడ ఏమంటున్నాడు, మిల్క్ అండ్ వాటర్ రేషియో అంటున్నాడు. న్యూ మిల్క్ అండ్ వాటర్ది న్యూ రేషియో అంటున్నాడు. సో మిల్క్ ఎంత ఉందమ్మా, 227/120 ఈజ్ టు 133/120. This one cancel. So 227 is to 133 is the answer. Okay, 227 is to 133 is the answer. So let's find out whether we have this answer or not. So yeah, so first option A. Okay, so ikkada em ichadma, option A. Okay, so option A. Let's go to the next one ma. Let's go to the next question. సో వీటిని జాగ్రత్తగా క్యాల్కులేషన్ చేయాలమ్మా. ఓకే, సో మీరు క్యాల్కులేషన్లో ఫాస్ట్ ఉన్నారనుకోండి, ఈ క్వశ్చన్ 30 seconds to 1 minute అయిపోతుంది. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 3 samples 4:3, 5:9 and 11:10. ఏ మిక్చర్ containing equal quantities of all 3 samples is made. What will be the new ratio? What will be the న్యూ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్? ఓకే రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, సో 3 నమూనాలలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఉన్నాయంట. సో వాటిని కలిపిన తర్వాత కొత్తగా ఏర్పడే పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఎంత అంటున్నాడు. రైట్, చూడండి మా డైరెక్ట్ రాస్తున్నాను ఇప్పుడు, టైం వేస్ట్ కాకూడదని. సో మిల్క్ ఈక్వల్స్ టు, అంటే మీకు ఇలా రాయడం అలవాటు కావడానికి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సో ఇది ఎంత ఉందమ్మా, ఇది 7, ఇది 14, ఇది 21 ఉంది. సో ఎల్సిఎం ఎంత వస్తుంది, 7, 14, 21 ఎల్సిఎం ఎంత వస్తుంది, 20, 42 అంతే కదా. సో 42 వస్తుంది. సో నార్మల్ మెథడ్లో రాస్తున్నాను. రైట్, సో 42. రైట్ 42 హియర్ అండ్ వాటర్ ఆల్సో 42. నెక్స్ట్ చూడండి మా, మిల్క్ ఎంత ఉంది ఇక్కడ, 4 అంతే కదా. సో మిల్క్ ఎంత, సో దీన్ని డైరెక్ట్ రాయకండి, డైరెక్ట్ రాస్తే ఇబ్బంది అవుతుంది. రైట్, చూడండి మిల్క్ ఎంత ఉందమ్మా, 4/7 ప్లస్ నెక్స్ట్ 5/14 ప్లస్ 11/21. ఇప్పుడు రాసేయండి, ఇక్కడ ఎంత వస్తుందమ్మా, ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది, 42. సో 4/7 into 42 ఈజ్ 24. నెక్స్ట్ 5/14 into 42 ఈజ్ 15 ప్లస్ 11/21 into 42 ఈజ్ 22. 11/21 into 42 is 22. Right, so let's check out here. ఇక్కడ చూడండి మా, 3/7 ప్లస్ 9/14 ప్లస్ 10/21. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 42. సో 3/7 into 42 ఎంతమ్మా, 3/7 into 42 is 18. నెక్స్ట్ 9/14 into 42 is how much, 27. Plus 10/21 into 42 how much, 10/21 into 42 how much, 20 antena, 20. Right, so let's count all these things. So 24 plus 15 is 39, 39 plus 22, 39 plus 22 is 61/42 equals to ikkada entama, so 47 plus 18 65/12. Right, సో మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉందమ్మా, మిల్క్ వాటర్ రేషియో ఎంత వస్తుంది చెప్పండి, 61:65 అంతే కదా. సో by42 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో by42 క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఈస్ ద ఆన్సర్, 61:65. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్, రైట్, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ ఫైండింగ్ ద న్యూ రేషియో when 3 ratios given. Okay, finding the new ratio when 3 ratios given. Right, let's go to the next concept in the alligation mixers. So let's see another concept, students, that is concept 5. So what is concept 5? In what ratio taken from vessel and cask. అంటే చూడండి మా, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి మీ, 2 వెజల్స్ ఉంటాయమ్మా. సో ఈ 2 వెజల్స్ నుండి కొంత క్వాంటిటీ డ్రా చేస్తారు. ఓకే,
సో డ్రా చేసి కొత్త వెజల్లో వేసినప్పుడు ఒక న్యూ రేషియో వస్తుంది. కొత్త వెజల్లో వేసినప్పుడు ఒక న్యూ రేషియో వస్తుంది. అయితే ఆ న్యూ రేషియో రావడానికి వీటిని డ్రా చేసేటప్పుడు ఎంత రేషియోలో డ్రా చేయాలి అంటున్నాడు. ఓకే, సో ఎంత రేషియోలో డ్రా చేయాలి అంటాడు. అర్థమైందా? సో ఈ టూ వెజల్స్ నుండి ఒక క్వాంటిటీ ఇస్తారు, ఒక రేషియోలో తీస్తాడు. ఆ రేషియోలో తీసి ఇందులో కలపడం వల్ల ఇక్కడ ఇంకొక న్యూ రేషియో వస్తుంది. అయితే వాడు ఏమంటాడు, ఇక్కడ ఏ రేషియోతోని డ్రా చేశారంటాడు. ఏ రేషియోతోని డ్రా చేశాడంటాడు. రైట్. సో లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండిమా, ఇక్కడ 2 వెజల్స్ ఉన్నాయమ్మా. ఓకే, సో 2 వెజల్స్ ఉన్నాయి. ఈ 2 వెజల్స్లో ఆల్కహాల్ వాటరు ఒకటేమో 5:2 అనుకోండి, ఇంకోటేమో 7:6 అనుకోండి. ఒకటేమో 5:2, ఒకటేమో 7:6 అనుకోండి. అయితే అవి రెండింటిని ఒక రేషియోలో డ్రా చేసి ఇంకో వెజల్లో వేసినప్పుడంట అది 8:5 అవుతుందంట. ఆ రెండు కలిపి 8:5 అవుతాయి అంట. సో 5:2ను 7:6లో నుండి కొంత రేషియో తీసుకొని కొత్త వెజల్లో వేసినప్పుడు ఆ రేషియో ఏమవుతుందంట, 8:5 అవుతుందంట. సో అప్పుడు వాడు ఏమంటున్నాడు, లెట్స్ ఫైండ్ అవుట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఏం కనుక్కోమంటున్నాడు, ఏ రేషియోలో అవి డ్రా చేయాలి అంటున్నాడు. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ మా. కొంచెం చూస్తే కొంచెం టఫ్ అనిపిస్తాయి, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. రైట్. రైట్, చూడండి మా, ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, 7. ఇక్కడ 13, ఇక్కడ కూడా ఎంత ఉన్నాయి, 13, అంతే కదా. సో టోటల్ 7, 13. రైట్, చూడండి ఫస్ట్ 7కి 13కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 91 వస్తుంది. 7కి 13కి ఎల్సిఎం 91 వస్తుంది. 7 13s 91. చూడండి మా, సో ఇక్కడ ఎంత ఇచ్చాడు, 5:2 ఇచ్చాడు ఆల్కహాల్ వాటర్. నేను ఏం చేస్తున్నానంటే ప్రతి వెజల్ నుండి ఓన్లీ ఆల్కహాల్నే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్కహాల్ ఎంత ఉంది, 5:2లో 5 ఉంది కదా. అంటే 5 టోటల్ ఎంత ఉంది, 7. ఇక్కడ చూడండి 7:6 ఉంది, ఆల్కహాల్ 7 ఉంది, టోటల్ ఎంత ఉంది, 13 ఉంది. 7/13. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా, 8:15 ఉంది, ఆల్కహాల్ ఎంత ఉంది, 8 ఉంది, టోటల్ ఎంత ఉంది, 13 ఉంది. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేశాము, ఈ రెండింటిలో ఆల్కహాల్ వాటర్లో మనం ఏం చేసామంటే ఆల్కహాల్ తీసుకున్నాం అంతే, వాటర్ని పక్క పెట్టేసాం. రైట్. సో చూడండి, సో దీన్ని ఇలా చేయాలంటే కష్టం కదమ్మా, అందుకే మనం ఏం చేసాము, వి టుక్ ఎల్సిఎం. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 5/7, 7/13, 8/13? రైట్. సో మనకి ఇక్కడ వీటి ఎల్సిఎం ఎంత వచ్చింది యాక్చువల్లీ, సో 7, 6, 13 ఎల్సిఎం ఎంత తీసుకున్నాం, 91 వచ్చింది మనకు. ఇంటూ 91, సో ఇంటూ 91. ఓకే, సో మనకి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ. సో 13s అంటే 65, ఇక్కడ సో 7s అంటే 49, ఇక్కడ ఎంత వస్తుంది, 56 కదా. సో ఇక్కడ 65, 49, 56. రైట్. సో దీన్ని కొంచెం నీట్గా రాస్తున్నా చూడండి, సో అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సో ఎంత, 65, 49, 56. 65, 49, 56 కదా. రైట్, చూడండి ఇది దీనికంటే పెద్దగా ఉంది, ఇది దీనికంటే చిన్నగా ఉంది, అంటే అలిగేషన్ అప్లై చేయొచ్చు. రైట్. సో 56 మైనస్ 49 ఎంతమా, 7:2. 65 మైనస్ 56. 65 మైనస్ 56 ఎంత వస్తుందమ్మా, 9, అంతేనా. 4 + 5 9. సో వాట్ ఈస్ ద రేషియో అమ్మా, 7:9. అంటే చూడండి మా, ఈ 7:9 రేషియోలో వాడు డ్రా చేసి మిక్స్ చేసినట్టయితే మనకు 8:13 అనేది వస్తుందంట ఎండ్ రిజల్ట్. అంటే ఇక్కడ మనకి ఏం రాయాలి, ఇక్కడ 7:9. ఇక్కడ ఎంత రావాలి, 7:9 రావాలి. రైట్, అది ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ సీ క్వశ్చన్స్ ఆన్ దిస్. రైట్,
ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, యాసిడ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద వెజల్ ఏ ఇన్ ద 5:2. ఇక్కడ ఏమన్నాడు 8:5. నెక్స్ట్ ఇన్ ద ప్రపోజన్ షుడ్ క్వాంటిటీస్ బి టేకెన్ ఫ్రమ్ 2 vessels ఫ్రమ్ ఏ మిక్సర్ ఇన్ విచ్ యాసిడ్ అండ్ వాటర్ విల్ బీ ఇన్ ద రేషియో 9:4 అన్నాడు. రైట్. సో ఇక్కడ 2 vessels ఉన్నాయట, అందులో మనకు యాసిడ్ మరియు వాటర్ ఎంత ఉన్నాయట అంటే, సో యాసిడ్ వాటర్ దాంట్లో ఏమో 5:2 ఉన్నాయంట. ఓకే. సో ఇంకో దాంట్లో 8:5 ఉన్నాయంట. రైట్. సో యాసిడ్ వాటర్. నెక్స్ట్ ఏమన్నాడు, వాటిని ఏ రేషియోలో తీసినట్టయితే మనకు న్యూ వెజల్లో అవి 9:4 ఉంటాయి అంటున్నాడు. న్యూ వెజల్లో అవి 9:4 ఉంటాయి అంటున్నాడు. రైట్. సో చూడండి మా, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏం తీసుకోవాలి, ఐదర్ యూ టేక్ ఆల్కహాల్, ఐదర్ యూ టేక్ వాటర్. ఐ విల్ టేక్ ఆల్కహాల్. రైట్. సో చూడండి ఇక్కడ ఎంత ఉంది, 7, 13 అండ్ 13. సో కోఇన్సిడెన్స్గా మనకు 7, 13 అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, ఎల్సిఎం 91 వచ్చింది కదా, అంతే కదా. చూడండి, సో ఆల్కహాల్ తీసుకుంటున్నా ఫస్ట్ దాని నుండి, ఎంత ఆల్కహాల్ ఎంత ఉంది, 5. సో మనకి యాక్చువల్ టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 7. సో 2లో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ 8/13 తీసుకుంటున్నా, ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటున్నా కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 9/13. రైట్. సో మనకి ఎల్సిఎం తెలుసు ఎంత, 91. సో నేను డైరెక్ట్గా రాస్తున్నా చూడండి ఇప్పుడు. సో 5/7 ఇంటూ 91 అంటే ఎంతమ్మా, 5/7 ఇంటూ 91 ఎంత వస్తుంది, 65. అంతేనా. సో 5/7 అంటే ఇది ఎంత, 13. సో ఇక్కడ 65 వస్తుంది టోటల్, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 8/13 ఇంటూ 91. ఓకే. సో ఇక్కడ 7 వస్తుంది ఇక్కడ. సో 91 అంటే ఇక్కడ 7 వస్తుంది. సో 13 7s 91, అక్కడ 13 7s 91, 63. ఓకే. రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది, 63 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 56 వస్తుంది. ఓకేనా. రైట్. సో చూడండి మా, దీన్ని క్లారిటీగా రాస్తున్నాను ఇక్కడ, 65, 56, 63. సో డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో వాట్ ఈజ్ ద రేషియో, వాళ్ళు ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే 7:2. ఏ రేషియోలో మిక్స్ చేయాలమ్మా, 7:2 రేషియోలో వాళ్ళు మిక్స్ చేసినట్టయితే వాళ్ళకి న్యూ రేషియో అనేది 9:2 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, 7:2. 7:2. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ, యాసిడ్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ వెజల్ 3:2. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు, 1:4. ఇక్కడ రాసిస్తున్నాను చూడండి, అక్కడ 4 ఉంది కదా, ఇక్కడ రాసిస్తున్నాను 1:4. నెక్స్ట్ 3:5 అన్నాడు. రైట్. సో సేమ్ క్వశ్చన్ కదా, డైరెక్ట్గా తీసేసుకుందామమ్మా, టైం ల్యాగ్ చేయకుండా. రైట్. సో చూడండి 3:2 అన్నాడు. సో ఐ విల్ టేక్ సో యాసిడ్. సో ఇక్కడ యాసిడ్, ఇక్కడ కూడా యాసిడ్. సో ఇది వెజల్ 1, ఇది వెజల్ 2. రైట్. సో 3:5 అంటే టోటల్ 5 parts. సో ఇక్కడ 5 parts, ఇక్కడ ఎంత 8 parts. ఓకే. సో 8 parts. చూడండి, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నాను 3/5. సెకండ్ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటున్నాను 1/5. నెక్స్ట్ థర్డ్ దాంట్లోకి వెళ్ళి తీసుకున్నా చూడండి ఎంత, 3/8. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 5, 8? సో ఎల్సిఎం ఎంత అమ్మా, 5, 8 ఎల్సిఎం 40. ఎంత వస్తుంది, 40. ఎంత వస్తుందమ్మా, 40 వస్తుంది. రైట్. సో లెట్స్ సీ హియర్, 40 ఉంది కదా, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 40 రాసేసేయండి. ఓకే. సో 5 8s 8 5s 5 8s. సో ఎంత వస్తుంది చూడండి, సో 24 కదా. ఇక్కడేమో ఎంత వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది, ఇక్కడేమో 8 వస్తుంది, ఇక్కడేమో 15 వస్తుంది, అంతేనా. 24 8 15 కరెక్టేనమ్మా, ఒకసారి చూడండి. సో 9 by, రైట్. లెట్స్ సీ హియర్.
సో 3:2, 3:2 అంటే 3:2, నెక్స్ట్ 1/4 కరెక్టే, నెక్స్ట్ 3/8. ఓకే, సో 3/5, 1/5, 3/8. సో 40, it's 15 and 24 and there also 24. కరెక్టే అమ్మా. కానీ తెలుగులో ఇక్కడ చూడండి అమ్మా. రైట్, సో తెలుగులో మిస్టేక్ పడింది. ఇక్కడ 5:2 కాకుండా 3:2 రావాలి. సో ఇక్కడ 1:4 రావాలి. నెక్స్ట్ ఇక్కడికి ఎంత రావాలి? 3:5 రావాలి. సో ప్లీజ్ చేంజ్ దిస్. సో దీనివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయినాం మనం. సో 3:5. ఓకే, సో ఇక టోటల్ ఎంత వస్తుంది చూడండి మనకి. నౌ ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 24 అంతే కదా. 24, 8, 15. సో ఎంత వస్తుంది? 7:9. వాట్ ఈస్ ద ఆన్సర్? 7:9. నన్ ఆఫ్ దిస్. ఎంత వస్తుంది? 7:9. నన్ ఆఫ్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంది. యాసిడ్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద వెజల్ 4:5, in the ratio 4:5, and in the vessel B 11:7. In what proportion should quantities taken from the out of vessel, two vessels, to form a mixture which acid and water will be in the ratio 6:5? ఓకే, సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం చూడండి. 4:5, 6:5 ఎంత ఉంది? 4:5, 11:7. నెక్స్ట్ ఏం ఫామ్ చేయాలి? 6:5 ఫామ్ చేయాలి. ఓకే, చూడండి మా 4:5 అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. ఇక్కడ 11:7 అంటే 18 పార్ట్స్. ఇక్కడ ఎంత? సో ఎంత ఉందమ్మా? ఇక్కడ 11 పార్ట్స్. రైట్, సో వెజల్ 1, వెజల్ 2. రైట్, ఎంత ఉందమ్మా? 4/9. నేను ఆల్కహాల్ తీసుకుంటున్నా ప్రతిసారి. 11/18. సో ఇక్కడ ఎంత వస్తుంది? 6/11. 9, 11, 18 ఎల్సిఎం ఎంతమ్మా? ఎల్సిఎం ఆఫ్ 9, 11, 18. సో ఎంత వస్తుంది? 9, 11, 18 ఎల్సిఎం. సో 11 into 18 అంతే కదా, 198 కదా. సో 198 ఎల్సిఎం ఎంత? 198. సో ఇక్కడ 198 రాసేయండి. సో 198. ఓకే, రైట్. చూడండి మా. సో 9 into 22, ఇక్కడ 18, 11, ఇక్కడ 11, 18 సార్. రైట్, సో 4 into 22 ఎంత వస్తుంది మా? 4 into 22 ఈజ్ 88. 11 into 11 ఈజ్ 121. 6 into 18 ఈజ్ 108. అంతే కదా. సో వాట్ ఈస్ ద రేషియో నౌ? 121 minus 108. 121 minus 108 is 13 is to ఎంత? 108 minus 88, 20. So what is the answer? 13:20. So let's see here whether we have 13:20 or not. Yes, we have 13:20. ఇక్కడ చూడండి మా, ఇక్కడ రెండు ఉన్నాయమ్మా. కోఇన్సిడెన్స్గా మీరు చూస్తే ఒకటేమో 13:20 ఉంది, ఇంకోటేమో 20:13 ఉన్నాయి. ఇక్కడ చూడండి 13:20 ఉంది, 20:13 ఉంది. మన క్వశ్చన్లో వాడు ఒకవేళ యాసిడ్ వాటర్, వాటర్ యాసిడ్. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో? యాసిడ్ అన్నాడు. సో యాసిడ్ చూడండి, ఇక్కడ యాసిడ్ వాటర్ అడిగాడు కాబట్టి యాసిడ్ వాటర్ ఇది తీసుకోవాలి. రైట్, సో వాటర్ యాసిడ్ అన్నాడు అనుకోండి, ఇది తీసుకోవాలి. మన క్వశ్చన్ ఏది అడిగాడు కాబట్టి ఇది తీసుకుంటే సరిపోతుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కాన్సెప్ట్ 5, దట్ ఈస్ వెన్ some amount of liters added or some amount of liters are removed. ఓకేనమ్మా. సో లీటర్ను యాడ్ చేసిన లేకపోతే రిమూవ్ చేసిన క్వాంటిటీని మనం కనుక్కోవాలి. రైట్, ఇందులో కొన్ని 3-4 టైప్స్ ఉంటాయమ్మా. అందులో మేజర్ చూడండి ఒకసారి. ఒకటేమో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. రైట్, ఫస్ట్ ఏంటి? ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో రెండోది ఏముంటుందంటే యాడెడ్ క్వాంటిటీ. ఓకే, సో యాడెడ్ క్వాంటిటీ. సో థర్డ్ ఏముంటుందంటే రిమూవ్డ్ క్వాంటిటీ. ఓకే, సో యాడెడ్ క్వాంటిటీ, రిమూవ్డ్ క్వాంటిటీ, ఒరిజినల్ క్వాంటిటీ. రైట్, సో దీస్ ఆర్ ద 3 cases in the concept 5. రైట్, సో లెట్స్ సీ హౌ ద క్వశ్చన్స్ విల్ బి. రైట్, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి.
ఇక్కడ ఏమంటారమ్మా, ఒక వెజల్ ఉందట, ఒక తొట్టి, ఒక వెజల్ ఉందట, అందులో ఆల్కహాల్ మరియు వాటర్ ఎంత ఉందట, ఆల్కహాల్ మరియు వాటర్ రేషియో 4:3 ఉందంట. అయితే కొంత వాటర్ను యాడ్ చేస్తే, కొంత వాటర్ని యాడ్ చేసినట్టయితే ఆ రేషియో ఏమవుతుందట అంటే 4:5 అవుతుందంట. రైట్. సో మనకు ఒక వెజల్లో ఆల్కహాల్ వాటర్ ఎంత ఉంది, 4:3 ఉంది. రైట్. ఒక 10 లీటర్స్ని యాడ్ చేశాడు అనుకోండి, 10 లీటర్స్ని యాడ్ చేస్తే అప్పుడు వాటి రేషియో ఏమవుతుందట అంటే 4:5 అవుతుందంట. అప్పుడు ఏమంటాడంటే ఒరిజినల్గా ఇందులో ఎంత క్వాంటిటీ ఆఫ్ లీటర్స్ ఉన్నాయని అడుగుతాడు. రైట్. సో తెలుగులో చూసినట్టయితే మనకి ఎలా ఉంటుంది, ఒక తొట్టెలో ఆల్కహాల్ మరియు నీరు నిష్పత్తి 4:3. అయితే 10 లీటర్ల నీరు కలిపినప్పుడు వాటి నిష్పత్తి 4:5లో ఉంటుంది. అయితే మొదటగా ఇందులో ఎంత పరిమాణంలో ఆల్కహాల్ మరియు నీరు ఉన్నాయి అంటాడు. రైట్. సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే చూడండి మా, ఫస్ట్ మనం ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ, సో వీఆర్ యాడింగ్ వాటర్ అంటే చూడండి, గుర్తుపెట్టుకొని మనము ఆల్కహాల్ వాటర్లో ఎంత ఉంది, ఇక్కడ 4:3 ఉంది, నెక్స్ట్ ఏమైంది 4:5 ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4:3 ఉంది, ఇక్కడ 4:5 ఉంది. మనం ఏం యాడ్ చేస్తున్నాము, వాటర్ యాడ్ చేస్తున్నామంటే ప్రతిసారి ఆల్కహాల్ కాన్స్టెంట్ ఉండాలి. రైట్. ఇక్కడ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ కాన్స్టెంట్ ఉండాలి, వాటర్ ఉంటే మిల్క్ ఉంటే మిల్క్ కాన్స్టెంట్ ఉండాలి. రైట్. అంటే మనం ఒక క్వాంటిటీ యాడ్ చేస్తున్నప్పుడు ఇంకో క్వాంటిటీ కాన్స్టెంట్ ఉండాలి. రైట్. సో అంటే ఇక్కడ రూల్ ఏంటి మా, ఇందులో రూల్ రాసుకోండి, నోట్ రాసుకోండి. రూల్ ఏంటి, వన్ క్వాంటిటీ షుడ్ బి కాన్స్టెంట్ వెన్ ఎవర్ వీఆర్ యాడింగ్ ద అనదర్ క్వాంటిటీ. రైట్. సో క్వాంటిటీ ఏ, ఇక్కడ ఏ అంటే లీటర్ అమ్మా, ఏ షుడ్ బి కాన్స్టాంట్ when quantity B is added. అంతే కదమ్మా. ఇప్పుడు ఆల్కహాల్ ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఉండాలి, చేంజ్ కాకూడదు. ఎందుకు మనం వాటర్ యాడ్ చేస్తున్నాం, ఆల్కహాల్ ఎందుకు చేంజ్ కావాలి, చేంజ్ కాకూడదు. రైట్. ఇక్కడ చూడండి మా, ఆల్కహాల్ వాటర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. రైట్. ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. యాడ్ చేస్తున్నప్పుడు ఎంత పెరిగింది మనకు, 2 పెరిగింది. ఎంత పెరిగింది మా, 2 పెరిగింది. యాక్చువల్లీ మనకు ఎన్ని లీటర్స్ ఇచ్చాడు, ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడంట, ఎన్ని లీటర్స్, 10 లీటర్స్ యాడ్ చేశాడు. రైట్. చూడండి మా, యాక్చువల్లీ మనకు 10 లీటర్స్ యాడ్ చేశాడు, బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ అంటే యాక్చువల్ 2 పార్ట్స్ పెరిగాయి. సో 2 పార్ట్స్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 10 కదా. 2 పార్ట్స్కి మనకు 10 ఇచ్చాడు. నెక్స్ట్ 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా, 1 పార్ట్ ఈజ్ 5 లీటర్స్. బట్ మనల్ని క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ ఎంత ఉంది, బి ఎంత ఉంది కనుక్కోమన్నాడు, లేకపోతే టోటల్ ఎంత ఉంది కూడా కనుక్కోమంటాడు. రైట్. చూడండి, ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఏ 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంతమ్మా, సో 1 × 5 4 × 5 ఎంత, 20 లీటర్స్. ఓకే. నెక్స్ట్ టైం కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, అంటే సారీ వాటర్ కనుక్కోవాలి. వాటర్ ఎంత ఉంది, 3 పార్ట్స్ అంటే W. సో 3 × 5 హౌ మచ్, 15 లీటర్స్. ఓకే. సో మనకు ఆల్కహాల్ ఎంత ఉంది మా, 20 లీటర్స్ ఉంది, అంతే కదా వెజల్లో. రైట్. నెక్స్ట్ వాటర్ ఎంత ఉంది మా, మనకి 15 లీటర్స్ ఉంది. ఓకే. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడు మనకు ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నప్పుడు. రైట్. సో ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కున్నప్పుడు ఈ విధంగా చేయాలి. సో ఇందులో కొంచెం వేరియేషన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ ఏమంటాడంటే ఒక తొట్టి ఉందంటాడు, ఒక వెజల్ ఉందట. ఆ వెజల్లో టూ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయంట.
ఓకే, సో ఒకటేమో వాడి రేషియో ఎంత అంటే 5:6 అంటాడు. వాటి రేషియో ఏమంటాడు 5:6 అంటాడు. అయితే బి టైప్ యాడ్ చేసినప్పుడు బి టైప్ క్వాంటిటీని యాడ్ చేసినప్పుడు ఎంత యాడ్ చేస్తాడు? ఫర్ సపోజ్ 12 లీటర్స్ యాడ్ చేస్తాడు. ఓకే, సో బి టైప్ క్వాంటిటీని 12 లీటర్స్ యాడ్ చేస్తాడు. అలా యాడ్ చేయడం వల్ల రేషియో ఏమైందట అంటే 6:5 అయిందట. రేషియో ఏమైందట అంటే 6:5 అయిందట. సో అప్పుడు వాడు ఏమంటాడు మనల్ని ఏ క్వాంటిటీ బి క్వాంటిటీ ఎంత అంటాడు. రైట్, సో ఏ క్వాంటిటీ బి క్వాంటిటీ కనుక్కోమంటాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఫస్ట్ మనం యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా న్యూ రేషియో అనేది పెరగాలి కదా. ఇక్కడ చూడండి 5:6 ఉంది, ఇక్కడ 6:5 ఉంది. రైట్ మా, మనం ఏం యాడ్ చేస్తున్నాము? బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నాము. ఓకే, సో బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం. బి క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం అంటే పెరగాలా తగ్గాలా? పెరగాలి. బట్ ఇక్కడ ఏమైంది? తగ్గింది. ఏ క్వాంటిటీ యాడ్ చేయట్లేదు, కాన్స్టాంట్గా ఉండాలి. బట్ కాన్స్టాంట్గా ఉందా? లేదు. రైట్, సో వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? వీ హ్యావ్ టు మేక్ ఇట్ కాన్స్టాంట్. ఏ అనే దాన్ని మనం కాన్స్టాంట్ చేయాలి. అంటే నో చేంజ్, ఏలో చేంజ్ ఉండకుండా చూసుకోవాలి. సో ఏలో చేంజ్ ఉన్నట్టంటే ఏం చేయాలి చూడండి. ఏలో చేంజ్ ఉన్నట్టంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది కదా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎల్సిఎం ఆఫ్ 5,6. ఎల్సిఎం ఆఫ్ 5,6. ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? తో 30 లీటర్స్ అనుకోండి, లేకపోతే 30 పార్ట్స్ అనుకోండి. ఓకే, విల్ టేక్ ఇన్ ద పార్ట్స్. సో 30 పార్ట్స్. చూడండి మా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇక్కడ 6 ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది కదా, అంతే కదా. ఇక్కడ 6 ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది. 6 × 5 30, 5 × 6 30. సో ఇక్కడ కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. రైట్, 6:5. ఓకే, సో ఇక్కడ 12 లీటర్స్ యాడ్ చేశాడు కాకుండా రిమూవ్ చేశాడు అనుకుందాం. రిమూవ్ చేశాడు అనుకుందాం. ఓకేనా, రిమూవ్ అనుకుందాం. రిమూవ్ అంటే మనకు కరెక్ట్ వస్తుంది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 30:36. నెక్స్ట్ 30:25. 30:36, 30:25. రైట్, ఇక్కడ చూడండి మా, ఇక్కడ 30:36, ఇక్కడ 30:25 ఉంది. అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా కదా. మనకు ఏను యాడ్ చేయలేదు మనము. ఏలో ఏ చేంజ్ లేదు, బిలో చేంజ్ ఉంది. బిలో ఏం చేసాము? రిమూవ్ చేసాము. ఇంతకుముందు యాడ్ అనుకున్నాము, ఇక్కడ రిమూవ్ అనుకోండి. ఓకేనా, సో మనకి ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి రిమూవ్ అనుకోండి. రైట్, సో చూడండి, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 25 ఉంది. రైట్, యాక్చువల్లీ తగ్గింది ఇక్కడ కదా. ఎంత తగ్గింది మా? ఇక్కడ 9 పార్ట్సా 11 పార్ట్సా? 11 పార్ట్స్ తగ్గింది కదా. ఎంత తగ్గింది? 11 పార్ట్స్. సో 25 + 11 = 36. సో 11 పార్ట్స్ తగ్గింది. ఆ 11 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 12 ఇచ్చాడు. 11 పార్ట్స్ 12 ఇచ్చాడు. సో అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది మా? 1 పార్ట్ 12/11 అవుతుంది. రైట్, ఫర్ సపోజ్ ఏ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏ ఎంత అవుతుంది? 30 పార్ట్స్. ఓకే, సో 1 × 12/11 కదా. ఇక్కడ ఏమవుతుంది? 12/11. సో 30 × 12/11 వస్తుంది, అంటే 360/11 వస్తుంది. రైట్, ఒకవేళ బి అడిగాడు అనుకోండి, 36 పార్ట్స్ కదా. సో 36 పార్ట్స్ ఎలా రాస్తాము? 36 × 12/11. ఓకే, సో 36 × 12/11. ఇక్కడ ఎంత వస్తుంది? 36 × 12 అంటే 432, 72, 36. సో 432. సో 432/11. రైట్, సో అంటే ఒరిజినల్గా మనకు ఏ ఎంత క్వాంటిటీ ఉంది, బి ఎంత క్వాంటిటీ ఉంది తెలిసిపోతుంది. రైట్, మన క్వశ్చన్లో అడిషన్ అనుకున్నాము, రిమూవ్ అనుకోండి. రిమూవ్ అనుకోండి. రైట్, సో లెట్స్ డూ సమ్ క్వశ్చన్స్ నౌ. రైట్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా.
ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3. ఇఫ్ 5 liters water is added to the mixture, the ratio becomes 4:5. The quantity of milk is అన్నాడు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు వాడు, మిల్క్ వాటర్ రేషియో ఎంత ఇచ్చాడు, 4:3. నెక్స్ట్ ఏమన్నాడు, వాటర్ యాడ్ చేసిన తర్వాత, వాటర్ ఎంత 5 liters యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఎంత అయిందట, 4:5 అయిందట. అంటే మనం ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటిమా, మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉందా లేదో చూడాలి. రైట్. సో లెట్స్ సీ వెదర్ ద మిల్క్ ఈజ్ కాన్స్టాంట్ ఆర్ నాట్. సో మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉందో లేదో చూడండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మిల్క్ కాన్స్టాంట్ ఉంది. నో నీడ్ టు చేంజ్ ద రేషియోస్. నెక్స్ట్ వాటర్, వాటర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మా, డిఫరెన్స్ ఎంత ఉంది, 2 parts ఉంది. సో 2 parts గివెన్ హియర్ ఈజ్ హౌ మచ్, 5 liters. సో 2 parts ఎంత ఇచ్చాడు, 5 liters ఇచ్చాడు, అంతేనా, 5 liters ఇచ్చాడా. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు చూడండి, మనని 2 parts 5 liters ఇచ్చాడు. అయితే పాల పరిమాణం ఎంత అంటున్నాడు మా, అంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. సో మిల్క్ ఎంత ఉంది మా, 4 ఉంది. మనం ఈజీగా చేయొచ్చు కదా. 2 parts అనేది 5 liters అన్నప్పుడు 4 parts ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఓకే. సో 2 into 2, 5 into 2, 10 liters. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, సో 10 liters. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:1. If 5 liters of water is added, the ratio becomes 5:2. The quantity of milk is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక పాలు మరియు నీళ్ళు ఉన్నాయట, ఏ రేషియోలో ఉన్నాయట అంటే 5:1 రేషియోలో ఉన్నాయంట. అయితే వాడు ఏం చేశాడు, 5 లీటర్స్ని యాడ్ చేసినప్పుడట ఆ రేషియో చేంజ్ అయిందట. ఎంత అయిందంట రేషియో, 5:2 అయిందట. అప్పుడు ఏమంటున్నాడు, ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కనుక్కోమంటున్నాడు. సో మరి ఇక్కడ ఏం చేద్దాం, క్వాంటిటీ ఆఫ్ మిల్క్ కనుక్కుందాము, దానికి అడిషనల్గా వాటర్ కూడా కనుక్కుందాం. రైట్. సో ప్రాక్టీస్ అవుతుంది మనకు అలా కనుక్కోవడం వల్ల. చూడండి ఫస్ట్ ఎంత ఉంది మా, ఇక డైరెక్ట్గా రాసేస్తున్నాను మా. ఫస్ట్ ఎంత ఉంది, 5:1. ఫస్ట్ ఎంత ఉంది, 5:1. వాడు ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు, 5 liters యాడ్ చేశాడు. సో 5 liters యాడ్ చేయడం వల్ల ఎంత అవుతుంది, 5:2 అవుతుంది. 5 liters యాడ్ చేయడం వల్ల ఎంత అవుతుంది, 5:2 అవుతుంది. అంటే చూడండి మా, మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం దేని మీద ఫోకస్ చేయాలంటే వెదర్ ద కాన్స్టాంట్, ద మిల్క్ ఈజ్ కాన్స్టాంట్ ఆర్ నాట్. సో వై, బికాస్ సార్ హియర్ వీఆర్ యాడింగ్ వాటర్ నాట్ మిల్క్, అంతే కదా. హియర్ వీఆర్ యాడింగ్ వాటర్ నాట్ మిల్క్, అంటే మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ చేంజ్ అయిందనుకో మనం ఎల్సిఎం తీసుకొని చేసుకోవాలి. బట్ ఇక్కడ కాన్స్టాంట్ ఉంది, వాటర్ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, 5 parts ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, ఎంత, 1 part. సో 1 part ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, 5 liters ఇచ్చాడు. ఓకే. సో క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 5 liters ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు. రైట్. సో క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే ఎంతమ్మా, 5 parts. 5 parts ఎంత ఇచ్చాడు, సో 1 into 5 హియర్, 5 into 5 హియర్. సో టోటల్ ఎంతమ్మా, 25 liters. ఎంత, 25 liters. సో డూ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్, ఎస్, 25 liters. ఒకవేళ మనల్ని వాటర్ కూడా అడిగాడు అనుకోండి మా, రైట్. సో వాటర్ అడిగాడు అనుకోండి. సో వాటర్ అడిగితే ఏం చేస్తాం మనము, వాటర్ అయితే వాటర్ క్వాంటిటీ కూడా కనుక్కోవచ్చు. ఎలా, వాటర్ ఎంత ఉంది ఇక్కడ, ఎన్ని పార్ట్స్ ఉంది వాటర్, 1 part ఉంది. సో 1 part ఎంతైతే చెప్పండి అప్పుడు, 1 into 5 ఎంత, 5 liters. ఓకే. అలా కాకుండా ఇనీషియల్గా టోటల్ క్వాంటిటీ ఎంత ఉందని అడిగాడు అనుకోండి, టోటల్ క్వాంటిటీ, ఓకేనా. సో మొత్తం పరిమాణం అడిగాడు అనుకోండి, ఏం చేస్తాము మనము, మొత్తం పరిమాణం అంటే 25 + 5 ఎంత, 30 liters. 25 + 5 30
లీటర్స్. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. A mixer contains milk and water in the ratio of 5:6. If 10 liters of water is added to the mixture, the ratio becomes 6:5. The quantity of milk is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా క్వశ్చన్లో, మిల్క్ వాటర్ ఉన్నారంట 5:6 రేషియోలో, అయితే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అది రివర్స్ అయిందంట 6:5. ఓకే. సో ఏమంటున్నాడు, ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటున్నాడు, ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అన్నాడు. రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో 5:6 రాసుకోండి, 6:5 రాసాం కదా, సో నో ప్రాబ్లం. సో 5:6, 6:5 అంట. ఈ రేషియో రివర్స్ అయిపోయింది, మిల్క్ వాటర్. ఓకే. సో మిల్క్ వాటర్ రివర్స్ అయిపోయింది చూడండి మా ఇక్కడ. బట్ మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్, ఈ మిల్క్ అనేది మనకు కాన్స్టాంట్గా ఉండాలి. ఎందుకు కాన్స్టాంట్గా ఉండాలి సార్ అంటే, వీఆర్ యాడింగ్ వాటర్, నో, వీఆర్ యాడింగ్ వాటర్, బట్ మిల్క్ షుడ్ బి కాన్స్టాంట్ హియర్. మేక్ దిస్ కాన్స్టాంట్. కాన్స్టాంట్ ఎలా చేస్తాము, ఎల్సిఎం తీసుకొని చేస్తాము. 5,6 ఎల్సిఎం ఈజ్ 30, అంటే ఇక్కడ 30 రావాలి. రైట్. చూడండి, 5 into 6 30, 6 into 5 30. హయ్యర్ ఆల్సో 6 into 6 5 into 5. సో ఇది టోటల్ ఎంత వస్తుంది చూడండి, 30:36. నెక్స్ట్ 30:25. ఓకే, 30:36, 30:25. చూడండి మా, ఇక్కడ మిల్క్ ఈజ్ కాన్స్టాంట్. నో వాట్ చేంజ్డ్, వాటర్ ఈజ్ చేంజ్. వాటర్ ఎందుకు చేంజ్ అయింది మా, మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి. ఓకే, వాటర్ రేషియో చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది, వాటర్ రేషియో యాడ్ చేసాం కాబట్టి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 11 parts. సో 11 parts ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాము, సబ్స్ట్రాక్షన్ డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడ అడిషన్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ప్రీవియస్ దాంట్లో ఎగ్జాంపుల్ కోసం నేను సబ్స్ట్రాక్షన్ అని చెప్పాను, అంటే రిమూవ్ చేశాడని చెప్పాను. ఇక్కడేమో యాడ్ చేస్తున్నాడు. రైట్. చూడండి, 11 parts. సో 11 parts అంటే ఇప్పుడు మనకు 1 part ఎంత అవుతుందమ్మా, 10/11. 1 part ఎంత అవుతుంది, 10/11 అవుతుంది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, ఇక్కడ ఏం కనుక్కోవాలి, పాల పరిమాణం కనుక్కోవాలి. సో పాల పరిమాణం అంటే చూడండి, పాల పరిమాణం ఎంత ఉంది, 30. సో 1 part ఈజ్ 10/11. వాట్ ఈజ్ 30 parts? సో 10 into 30/11 ఈజంట్ ఇట్, అంతే కదా, 10 into 30/11. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 300/11. సో 300/11 అంటే ఆన్సర్ ఎంతమ్మా, సో 22 మీన్స్ 80, 27 అంతేనా. సో 297, 27 అంటే 270 + 297, 27 3/11 ఎంత వస్తుంది మా, 27 3/11. ఓకే. సో మనకు ఆన్సర్ ఉందా, 27 3/11 లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. కొంచెం ఇలా క్యాల్కులేషన్ కూడా టఫ్ ఉంటుంది మా, క్యాల్కులేషన్ కూడా చూసుకోండి. రైట్. సో లెట్స్ గో టు కేస్ 2. సో ఈ కేస్ 2లో మనం ఏంటంటే ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మా, ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. సో ఇప్పటివరకు ఏం చేసాము, ఒరిజినల్ క్వాంటిటీ యాక్చువల్లీ ఎంత ఉందో కనుక్కున్నాము, ఇప్పుడు ఎంత యాడ్ చేసామో కనుక్కోవాలి. సో చూడండి, మామూలుగా మనం ఇప్పటివరకు ఏం చేసాము, ఈ 3:2 రేషియో ఉంది, తర్వాత యాడ్ చేస్తే 2:3 రేషియోలో అయింది. ఎంత యాడ్ చేసాము, 5 లీటర్స్ యాడ్ చేసాము కదా ఇప్పటి వరకు క్వశ్చన్లో. బట్ ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే ఎంత యాడ్ చేశాడో కనుక్కోమంటాడు, ఎంత యాడ్ చేశాడో కనుక్కోమంటాడు. ఇక్కడ సమ్ లీటర్స్ ఇస్తాడు. ఫర్ సపోజ్ 20 లీటర్స్ అనుకోండి మా, ఎంత, 20 లీటర్స్. ఓకే, 20 లీటర్స్లో 3:2 రేషియోలో మిల్క్ వాటర్ ఉన్నది. సో తర్వాత కొంత యాడ్ చేయడం వల్ల రేషియో 2:3 అయింది. సో యాడ్ చేసిన వాటర్ ఎంత అంటారు, యాడ్ చేసిన వాటర్ ఎంత అంటాడు. ఓకే. సో నౌ సో లెట్ సీ హియర్. ఫస్ట్ చూడండి మా, వాటి రేషియో ఎంత ఉంది, వాటి రేషియో ఎంత ఉంది మా, 20 ఉంది, అంతే కదా. రైట్. సో 20 అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
సో 5 parts 20 అన్నప్పుడు వాట్ ఈస్ 1 part? 1 part ఎంత అవుతుంది? 4 లీటర్స్ అవుతుంది, అంతే కదా. సో అంటే చూడండి, సో మిల్క్ వాటర్ ఎంత ఉంటే 12, అంతే కదా. సో 1 part 4 అయినప్పుడు 3 parts ఎంత? 12. నెక్స్ట్ 2 parts ఎంత అవుతుంది? 8, రైట్. సో నెక్స్ట్ 12, 8 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? 2:3 అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ 3:2 ఉంది, ఇక్కడ 2:3 ఉంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? 2:3 అవ్వడానికి కదా, 2:3 అవ్వడానికి వాడు ఎంత వాటర్ యాడ్ చేసిండో కనుక్కోవాలి, రైట్. 2:3 అవ్వడానికి ఎంత వాటర్ యాడ్ చేసిండో కనుక్కోవాలి కదా. సో ఇక్కడ 12 అనేది కాన్స్టాంట్ ఉంటుంది కదమ్మా, ఎస్ ఆర్ నో? 12 అనేది కాన్స్టాంట్గా తీసుకోండి. సో ఇక్కడ ఎంత? 6 × 2, 6 × 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 6 × 3, అంతే కదా. 6 × 2, 6 × 3 అంటే వాడు ఎంత యాడ్ చేశాడమ్మా? 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు? 10 లీటర్స్ యాడ్ చేశాడు. చూడండి ఇక్కడ 2:3 అంటే యాక్చువల్ ఇక్కడ 12 ఇక్కడ 12 ఉండాలి, అంతే కదా. ఈడ 12 ఉన్నప్పుడు ఇక్కడ 12 ఉండాలి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, 2 × 6 is 12, 3 × 6 is 18. అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఎంత యాడ్ చేశాడు? 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు? 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మా, ఇక్కడ 3:2, ఇక్కడ 2:3 కదా, రైట్. సో ఇది కాన్స్టాంట్ చేయాలంటే ఏం చేస్తాం మనము? 3:2కి ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం ఎంత? 6 కాబట్టి 3 × 2, 2 × 3. సో ఇది ఏమొస్తుంది ఇక్కడ? 6:4. నెక్స్ట్ ఏమొస్తుంది? ఎంత వస్తుందమ్మా? 6:9 వస్తుంది. ఓకే, 6:4, 6:9 వస్తుంది, రైట్. సో ఎన్ని పార్ట్స్ ఇక్కడ? ఎన్ని పార్ట్స్ మా? 5 parts. సో 5 parts ఎందుకు వచ్చింది? మనకు 10 లీటర్స్ యాడ్ చేసాం కాబట్టి 5 parts వచ్చింది. అదే అప్పుడు 6 parts ఎంత అవుతుంది? 5 × 2, 6 × 2, 12, అంతే కదా. నెక్స్ట్ 4 parts అంటే 4 × 2, 8, రైట్. చూడండి ఇక్కడ మనకు 12 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో నెక్స్ట్ అది ఏమైంది? 3:2 అనేది 2:3 అయింది కాబట్టి ఇక్కడ 2:3 రాశాము, రైట్. ఈ 12 కాన్స్టాంట్ ఉంటుంది కదా, అంటే 2 × హౌ మచ్ ఈస్ 12? 6. అలాగే ఇక్కడ 3 × హౌ మచ్ ఈస్ 18? 3 × 6 ఈజ్ 18. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఎన్ని లీటర్స్ యాడ్ చేశాడు? 10 లీటర్స్ యాడ్ చేశాడు. ఓకే, సో దిస్ ద వే ఆఫ్ ఫైండింగ్ యాడెడ్ క్వాంటిటీ. ఓకే, సో దీన్ని యాడెడ్ క్వాంటిటీ ఎలా కనుక్కుంటామంటే ఈ విధంగా కనుక్కుంటాము. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, దానివల్ల మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఒక వెజల్ ఉందంట, అందులో ఆల్కహాల్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయంట. ఆల్కహాల్ వాటరు 3:4 రేషియోలో ఉన్నాయట. అయితే ఈ వెజల్లో ఎంత క్వాంటిటీ ఉందట అంటే 21 లీటర్స్ క్వాంటిటీ ఉందంట. ఈ రెండు కలిపి 21 లీటర్స్ క్వాంటిటీ ఉందట. వీడు ఏం చేశాడంట? వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ రేషియోస్ అనేటివి రివర్స్ అయినాయంట. ఓకే, సో వాటర్ యాడ్ చేయడం వల్ల రేషియోస్ అనేటివి రివర్స్ అయినాయంట. అయితే ఎంత వాటర్ యాడ్ చేశాడు కనుక్కోమంటాడు. రైట్. సో లెట్స్ ఫైండ్ అవుట్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ రేషియోని మనము 3:4 రేషియో కదా. ఎన్ని పార్ట్స్ ఇక్కడ? 7 parts. 7 parts ఎంత ఇచ్చారు ఇక్కడ? 21 లీటర్స్ ఇచ్చాడు. ఓకే, అంటే చూడండి 3 parts ఎంత అవుతుంది అప్పుడు? 7 × ఎంతమ్మా? 7 × 3, 3 × 3 ఎంత? 9. ఇక్కడ ఎంతమ్మా? సో 3 parts, ఇక్కడ 4 parts. 4 parts ఎంతమ్మా? 4 × 3. 4 × 3 ఎంత? 12. ఓకే, ఒకటేమో 9 ఉంది, ఒకటేమో 12 ఉంది, రైట్. సో లెట్స్ రైట్ హియర్. ఓకే, సో చూడండి ఇక్కడ ఒకటి 9 ఉంది,
ఇక్కడ 12 ఉంది. ఏంటి? మిల్క్ వాటర్. మిల్క్ వాటర్ 9:12 ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇది ఏమైందమ్మా, కొంత వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ రేషియో ఏమైందంట, రివర్స్ అయిందంట. ఓకే, సో రివర్స్ అంటే ఏమైంది, 4:3 అయింది. ఏమైంది? 4:3 అయింది. ఇక్కడ చూడమ్మా, మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉండాలి కదమ్మా. రైట్, మనం వాటర్ యాడ్ చేస్తున్నాము, మిల్క్ని కాన్స్టాంట్ పెట్టాలి కదా. అంటే ఎంత పెట్టాలి? ఇక్కడ 9 పెట్టాలి. ఎంత పెట్టాలి? 9 పెట్టాలి. ఎందుకంటే మిల్క్ కాన్స్టాంట్ ఉండాలి కదా. మనకి ఇది ఒకటే చేంజ్ కావాలి, ఈ ఏరియా ఒకటే చేంజ్ అవుతుంది. అది చూడమ్మా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. 4 పార్ట్స్ 9 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంతైతే చెప్పండి? 4 పార్ట్స్ 9 అయినాయి అంటే చూడండి, 4 పార్ట్స్ 9 అయినప్పుడు 3 పార్ట్స్ కనుక్కోండి. సో 4 into 2 is 8. So 2.5. 2 into 2.5 is 9. Next 3 into 2.5 how much? So 6.75. సో ఇక్కడ ఎంత? 6.75. అంటే ఎంత యాడ్ చేస్తున్నామ్మా ఇక్కడ మనం? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 6.75 ఉంది. సో ఎంత యాడ్ చేస్తున్నట్టు? వీఆర్ యాడింగ్ 5.25. అంతే కదా, యాడింగ్ 5.25. సో ఈ 5.25 యాడ్ చేయడం వల్ల రేషియో అనేది రివర్స్ అవుతుంది. ఓకే, సో ది రేషియో బికమ్స్ బికాస్ ఆఫ్ యాడింగ్ 5.25 liters ఆఫ్ వాటర్. ఇస్ దిస్ ఫైన్? ఓకే, సో షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 16% ఆఫ్ ఆల్కహాల్ టు చేంజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద మిక్సర్ ఈజ్ 40% అన్నాడు. ఓకే, హౌ మచ్ ప్యూర్ ఆల్కహాల్ మస్ట్ బి యాడెడ్ టు 400 ml ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 16% ఆఫ్ ఆల్కహాల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద వాటర్ ఈజ్. చూడండిమా, సో ఇక్కడ యాక్చువల్లీ ఆల్కహాల్ ఎంత ఉందమ్మా? 40% ఉంది. సో ప్యూర్ ఆల్కహాల్ తీసుకుందాం. ప్యూర్ ఆల్కహాల్. ఓకే, సో ప్యూర్ ఆల్కహాల్ 100% తీసుకుంటున్నాను నేను, అంతే కదా. ప్యూర్ ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నాను? 100%. సో ఈ 100% ఈ గాఢతను ఎంత మార్చాలి? 16% మార్చాలా? ఎంత మార్చాలి? ఫస్ట్ 40%. యాక్చువల్లీ ఎంత మార్చాలి? ఫస్ట్ 16% ఉంది, అంటే 40% మార్చాలి మనం. ఓకే, సో ఎంత ఉంది మా? ఫస్ట్ 16% ఉంది, మనం దాన్ని ఏం చేయాలి? 40% మార్చాలి. అప్పుడు వాడు ఏమంటున్నాడు? మార్చాలంటే ఎంత స్వచ్ఛమైన ప్యూర్ ఆల్కహాల్ జోడించాలి అంటున్నాడు. అంటే ఇది ఎంత కావాలి అంటున్నాడు. రైట్, చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సో డిఫరెన్స్ ఎంత చూడండి, మనకి డిఫరెన్స్ తీసుకోండి మా. 1640 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24%. నెక్స్ట్ 140 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 60%. అంతే కదా. రైట్, చూడండి, 60%. ఇక్కడ ఎంత? 24%. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది? సో 15 4s 6, సో 3 2s 5. సో ఎంత వచ్చింది? 5:2. రేషియో ఎంత వచ్చిందమ్మా? 5:2. సో ఇదేంటి? ఇది నార్మల్ ఆల్కహాల్, ఇది ప్యూర్ ఆల్కహాల్. సో యాక్చువల్లీ మనకు నార్మల్ ఆల్కహాల్ ఎంత ఉందమ్మా? నార్మల్ ఆల్కహాల్ ఎంత ఉంది? 400 ఉంది, అంతే కదా. నార్మల్ ఆల్కహాల్ అనేది మనకు 400 ఉంది. సో ఇది నార్మల్ ఆల్కహాల్ కాదు కదా, 400. సో ప్యూర్ ఆల్కహాల్ ఎంత యాడ్ చేయాలి అంటున్నాడు. రైట్, చూడండి, సో 5 into 80 ఈజ్ 400. నెక్స్ట్ 2 into 80 ఈజ్ 160. సో హౌ మచ్ ml షుడ్ బి యాడెడ్ to increase it from 16% to 40%? 160 ml. ఓకే, సో ఎంత ml యాడ్ చేయాలమ్మా? 160 ml యాడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇన్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ alloy ది రేషియో ఆఫ్ ఐరన్ టు ద కార్బన్ ఈజ్ 2:3. ఓకే, ఐరన్ టు ద కార్బన్ ఎంత ఇచ్చాడమ్మా? 2:3 ఇచ్చాడు.
ది అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్ టు 15 kg ఆఫ్ దిస్ మెటీరియల్. అంటే ఈ 15 kg ఏ రేషియోలో ఇచ్చాడు? 2:3 రేషియోలో ఇచ్చాడు. టు మేక్ ద రేషియో ఆఫ్ ద కంటెంట్స్ ఈజ్ 1:1 ఈజ్ అన్నాడు. టు మేక్ ద రేషియో ఆఫ్ ద కంటెంట్స్ ఈజ్ 1:1 అన్నాడు. రైట్. సో లెట్స్ యూస్ రేషియో మెథడ్. ఓకే. సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐరన్ ఇచ్చాడు, కార్బన్ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు, ఇక్కడ 1:1 ఇచ్చాడు. ఓకే. సో 2:3 అంటే చూడండి యాక్చువల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 15 ఇచ్చాడు. సో 5 పార్ట్స్ 15 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే చూడండి ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 6, ఇక్కడ 9. చూడండి ఇక్కడ ఐరన్ నెక్స్ట్ కార్బన్ కదా. ద అమౌంట్ ఆఫ్ ఐరన్ దట్ షుడ్ బి యాడెడ్ అంటే ఇప్పుడు ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఓకే. సో ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఆల్వేస్ ఎంత ఉండాలి? ఇక్కడ 9 ఉండాలి కదా. ఐరన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆల్వేస్ ఏముండాలి? కార్బన్ అనేది 9 ఉండాలి. సరే ఎందుకు 9 ఉండాలి సార్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక క్వాంటిటీ యాడ్ చేసినప్పుడు ఇంకొక క్వాంటిటీ కాన్స్టాంట్ ఉండాలని, అంతే కదా. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 ఉండాలి. బట్ మనకి ఎంత ఇస్తాడు? ఇక్కడ 1:1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1:1. అంటే చూడండి 1 × 9 ఈజ్ 9, 1 × 9 ఈజ్ 9. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎంత? 9 రావాలి. రైట్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంతే. ఎంత యాడ్ చేశాడు ఎంత యాడ్ చేశాడు? చూడండి 3 kg యాడ్ చేశాడు. ఓకేనా? 3 kg యాడ్ చేశాడు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ వన్ మెథడ్. సో ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి. ఇంకో మెథడ్ యాడ్ చేస్తాను ఇక్కడ. రైట్. సో 2:3, 1:1. ఓకే. సో దీన్నే కొంచెం మాడిఫికేషన్ చేసి చెప్తాను. 2:3 ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంత ఉంది 1:1 ఉంది, అంతే కదా. సో ఇదేంటి? ఐరన్, ఇది కార్బన్. ఇక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం ఐరన్ అనేదాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కార్బన్ షుడ్ బి కాన్స్టాంట్. ఎస్ ఆర్ నో? సో ఇది కాన్స్టాంట్ ఉండాలి కదా. బట్ కాన్స్టాంట్ ఉందా? లేదు. అంటే వీ హ్యావ్ టు మేక్ దిస్ కాన్స్టాంట్. అంటే చూడండి ఎంతతో మల్టిప్లై చేయాలి? 1 × 3, 3 × 1 ఎల్సిఎం. సో 3కి 1కి ఎల్సిఎం ఎంత? 3 వస్తుంది. 1 × 3, 3 × 1. సో అప్పుడు ఎంత అవుతుంది సో 2 × 1 అంటే 2:3. హియర్ 3:3, అంతే కదా. 2:3, 3:3. సో చూడండి ఇప్పుడు ఏమైంది? ఐరన్ కార్బన్ సమానం అయిపోయాయి. ఇక్కడ చూడండి కార్బన్ సమానం అయిపోయింది. కార్బన్ అనేది సమానం అయిపోయింది. సో ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు? రైట్. సో 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 5 పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు? 15 kg ఇచ్చాడు, అంతే కదా. సో 5 పార్ట్స్ 15 kg ఇచ్చాడు. రైట్. సో 15 kg. బట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పార్ట్ పెరిగింది? 2 నుండి 3 అయిందంటే ఎంత పార్ట్ పెరిగినట్టు? 1 పార్ట్ పెరిగినట్టు, అంతే కదా. సో 5 × 3, దిస్ ఈస్ 1 × 3. సో దిస్ ఈస్ 3 kg. రైట్. అంటే చూడండి మీకు మొత్తము 3 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్కి ఒక మెథడ్ చెప్పాను, ఇక్కడ ఒక 2 మెథడ్స్ యాడ్, ఇక్కడ ఇంకొక మెథడ్ యాడ్ చేశాను. రైట్. సో యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్. ఓకే. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 3 kg. So this is method 2, this is method 1 in this question. Right. So option B here. So let's see next concept, students. So next concept ఏంటంటే ఇక్కడ 2 ratios and drawn off or removed. ఓకే. సో ఇక్కడ ఏముంటాయమ్మా ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక టబ్ ఉందమ్మా, ఇక్కడ ఒక టబ్ ఉందనుకోండి. సో ఈ టబ్లో సో మిల్క్ వాటరు 3:2 రేషియోలో ఉందనుకోండి. రైట్. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాడు ఇక్కడ ఏం చేస్తాడు చూడమ్మా. సో మిల్క్ తీసేస్తాడు అన్నట్టు. మిల్క్ తీసేసి ఇందులో వాటర్ యాడ్ చేస్తాడు. మిల్క్ 9 లీటర్స్ తీసేసి వాటర్ కూడా 9 లీటర్స్ యాడ్ చేస్తాడు. అప్పుడు దానివల్ల రేషియో 4:2
4:3 అవుతుంది. ఏమవుతుంది రేషియో? 4:3 అవుతుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే మిల్క్ ఎంత క్వాంటిటీ ఉంది ఒరిజినల్గా, లేకపోతే ఒరిజినల్గా వాటర్ ఎంత క్వాంటిటీ ఉంది, లేకపోతే టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది అంటాడు అన్నట్టు. రైట్. సో లెట్స్ సీ హౌ టు డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో జాగ్రత్తగా గమనిస్తామా, ఇక్కడ క్వశ్చన్ గమనించండి. దెర్ ఈజ్ ఎ వెజల్, ఇన్ దట్ వెజల్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. 3:2. So 9 liters of milk taken and replaced by 9 liters of water. Then the ratio becomes 4:3. Then find what is the quantity of milk in the vessel initially అంటాడు. In the vessel initially అంటాడు. రైట్. చూడండి మా, ఇలాంటి టైప్ క్వశ్చన్స్కి విల్ యూస్ యారో మెథడ్. ఓకే, యారో మెథడ్ అంటే ఎక్కడ యూజ్ చేసాము మనము? ఏజెస్లో చేసాము. ఓకే, ఏజెస్, యారో మెథడ్. సో యారో మెథడ్ వాడాము. రైట్. సో వాట్ ఈజ్ యారో మెథడ్? మనకు 2 రేషియోస్ ఉన్నప్పుడు వాడాలి. రైట్. ఎలా ఉంటుందమ్మా యారో మెథడ్? A:B ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ C:D. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి, అంటే A:D B:C. రైట్. ఈ డిఫరెన్స్ తీసుకోవాలి, అంతే కదా. సో ఇది ఏజెస్లో చేసాము. ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి మా, ఇక్కడ ఏం చేస్తాం చూడండి జాగ్రత్తగా, కొంచెం రివర్స్ చేస్తాం ఇక్కడ. సో రివర్స్ ఏంటంటే చూడండి, రివర్స్ ఏం చేస్తారు సార్ అంటే, ఇప్పుడు A:B సేమ్ C:D మా. ఓకే, A:B C:D. సో ఇక్కడ ఎంతమ్మా? B ఎంత? B:C. ఇక్కడ కూడా A:D. ఇక్కడ చూడండి, ఇక్కడ CDకి డిఫరెన్స్ తీసుకోకుండా ఈ రెండు యాడ్ చేస్తాం మనం, డిఫరెన్స్ తీసుకోకుండా యాడ్ చేస్తాము. సో ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. సో ఇంకొక లాజిక్ ఏంటి సార్ అంటే, మనకు ఈ డిఫరెన్స్ అనేది, వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఫర్ సపోజ్ 1 అనుకుంటే 2 అనుకున్నాం కదా. ఈ డిఫరెన్స్ మనకు, వాటి మధ్య డిఫరెన్స్ మనకు 2 అనుకున్నాం, అంటే మనకు కోడ్ 2 అని రాసుకున్నాం. అది ఏజెస్లో ఎక్కడ రాసామా? డినామినేటర్లో రాసాము. బట్ ఇక్కడ రాయాలంటే న్యూమరేటర్లో రాయాలి. వీటి మధ్య డిఫరెన్స్ అనేది న్యూమరేటర్ రాయాలి. బై ఈ రెండు యాడ్ చేయాలి. ఓకే, సో దీన్ని 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఒకవేళ మిల్క్ తీసేసి వాటర్ యాడ్ చేసామనుకోండి, మిల్క్ రేషియో తీసుకోవాలి. ఒకవేళ వాటర్ తీసేసి మిల్క్ రేషియో యాడ్ చేసామనుకోండి, మనం వాటర్ తీసుకోవాలి. రైట్. అంటే ఇక్కడ చూడండి, ఏ తీసేసి బి యాడ్ చేసామనుకోండి, తీసేసిన దాన్ని ఇక్కడ రాసేయాలి, సరిపోతుంది. ఒకవేళ బి తీసేసి ఏ యాడ్ చేసామనుకోండి, బి తీసుకోవాలి. ఇక్కడ మనము ఏమి తీసేస్తున్నాము? ఏ తీసేస్తున్నాము కదా. అంటే ఇక్కడ ఏ రాసుకుంటున్నాను నేను, ఏ తీసేస్తామో అది రాస్తే సరిపోతుంది. రైట్. సో బై డూయింగ్ దిస్ విల్ గెట్ సమ్ నంబర్. ఓకే, ఆ నెంబర్తో వీటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నౌ లెట్స్ సీ హియర్. చూడమ్మా, ఇక్కడ మనకేముంది? 4:3 ఉంది, అంతేనా? రైట్. చూడండి, మనకు ఇది ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది చెప్పండి? 4:2 అంటే 8 వస్తుంది, అంతే కదా. 4:2 ఈజ్ 8, 3:3 ఈజ్ 9. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1. సో ఆ 1 అనేది ఎక్కడ రాయాలి మనం? న్యూమరేటర్లో రాయాలి. ఇంటూ, సో ఇక్కడ ఎంత? 7. సో మనము యాక్చువల్లీ ఏం తీసేస్తున్నాం? మిల్క్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 రాయాలి. ఓకే, సో ఈ టోటల్ పార్ట్ ఏంటమ్మా? టోటల్ పార్ట్ ఇది రిమూవ్డ్ పార్ట్ అన్నట్టు. ఓకే, రిమూవ్డ్ ఆర్ డ్రాన్ ఆఫ్ పార్ట్ ఇది. రిమూవ్డ్ ఆర్ డ్రాన్ ఆఫ్. సో ఈ రిమూవ్డ్ ఆర్ డ్రాన్ ఆఫ్ పార్ట్ ఎన్ని లీటర్స్ ఇచ్చాడు మనకి? ఎన్ని లీటర్స్ ఇచ్చాడు? 9 లీటర్స్ ఇచ్చాడు, అంతే కదా. రిమూవ్డ్ ఆర్ డ్రాన్ ఆఫ్ పార్ట్ ఎంత ఇచ్చాడు? 9 లీటర్స్ ఇచ్చాడు. చూడమ్మా, 1/21 లీటర్స్ 9 అయినప్పుడు 1 ఎంత అవుతుంది కదా. 1/21 లీటర్స్ 9 అయినప్పుడు 1 ఎంత అవుతుంది? సో చూడండి, సో 1/21 లీటర్స్ 9 లీటర్స్ అయినప్పుడు, రైట్. సో అప్పుడు 1 ఎంత అవుతుంది చెప్పండి? దీన్ని పార్ట్స్ అనుకుందాం, లేకపోతే విల్ టేక్ యాజ్ పార్ట్. సో పార్ట్ అంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో 1/21 పార్ట్స్ 9 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 189 అవుతుంది.
ఎంత అవుతుందమ్మా 189. దిస్ 189 ఈజ్ టోటల్ క్వాంటిటీ. ఓకే, సో 189 ఈజ్ టోటల్ క్వాంటిటీ. ఫర్ సపోజ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద మిల్క్. ఓకే, సో మిల్క్ కనుక్కోవాలనుకుంటే ఎలా చేస్తాము, 189/3 అంతే కదా. సో మనకు ఎంత ఇచ్చాడు, ఇది ఇది ఎన్ని రేషియో ఉంది, 3:2 రేషియోలో ఉంది కదా, అంతే కదా. సో మనము మిల్క్ కనుక్కోవాలనుకుంటే ఏం చేస్తామమ్మా, 3/5 × 189 అంతే కదా, రైట్. 3:2, 3/5 × 189. సో 3/5 × 189, రైట్. సో 3/5 × 189 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది చూడండి, 190 అంటే 34 అంతే కదా, 34 38 రైట్. సో 38 3 ఎంత వస్తుంది, 114 లీటర్స్. సో మిల్క్ ఎంత ఉందమ్మా, ఈ 189లో 114 లీటర్స్ ఉంది అప్రాక్సిమేట్గా. సో అప్పుడు వాటర్ ఎంత ఉంటుంది మా, సో వాటర్ ఎంత ఉంటుంది, సో 75, ఎస్ వాటర్ ఎంత ఉందండి, 75 లీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా తీసుకుంటే. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్. సో వెన్ 2 ratios and when some liters are removed or added. ఓకే, సో లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ ఒక వెసల్ ఉందమ్మా, ఈ వెసల్లో ఆల్కహాల్ వాటర్ అనేది 5:3 రేషియోలో ఉంది. అయితే వీడు ఏం చేస్తారంటే ఆల్కహాల్ని తీసేసి వాటర్ సమ్ క్వాంటిటీ యాడ్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఆల్కహాల్ని తీసేసి వాటర్ సమ్ క్వాంటిటీని యాడ్ చేస్తాడు, రైట్. సో ఫర్ సపోజ్ వాడు ఎంత తీసేసాడు అనుకుంటే 16 లీటర్స్ తీసేసాడు అనుకోండి. ఎంతమ్మా, 16 లీటర్స్ తీసేశాడు. సో 16 లీటర్స్ మళ్ళీ వాటర్ యాడ్ చేశాడు అనుకోండి. అప్పుడు రేషియో ఎంత అవుతుంది అంటే 3:5 అవుతుంది. రేషియో ఎంత అవుతుంది, 3:5 అవుతుందంట. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఐదర్ ఆల్కహాల్ అన్న కనుక్కోవాలి, లేకపోతే వాటర్ అన్న కనుక్కోవాలి. లెట్స్ ఫార్మ్ ఏ క్వశ్చన్. There is a vessel. In that vessel, alcohol and water are in the ratio 5:3. 5:3. So 16 liters of alcohol is removed and same 16 liters of water is added. Then now the ratio becomes 3:5. Then find what is the quantity of alcohol in the vessel, or what is the quantity of water in the vessel, or what is the total quantity of vessel. ఓకే, సో మనం ఇక్కడ ఏమేమి కనుక్కోవచ్చు, సో టోటల్ క్వాంటిటీ కనుక్కోవచ్చు, రెండవది ఆల్కహాల్ కనుక్కోవచ్చు. ఓకే, ఆల్కహాల్ కనుక్కోవచ్చు. మూడవది ఏం కనుక్కోవచ్చు, వాటర్ కనుక్కోవచ్చు, రైట్. సో లెట్స్ సీ నౌ ఫస్ట్ చూడండి మా ఇక్కడ చూడండి 5:3, 3:5. ఓకే, సో ఎంత వస్తుంది 9, ఇక్కడ ఎంత వస్తుంది 25. ఈ డిఫరెన్స్ ఎంత 16. ఈ 16 పైన రాసేయండి బాయ్. సో ఈ టోటల్ ఎంత 8. సో ఈ 8 కింద రాసేయండి. మనం ఏం తీసేస్తున్నామా, ఆల్కహాల్ తీసేస్తున్నాం అంటే ఎంత 5. ఓకేనా. సో ఇది ఎంత ఇచ్చాడు వాడు, 16 లీటర్స్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 16 లీటర్స్ ఇచ్చాడు కదా. సో ఈ పార్ట్ తీసేస్తున్నామంట, ఇది అన్నది తీసేసే రిమూవ్ చేసే పార్ట్ అన్నట్టు మనం అనుకునేది. ఓకే, ఇప్పటి వరకు మనం రిమూవ్ చేసే పార్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టోటల్ కనుక్కోవాలి. చూడండి మా 8 2s అంతే కదా, 8 2s 16. సో అప్పుడు వన్ పార్ట్ ఏమవుతుంది మా, 16 × 5/2 అవుతుంది. ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 16 × 5/2 అవుతుంది. సో అప్పుడు ఎంత వస్తుంది మా, ఇక్కడ 8 అంటే 40 లీటర్స్ వస్తుంది. ఓకే, సో టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది ఇప్పుడు, టోటల్ ఎంత ఉంది, 40 లీటర్స్ ఉంది. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, ఆల్కహాల్ కనుక్కోవాలి, వాటర్ కూడా కనుక్కోవాలి. సో మనకు టోటల్ క్వాంటిటీ 40 లీటర్స్ ఉంది కాబట్టి రైట్. సో ఫస్ట్ ఆల్కహాల్ కనుక్కుంటున్నా.
వాటి రేషియో ఎంత ఉంది? 5:3 ఉంది కదా. సో టోటల్ 40 ఉంది ఇంటూ, సో ఆల్కహాల్ 5/8 అంతే కదా. టోటల్ 8 పార్ట్స్ ఉంది, ఆల్కహాల్ 5 ఉంది. సో అప్పుడు ఎంత వస్తుంది? 25 లీటర్స్ ఏముందమ్మా? ఆల్కహాల్ ఉంది. నెక్స్ట్ వాటర్ 3/8 ఇంటూ 40 ఎంత వస్తుంది? 25 లీటర్స్, సారీ 15 లీటర్స్, 15 liters. Right, so this is the way of doing, right? So this type of concept questions. So let's go to the questions now. So this is the first question ma. Okay, this is repeated so many times in the SI exam, RRB, NTPC exam, and mostly in the IBPS exams. So make this very important. విత్ సేమ్ వాల్యూస్ కొంచెం కూడా చేంజ్ చేయకుండా ఇచ్చాడు. సో చూడండి ఇక్కడ ఏంటి? ఏ క్యాన్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ 2 liquids A and B in the ratio 7:5 when 9 liters are mixture of drawn off and the can is filled with B. Okay, the ratio of A and B becomes 7:9 and how many liters of liquid A was contained by the initially అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 7:A అండ్ బి ఎంతో 7:5 ఉందట. అయితే వాడు ఏం చేశాడంటే వెన్ 9 liters ఆఫ్ మిక్చర్ 9 liters మిక్చర్ తీసేశాడంట. సో ఆ రీప్లేస్డ్ విత్ బి చేశాడంట. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు 7:9 అయిందట. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏ వాస్ కంటైన్డ్ బై క్యాన్ ఇన్షియల్లీ అన్నాడు. రైట్, సింపుల్ కదా, మన లాజిక్ అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి సార్ అంటే రేషియోస్ని రాసేయండి. ఓకే, చూడండి ఇక్కడ 7:5, ఇక్కడ 7:9. ఓకే, సో ఎంత ఇది? 35, ఇక్కడ 63. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 28. ఓకే, సో 28 రాసేసేయండి. సో 28 ఇన్ ద న్యూమరేటర్ బాయ్ ఇక్కడ ఎంతమ్మా? ఇవి యాడ్ చేయండి ఇంటూ 16. సో ఏం తీసుకోవాలి? 7 తీసుకోవాలి. ఓకే, సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 7 4s 4 4s అంటే దీని రిజల్ట్ ఎంతమ్మా? 1/4 పార్ట్ అనేది, అంటే 1/4 పార్ట్ రిమూవ్ చేశాడు. అంటే 1/4 పార్ట్ మనకి ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లో 9 liters ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 36 liters అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది? 36 liters అవుతుంది. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ? ఏం కనుక్కోమంటున్నాడు? ఫస్ట్ ఏ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడా? సో ద్రవం ఎన్ని లీటర్లు ఏ డబ్బాలు మొదట్లో కలిగి ఉందంటున్నాడు. రైట్, అంటే మనం ఏ కనుక్కోవాలి. ఓకే, సో ఇదేంటి ఇప్పుడు? టోటల్ క్వాంటిటీ. ఏంటి మా? టోటల్ క్వాంటిటీ. సో మనం ఏ కనుక్కోవాలి కదా. ఏ కనుక్కోవాలంటే యాక్చువల్ ఎంత ఉందమ్మా ఇక్కడ? రేషియో 7:5 ఉంది. ఎంత ఉంది? 7:5 అంటే అందులో ఏ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది టోటల్ కదా. సో ఇక్కడ 7 ఉంటుంది బై 12. 7:5 అంటే 7 + 5 కింద 12 టోటల్ పార్ట్స్. సో ఏ అనేది ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7/12 ఇంటూ ఎంత? 36. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 21. సో ఎన్ని లీటర్స్ మా? 21 liters. సో ఇది ఏ కనుక్కోమన్నాడు. ఒకవేళ బి కనుక్కోమన్నాడు అనుకోండి. బి కనుక్కోవాలంటే ఎంతమ్మా? 5/12 ఇంటూ 36 ఎంత? 15 liters. ఒకవేళ బి కనుక్కోమన్నప్పుడు 15. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్? 21 కదా. సో 21 అనేది ఆప్షన్ సి ఉంది. రైట్, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్ మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? సేమ్. A can contains a mixture of 2 liquids A and B in the ratio 3:2. When 10 liters of mixture is drawn off, then the can is filled with B. The ratio becomes 2:3. How many liters of liquid A was contained by the can initially అన్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ద సేమ్. దీన్ని కూడా సేమ్ వేలో చేద్దాం. చూడండి, మీరు ఇంకా నాకంటే ఫాస్ట్గా చేసేయాలి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 3:2 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు?
2:3 ఇచ్చాడు. ఎన్ని లీటర్స్ తీసేసాడు? 10 లీటర్స్ తీసేసాడు. 10 లీటర్స్ మిక్సర్ తీసేసి 10 లీటర్స్ ఆఫ్ ఏం యాడ్ చేశాడు? బి యాడ్ చేశాడు. రైట్. సో ఎంత? 4 ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 3 × 3 9. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 5. రైట్. సో రైట్ దట్ డిఫరెన్స్ హియర్. 5 బై ఇక్కడ ఎంతమ్మా? 5. 2 + 3 5 కదా. సో ఇది ఎంత? ఇది ఏ, ఇది బి. సో ఏ ఎంత? 3 ఉంది. ఓకే. సో ఇక్కడ ఎంత చూడండి, 1/3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకి యాక్చువల్లీ అంటే 1/3 పార్ట్ అంటే 10 లీటర్స్ రిమూవ్ చేశాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ అంటే టోటల్ పార్ట్ అన్నట్టు ఇక్కడ ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో టోటల్ అంటే 1 పార్ట్ని మనం టోటల్ పార్ట్ అనుకుంటాం అన్నట్టు. యాక్చువల్లీ టోటల్ పార్ట్లో 3 పార్ట్, టోటల్ పార్ట్ బై 3 అంటే 10 వచ్చింది. అంటే టోటల్ పార్ట్స్ ఎంత వస్తాయంటే 30 లీటర్స్. దాని బదులు 1 పార్ట్ అని రాశాను. ఓకే. సో టోటల్ ఇప్పుడు ఎంత ఉందమ్మా? టోటల్ క్వాంటిటీ టోటల్ 30 లీటర్స్ ఉంది. మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఏ కనుక్కోమంటున్నాడు. రైట్. సో ఫైండ్ ఏ. సో రేషియో ఎంత ఉంది ఇక్కడ? 3:2. అంటే మనం ఏ కనుక్కోవాలనుకుంటే 3/5 ఇంటూ ఎంత? 30. 3/5 ఇంటూ 30. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 × 6 ఎంతమ్మా? 18 లీటర్స్. ఏ ఎంత? 18 లీటర్స్. ఏ 18 అయింది. అప్పుడు బి ఎంత అయితే 30లో 12 అవుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా ఇన్ దిస్ కాన్సెప్ట్. సో ఏ కెన్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ 2 లిక్విడ్స్ ఏ అండ్ బి ఈస్ దేర్ ఇన్ ద రేషియో 2:1. When 18 liters of mixture are drawn off and the can is filled with B, the ratio becomes ఎంత మనమా? The ratio becomes 1:1. Okay. The ratio becomes 1:1. How many liters of liquid A was contained by the initially అన్నాడు. రైట్. సో చూడండి మళ్ళీ సేమ్ అదే టైప్. సో 2:1 హియర్, 1:1 హియర్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? 1 × 1 is 1, 2 × 1 is 2. Okay. This is up to okay, fine. సో నెక్స్ట్ చూడండి డిఫరెన్స్ ఎంత? 1 బై ఇవి రెండు యాడ్ చేయండి. 1 + 1 2 ఇంటూ ఇక్కడ ఎంత? 2. రైట్. అంటే ఏమైందమ్మా? 1/4 పార్ట్. 1/4 పార్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 18 లీటర్స్ ఇచ్చాడు. అంతే కదా. 1/4 పార్ట్ ఈస్ 18 లీటర్స్ ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది అంటే టోటల్ పార్ట్స్లో టోటల్ పార్ట్ బై 4 ఎంత? 18. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు? ఎంతమ్మా? అంటే ఇది టోటల్ పార్ట్స్ అని రాసుకోండి కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు. టోటల్ పార్ట్స్ ఎంతమ్మా? టోటల్ పార్ట్ బై 4. సో టోటల్ పార్ట్ బై 4 ఎంత? 18. అంటే టోటల్ పార్ట్స్ ఎంత? 72 లీటర్స్. 72 లీటర్స్. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? టోటల్ పార్ట్స్ 72 లీటర్స్ వచ్చాయి. ఇక్కడ ఏ కనుక్కోమంటున్నాడు అంటే చూడండి. సో టోటల్ పార్ట్స్ 72 అంటే ఏ ఎట్లా కనుక్కుంటాము? ఏ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంతమ్మా? 2/. టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 పార్ట్స్ ఉన్నాయి. సో 2/3. సో 2/3 ఇంటూ 72. ఓకే. సో 3/24 హౌ మచ్? 48. ఎంత వస్తుందమ్మా? 48 లీటర్స్. సో ఏ ఎంత? 48 లీటర్స్. అప్పుడు బి ఎంత అవుతుందో చెప్పండి. బి ఈజ్ 24 లీటర్స్. ఏ 48, బి 24 లీటర్స్. ఓకే. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. రైట్. ఓకేనా. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్. రైట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ మా. So with this we done alligation or mixtures. With this we done alligation or mixtures. Now in the next session we are going to discuss another concept, that is percentages. So until then, thank you so much. Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. So now in today onwards we are going to discuss the problems on alligation. Okay, ఇది చూసుకుంటూనే మీకు అర్థమై ఉండాలి ఏంటి alligation and mixtures.
ఓకే. సో మిక్చర్స్ అండ్ అలిగేషన్ అన్న, అలిగేషన్ అండ్ మిక్చర్స్ అన్న ఒకటే. ఓకే, నౌ లెట్స్ సీ అలిగేషన్ ఆర్ మిక్చర్స్ ఎలా చేయాలి సార్. ఓకే, అలిగేషన్ ఆర్ మిక్చర్స్. సో దిస్ ఈజ్ ద అలిగేషన్ అండ్ ఇవి డిఫరెంట్ క్వాంటిటీస్ ఇక్కడ మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఈ రెండు కలిపి మనం ఏమంటాం అంటే అలిగేషన్ అండ్ మిక్చర్స్ అంటాం. అంటే మనం ఈ ప్లేస్లో దీన్ని మొత్తం కలిపి మనం అలిగేషన్ అంటాము, ఇక్కడ వీటిని మిక్స్ చేస్తామా. సో దీన్ని ఏమంటాము అలిగేషన్ ఆర్ మిక్చర్స్ అని అంటాము. రైట్. సో వాట్ ఈస్ ద కండిషన్స్ ఫర్ అలిగేషన్స్ ఆర్ మిక్చర్స్ సార్. రైట్. సో there are certain conditions to do the problems in the alligation or mixtures. So please note it down students. So first చూడండి అమ్మా, రూల్స్ అంటే ఏవో పెద్ద ఉండేయమ్మా, చిన్న రూల్సే. సో ఫస్ట్ రూల్ అంతా ఏంటంటే దేర్ షుడ్ బి ఏ మిక్చర్. ఓకే, దేర్ షుడ్ బి ఏ మిక్చర్ అంటే మిక్సింగ్ అని ఉండాలి, లేకపోతే టోటల్ అని ఉన్నా పర్లేదు, అండ్ నెక్స్ట్ మనం ఓవరాల్లీ అని ఉన్నా పర్లేదు, ఆర్ యావరేజ్ ఉన్నా పర్లేదు. ఓకే, మనం ఏ వర్డ్స్ కనబడినా మనము అలిగేషన్ అప్లై చేయవచ్చు. సో రెండవది ఏంటంటే చూడమ్మా, వన్ షుడ్ బి స్మాలర్ దెన్ మిక్చర్ అండ్ other should be bigger than mixture. అంటే ఏంటమ్మా, ఇక్కడ ఒకటేమో మిక్చర్ కంటే మిశ్రమం కంటే ఒకటేమో చిన్నగా ఉండాలి, ఇంకోటేమో పెద్దగా ఉండాలి. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం సార్. సో హౌ టు ఇండికేట్ దిస్ చూడమ్మా, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామో ఇంతకుముందు డయాగ్రామ్ చూసాం కదా, ఫిగర్ చూసాం కదా. సో ఆ ఫిగర్ని బట్టే మనం ఇండికేట్ చేస్తాం. చూడమ్మా, ఇక్కడ స్మాల్, ఇక్కడ బిగ్, లేకపోతే వైస్ వర్సా, ఇక్కడ బిగ్ ఆర్ ఇక్కడ స్మాల్. సో ఇక్కడ ఏంటి మిక్చర్. ఓకే, రైట్. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, సెకండ్ కండిషను ఒకటేమో మిక్చర్ కంటే పెద్దగా ఉండాలి, ఇంకోటేమో మిక్చర్ కంటే చిన్నగా ఉండాలి. రైట్, ఒకటేమో మిక్చర్ కంటే పెద్దగా ఉండాలి, ఒకటేమో మిక్చర్ కంటే చిన్నగా ఉండాలి. సో అప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందంటే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్. ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే మనకు రేషియో వస్తుంది. రూల్ త్రీ ఏంటి, మనకు ఎండ్ రిజల్ట్ రేషియో వస్తుంది. సో మనం ఈ రేషియోను ఎలా పడితే అలా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడప్పుడు మన క్వశ్చన్ ఈ రేషియో ఇచ్చి ఇదన్నా కనుక్కోమంటాడు, లేకపోతే ఈ రేషియో ఇచ్చి ఈ మిక్సర్ ఇచ్చి బిగ్ నెంబర్ ఇచ్చి స్మాల్ నెంబర్ కనుక్కోమంటాడు, లేకపోతే రేషియో ఇచ్చి మిక్సర్ ఇచ్చి స్మాల్ నెంబర్ ఇచ్చి బిగ్ నెంబర్ కనుక్కోమంటాడు. సో ఎనీ వే ఈజ్ పాసిబుల్. ఓకే, సో ఏ వేలోనన్నా అడగచ్చు మనం. సో వి కన్వర్టెడ్ దీస్ వేస్ ఇంటూ కేసెస్. ఓకే, మనం కేసెస్గా కన్వర్ట్ చేసాం వీటిని. రైట్. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ కేసెస్. రైట్. సో లెట్స్ డూ రైట్. సో ఫైండింగ్ ద రేషియో, దిస్ ఈస్ ద కేస్ 1. సో రైట్ ఇట్ దిస్ యాజ్ కేస్ 1, ఫైండింగ్ ద రేషియో, నిష్పత్తి కనుక్కోవడం. తెలుగులో ఏమంటామంటే మనము నిష్పత్తి కనుక్కోవడం. రైట్. సో రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్. నేను చెప్పాను కదమ్మా, మనకు అలిగేషన్ మిక్సర్స్లో ఎండ్ రిజల్ట్ ఈ కేస్ 1లో రేషియో అని ఉంటుంది. రైట్. ఆ రేషియో ఎలా ఉంటుందో చూడండి. ఫర్ సపోజ్ ఇన్ వాట్ రేషియో apple with, so apple, sorry, in what ratio 14 kg apple should mix with 16 kg banana to get mixture 21 kgs. To get mixture 21 kgs. రైట్. ఇక్కడ ఏమంటాడమ్మా, వీటిని యాపిల్
యాపిల్ 14 కిలోలను మరియు అరటిపండు 16 కిలోలను ఏ నిష్పత్తిలో కలిపినట్టయితే ఆ మిశ్రమము 21 కేజీలు వస్తుంది అంటాడు. రైట్. సో చూడండి మా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్, దీన్ని 36 అని రాసుకోండి. మన కండిషన్ అప్లికేబుల్ కాదు, దీన్ని 36 అని రాసుకోండి మా. ప్లీజ్ రైట్ దిస్ యాజ్ 36. ఓకే, ఎందుకంటే మనకు రూల్ 2 ఫెయిల్ అవుతాం మనం రెండు సమానంగా రాస్తే. నౌ లెట్స్ సీ హియర్ మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అలిగేషన్ ఏమన్నాడు ఇక్కడ? స్మాల్ నెంబరు, బిగ్ నెంబరు, మిక్స్చర్ కదా. సో ఎండ్ రిజల్ట్ ఏంటి మా? మనకు రేషియో. సో అలానే ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఇక్కడ స్మాల్ నెంబర్ ఏంటి మా? వాట్ ఈస్ ద స్మాల్ నెంబర్? ఓకే, 14 kgs. నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి? 36 kgs. ఓకే, సో మిక్చర్ ఏంటి? 21 kgs. రైట్. సో వీటిని మైనస్ చేసామనుకోండి, మనకు ఆన్సర్స్ వచ్చేయండి. 21 మైనస్ 14. 21 మైనస్ 14 ఎంతమ్మా? 7. ఓకే, 21 మైనస్ 14 7. నెక్స్ట్ 36 మైనస్ 21 ఎంతమ్మా? 36 మైనస్ 21 ఎంత వస్తుందమ్మా? 36 మైనస్ 21 15. సో వాట్ ఈస్ ద రేషియో? 15:7. వాట్ ఈస్ ద రేషియో అమ్మా? 15:7. ఓకే, క్వశ్చన్స్ అనేటిది ఇలా ఉంటుంది మనకు. వాడు రేషియో కనుక్కోమని చెప్తాడు, రేషియో కనుక్కుంటే సరిపోతుంది. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ మా. ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, ఇన్ వాట్ రేషియో should apple 4 rupees per kg, 4 rupees per kg and ఏం తీసుకున్నానమ్మా? అండ్ కివి 12 rupees per kg, 12 rupees per kg should mix with 25 rupees per kg. Sorry, should mix with 10 rupees per kg. Should mix with 10 rupees per kg. ఇక్కడ ఏమన్నామా? ఇన్ వాట్ రేషియో షుడ్ యాపిల్ 4 rupees per kg అండ్ కివి 12 rupees per kg should mix with 10 rupees per kg. ఓకే, ఇన్ వాట్ రేషియో షుడ్ యాపిల్ 4 kgs అండ్ కివి 12 kgs, రైట్. సో షుడ్ మిక్స్ విత్ 10 rupees per kg. రైట్. చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ కనుక్కోవాలి, అంతే కదా. రైట్. ఇంకా చూడండి, స్మాల్ నెంబర్ 4, బిగ్ నెంబర్ 12. ఈ 12 అన్న రాసుకోవచ్చు, ఇట్లా 4 అన్న రాసుకోవచ్చు. బట్ ఇక్కడ యాపిల్ అడిగాడు, ఇక్కడ ఏమడిగాడు? కివి ఇచ్చాడు. ఈ 12 ఇటు రాస్తే కివి కూడా ఇటు రాయాలమ్మా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? మిక్సర్ ఎంత అన్నాడు? 10 అన్నాడు. ఓకే, సో 10 మైనస్ 4 6, 12 మైనస్ 10 2. ఇదేంటమ్మా? 1:3. ఎంతమ్మా? 1:3. సో వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి మనం? 1:3 రేషియోలో మిక్స్ చేయాలి. 1:3 రేషియోలో మనం చేసినట్టయితే మనకు ఆ మిక్చర్ అనేది ఎంత వస్తుంది? 10 rupees per kg అనేది వస్తుంది. రైట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆన్ అలిగేషన్. రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడంటమ్మా? చూడండి మా, ఇన్ ది రేషియో ఇన్ విచ్ ఏ మ్యాన్ మస్ట్ మిక్స్ రైస్ 10.20 per kg and in 14.40 per kg so as to make a mixture worth 12.60 per kg అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంట? ఒక మనిషి అంట 10.20 per kg మరియు 14.20 per kgని ఏ రేషియోలో మిక్స్ చేస్తే దాని వర్త్ 12.60 per kg అని వస్తుంది. ఓకే, సో అప్లై ద అలిగేషన్. అలిగేషన్ అప్లై చేయండి మా. ఇక్కడ ఏమన్నాడు? 10.20.
నెక్స్ట్ ఇక్కడ ఎంత 14.20, ఇది రైస్ 1 అనుకుంటా, ఇది రైస్ 2 అనుకుంటా. సో ఇక్కడ ఎంత 12.60. ఓకే, 10.20, 14.20, 12.60. సో చూడండి మా, ఇది దీనికి ఇది ఈ 12 కంటే ఇది చిన్న ఉంది, 12.60 కంటే 10.20 చిన్న ఉంది, 12.60 కంటే 14.40 పెద్ద ఉంది. అంటే మన అలిగేషన్ అప్లై అవుతుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో మైనస్ చేయాలి. 12.60 మైనస్ 10.20 ఎంత వస్తుందమ్మా? 2.40, అంతే కదా. సో నెక్స్ట్ 14.40 మైనస్ 12.60 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 1.80నా, 1.80. ఓకే, సో దీనికి రైట్. సో రేషియో కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది మనకు అప్పుడు? 180:240 వస్తుంది, దట్ ఈస్ 3:4 వస్తుంది. సో ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకు 12.60 వస్తుంది మా? 3:4. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 3:4. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ 4:3 కూడా ఉంది. ఏముందమ్మా? ఇక్కడ 4:3 కూడా ఉంది. జాగ్రత్తగా మనం రేషియో రాయాలి, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. యాక్చువల్లీ ఎంత ఉందమ్మా? 3:4 ఉంది. ఓకే, బట్ ఆన్సర్లో కూడా మనకు ఏమి ఇచ్చాడు? 4:3 కూడా ఇచ్చాడు. కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. రైట్, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడమ్మా? ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దే రేషియో ఇన్ విచ్ డార్జిలింగ్ టీ 960 per kg mixed with Assam tea 750 per kg, Assam tea 750 per kg, so as to gain profit 20% by selling the mixed at 972 per kg is అన్నాడు. ఓకే, ఇది డిస్కస్ చేసుకునే ముందు విల్ డూ సమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి, ఫర్ సపోజ్ ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడమ్మా, ఒక ఫ్రూట్స్ వెండర్ ఉన్నాడు. సో వాడు ఏం చేశాడంటే, ఏం తీసుకుంటారు మా? పోమోగ్రానేట్స్ తీసుకోండి. సో పోమోగ్రానేట్స్ వారు 34 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు. ఓకే, 34 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాడు. నెక్స్ట్ ఏది తీసుకుంటారమ్మా? పోమోగ్రానేట్, ఇంకోటికి ఆరెంజెస్ ఎంత తీసుకుంటున్నాడు అంటే 25 రూపీస్ పర్ కేజీ తీసుకుంటున్నాడు. ఓకే, 25 రూపీస్ పర్ కేజీకి అమ్ముతున్నాడు. అయితే వానికి ఏ రేషియోలో అమ్మితే 20% ప్రాఫిట్, వాడు ఏ రేషియోలో 20% ప్రాఫిట్తో అమ్మితే, ఏ రేషియోలో 20% ప్రాఫిట్తో అమ్మాడు అనుకోండి, వాడికి సో 20% ప్రాఫిట్తోని ఏ రేషియోలో అమ్మితే వాడికి ఎంత వస్తుందంటే, ఫర్ సపోజ్ ఎంత తీసుకుంటారు? 36 తీసుకోండి. ఏ రేషియోతో అమ్మితే వానికి 36 రూపీస్ వస్తాయంటున్నాడు. 20% ప్రాఫిట్తోని ఏ రేషియోలో అమ్మితే 36 రూపీస్ వస్తాయంటున్నాడు. రైట్, చూడండి మా, అందరు డైరెక్ట్ ఇక్కడ 36 రూపీస్ రాసేస్తారమ్మా, బట్ అది రాంగ్. ఎందుకు సార్ అంటే, చూడండి మా, మనకిచ్చిన క్వాంటిటీసు ఇది కాస్ట్ ప్రైస్లో ఉంది, ఇది కూడా కాస్ట్ ప్రైస్లో ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఏముండాలి? కాస్ట్ ప్రైసే ఉండాలి కదా. ఇక్కడ కూడా